నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఏది బుద్ధుడి దేశంలో బుద్ధులకి రక్షణ లేదా? ఓకే, ఎందుకంటే మనందరం యొక్క మూలవాసులం అందరం ఈ ఆర్యులు రాకముందు ఉన్నదంతా బుద్ధిజమే. ఓకే, బుద్ధిజం అంటే అది మతం కాదు. సింపుల్ చెప్పాలంటే ఏమంటారు, ఎన్లైటెండ్ పీపుల్, జ్ఞానము పొందిన వాళ్ళు అని అర్థం. అంతే బుద్ధిస్టులు అంటే. ఆయన పేరు ఏది సిద్ధార్థుడు, గౌతముడు, సుగతి, ఇది ఓకే. సో తథాగతుడు అంటే వాటి అర్థం ఏంది? బుద్ధుడు. ఓకే, సో అటువంటి బుద్ధుల యొక్క దేశంలో, మూలవాసుల దేశంలో ఎవడో ఎక్కడి నుంచో గుర్రాన్ని, ఆవును పట్టుకొని వచ్చినటువంటి ఆర్యుడు యజ్ఞాన్ని, యాగాన్ని, చెత్తని, నరబలులని, జంతుబలులని ఈ చెత్తని పట్టుకొని వచ్చిన ఆర్యుడు వాడొచ్చి మమ్మల్ని మా మీద ఆధిపత్యం చేసి మా యొక్క బుద్ధిస్టుల యొక్క అన్ని యూనివర్సిటీలని కూల్చేసిండు. కూల్చి మళ్ళీ ముస్లిం ఓడి చేసినాడు. మహాత్మా గాంధీని సుంతి చేయించుకొని మహాత్మా గాంధీని చంపి ఆర్య బ్రాహ్మణుడు ముస్లిం చంపిరని ప్రచారం చేసుకొని వీధులలో సీట్లు పంచుకున్నారు. సేమ్ థింగ్ విత్ ఎన్ని యూనివర్సిటీలు ఉండే ఇలా తక్షశిల ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్లో. ఓకే, సో అది బుద్ధిస్టుల యూనివర్సిటీ. నలంద యూనివర్సిటీ అది బుద్ధిస్టుల యూనివర్సిటీ. ఒరిస్సాలో అయితే చాలా ఉండే, ఇంకా నాకు అన్ని నోటికి గుర్తులేవు, రత్నగిరి, ఉదయగిరి ఇట్లాంటివి. ఓకే, గుజరాత్లో వల్లభి. ఓకే, సో ఇన్ని యూనివర్సిటీలలో ఒక్క నలంద విశ్వవిద్యాలయంలో ఉన్న పుస్తకాలన్నీ కాలబెడితే 8 నెలలు కాలినాయంట. అంటే ఒక్కొక్క రూమ్ ఒక్కొక్కసారి కాల్చుకుంటూ పోయిందని అర్థం. అంటే ఎన్ని పుస్తకాలు ఉండే ఆలోచించండి. ఎందుకు కాల్చినావు? అంత పెద్ద జ్ఞానాన్ని ఎందుకు కాల్చినావు? కాల్చి అల్లావుద్దీన్ ఖిల్జీ కాల్చిండని అబద్ధం చెప్పారు. ఇలా మన చుట్టుపక్కల అన్ని రాజ్యాల్లో బుద్ధిజం ఉన్నప్పుడు మరి బుద్ధుడు పుట్టిన దేశంలో ఎందుకు లేదురా బుద్ధిజం? థాయిలాండ్ పోదాం, బుద్ధిజం ఉంది. శ్రీలంక పోదాం, బుద్ధిజం ఉంది. కంబోడియా పోదాం, బుద్ధిజం ఉంది. ఓకే, చైనా పోదాం, బుద్ధిజం ఉంది. మన చుట్టుపక్కల అన్ని దేశాలు ఉన్నప్పుడు మరి బుద్ధుడు మనవాడే, మన అప్పుడున్న రాజ్యమైనటువంటి ఈ ఉమ్మడి రాజ్యంగా ఉన్నటువంటి ఇప్పుడున్న నేపాల్, ఇప్పుడున్న బీహార్, ఇప్పుడున్న యూపీ, ఈ 3 కలిసే ఉండే కదా. సో బుద్ధుడు మనకు సంబంధించిన వాడు మన దేశంలో లేకుండా ఎట్లా పోతాడు? ఎవడు చేసిండు? ఏ లుచ్చనా కొడుకు చేసిండు కదా. 28వ బుద్ధుడినా? అంతకుముందు 27 బుద్ధులుండే. కోనాగమన బుద్ధుడని మొత్తం తవ్వితే మొత్తం శిలాశాసనాలు బయటపడ్డాయి కర్ణాటకలో. అట్లా దేశమంతా ఎక్కడ తవ్వినా బుద్ధిస్టులే వస్తున్నాయి. ఇవాళ శివుడు, శక్తి, అమ్మవారు, లేకపోతే దుర్గామాత, లేకపోతే ఈ వినాయకుడు, ఇవన్నీ వజ్రయానం బుద్ధిజంలో మూడు సిద్ధాంతాలు ఉన్నాయి. ఒరిజినల్ వచ్చేసి తెరావాదము. ఓకే, కొన్ని దేశాలు పాటిస్తున్నాయి ఇప్పటికీ. ఓకే, తర్వాత బుద్ధుని చైత్యంలో కొలిసే వాళ్ళు బుద్ధుని యొక్క అస్థికల్ని వెంట్రుకలు కానీ ఏమైనా ఉంటే వాటిని చైత్యంలో పెట్టి ఇప్పుడు చైత్యాలు ఉన్నాయి కదా. సో ఆ చైత్యాలకి బౌద్ధ ఆరామాలు అంటారు. ఆ చైత్య ఆరామాలను మాత్రమే కొలిసేవారు. బుద్ధుడు ఎక్కడ కూడా అద్భుతాలు చెప్పలేదు, ఆకాశానికి వెళ్ళలేదు, ఊడిపడతాదని చెప్పలేదు. ఎవరో పైన ఉన్న ఒక ఆయన మనకు మెసేజ్ పంపించిండు, డాక్టర్ అని చెప్పిండు, ఇట్లా ఏం చెప్పలేదు. ఒక సామాన్యుడు ఈ యూనివర్సల్ కాన్షియస్నెస్ లో ఉన్నది, నా లోపల కూడా అదే కాన్షియస్నెస్ ఉంది కాబట్టి ఈ నా లోపల ఉన్న కాన్షియస్నెస్ ని ఈ యూనివర్సల్ కాన్షియస్నెస్ తో కనెక్ట్ చేసి ఈ యూనివర్స్ లో ఉన్న జ్ఞానాన్ని అంతా రాబట్టుకోగలిగిండు. నన్ను అనే అహంకారాన్ని చంపిండు. ఓకే, ఒక మనిషి ఎందుకు చచ్చిపోతున్నాడు, ఎందుకు రోగం వస్తుంది, ఎందుకు ప్రజలు ఇట్లా బాధలతో బతుకుతున్నారు, దీనికి సొల్యూషన్ ఏంది? ఇదే మోక్షం. బాధల నుంచి బయటపడమే మోక్షం. మోక్షం అంటే ఎక్కడో ఆ స్వర్గంలో పోయి కనిపించిన దగ్గర పోయి ఉండడం కాదు. మోక్షం అంటే ఈ డే టు డే ఈ బాధ అనే దాని నుంచి విముక్తి కావడమే మోక్షం. అది ఎట్లా విముక్తి కావాలనో ఆయన 4 నోబల్ ట్రూత్స్, 8 ఫోల్డ్ పాత్ ఎట్లా జీవనించాలనో అది ఆయన ఆచరించి చెప్పిండు. ఇవాళ దొంగ బాబాలు, చిన్నజీయర్ స్వాములు, సద్గురు లాంటి వాళ్ళు, డేరా బాబాలు, ఇంకో బాబాలు, దొంగ పాస్టర్లు చెప్పలే. చెప్పేదేమో శ్రీరంగ నీతులు, సొచ్చేదేమో గుడిసెలు అన్నట్టు అట్లా చెప్పలే. ఆయన ఏది పాటించిండో అది పాటించి అమలు చేసి ఆయన ఆత్మానందం పొంది ఇది ఇట్లా మీరు బతకండ్రా, ఇంకా ఉన్నదానికంటే సంతోషంగా బతుకుతారని ప్రాక్టికల్ గా ఆచరించి చూపిండు. దాన్ని ఆచరించిన వాళ్ళు దాని యొక్క ఆత్మానందాన్ని పొంది ఆయనను ఒక మహనీయుడిగా, ఒక భగవంతుని స్వరూపంగా కొలుస్తున్నారు.
ఎస్ వీఆర్ ఆల్ ఆ యొక్క ప్రకృతిలో నుంచి వచ్చిన ప్రతి ఒక్కరము అందులో భాగమే. కాబట్టి నా లోపల లేనిది అంటే ఈ సృష్టిలో ఉన్నది ఏది ఉందో నా లోపల ఉంది, నా లోపల ఏది ఉందో సృష్టిలో ఉంది. ఐఎమ్ నాట్ సపరేట్ ఫ్రమ్ ద యూనివర్స్. కాబట్టి ఆ యూనివర్స్తో కనెక్ట్ కాగలుగుతాం. దానికి యొక్క మెడిటేషన్ ద్వారా థాట్స్ని జీరో చేసినప్పుడు ఏది నా లోపల ఉన్న చైతన్యము యూనివర్స్లో ఉన్న యూనివర్సల్ కాన్షియస్ చైతన్యంతో కనెక్ట్ అవుతుంది. అయినప్పుడు యూనివర్స్ వేరే, నువ్వు వేరే కాదు. వీఆర్ పార్ట్ ఆఫ్ ద యూనివర్స్ అన్నప్పుడు ఎవ్రీథింగ్ ఇన్ ద పార్ట్ ఆఫ్ యూనివర్స్ లో ఉన్నది ఎవ్రీథింగ్ యూ గెట్ ఇట్. దట్స్ వాట్ యూ అచీవ్డ్. దట్ ఈస్ ఎన్లైటన్మెంట్. ఎన్లైటన్మెంట్ అంటే ఎవరో పుస్తకం రాసిన చదవడం కాదు, యూ పర్సీవ్ త్రూ ద యూనివర్స్ అనేది అక్కడ. ఓకే, అట్లాంటి ఈ ఇంత జ్ఞానాన్ని పంచి ప్రతి సబ్జెక్ట్ మీద రాస్తే దాన్ని ఇవాళ హిందూయిజం అనేది లేనే లేదు. హిందూ అనేది ఒక సింధు నది కావాల ఉన్న హిందూ నది కావాల ఉన్న ఒక భూభాగం పేరు. ఆ భూభాగంలో పుట్టినటువంటి ఆచార వ్యవహారాలన్నీ హిందూ మతం అని పిలవడం జరిగింది. ఈ భూభాగంలో ఈ ఆర్యులు మొక్కేది పుట్టలేదు, పర్షియా దేశంలో పుట్టింది, మధ్య ఆసియాలో పుట్టింది. ఇవి అగ్నిని పూజ చేసేది, యజ్ఞాలు చేసేది, యాగాలు చేసేది, బలులు ఇచ్చేది, ఇది భారతదేశానికి సంబంధించి. ఇది ఆర్యులది. ఆర్యుడు అంటేనే మీనింగే ఆర్య అని రాస్తాం. లెటర్ రాస్తే ఆర్య అంటే గొప్పవాడు అని అర్థం. వాడు గొప్పవాడు అనే పుస్తకం రాసుకున్నాడు. ఆర్యుడు మాత్రమే గొప్పవాడు, మిగతా వాళ్ళందరూ తక్కువ వాళ్ళు. ఈ తక్కువ వాళ్ళని వాళ్ళ బ్రహ్మ ఎందుకు పుట్టించిండ్రు అంటే ఈ గొప్ప వాళ్ళకు సేవ చేయడానికి. సేవ చేయాలంటే రెండు రొట్టెలు తినాలి, 2 రోటీ ఖానా, అదర్వైజ్ ఏది 5 కిలోల దొడ్డు రేషన్ తినాలి. ఈ ఆర్య బ్రాహ్మణుడికి సేవ చేయాలి. వైశ్యుడేమో ఇది వాళ్ళకి కావాల్సిన వస్తువులని ఒక రిస్క్ తీసుకొని ఆయన పెట్టుబడి పెట్టి ఆయన వ్యాపారంలో నష్టాలను తెచ్చుకొని అయినా సరే ఈ యొక్క బ్రాహ్మణునికి అతనికి కావాల్సిన అతని యజ్ఞానికి కావాల్సిన ఆ సరుకులన్నీ అందించాలి. ఎవడు? వైశ్యుడు. ఓకే, అతని క్షత్రియుడు ఏం చేయాలి? తన యొక్క శత్రువు వచ్చి అతన్ని చంపేసినా సరే యుద్ధం చేసి ఈ బ్రాహ్మణ్ని రక్షించాలి క్షత్రియుడు. ఇక మిగతా వాళ్ళందరూ ఏం చేయాలి? ఈ బ్రాహ్మణి వాడి దొడ్డికి పోతే వాని దొడ్డిని క్లీన్ చేయాలి, వానికి ఊడ్చిపెట్టాలి, వానికి గడ్డం గిక్కాలి, వానికి బట్టలు ఉతకాలి, ఇవన్నీ వానికి చేయాలి. అంటే ఈ మిగతా వైశ్యుడు, క్షత్రియుడు, శూద్రుడిని ఈ బ్రాహ్మణుడికి కోసము బ్రహ్మ ముక్కులకెళ్ళి వాడిని ఉట్టించి మిగతా వాళ్ళందరినీ కింది భాగాలకెళ్ళి ఉట్టించి ఈ బ్రాహ్మణ్ సేవ చేయడానికి రాసుకున్నాడని వాడు సిగ్గుశరం లేకుండా చెప్తాడు వాడు. అర్థమైందా? అట్లాంటి వివక్షని పెంచి పోషించేదాన్ని వాడు నిరంతరం ఇట్లా బతకాలని చెప్తున్నాడు వాడు. ఏది బ్రాహ్మణో ముఖమాసి అంటాడు. అంటే తిరుమల బాగా అది వాడిని ఒక్క బ్రాహ్మణ్ మాట్లాడింది ఒకటి చూపెడితే ఆ కాంటెక్స్ట్ ఏది కరెక్ట్ అర్థమవుతుంది. ఓకే, ఈ భూమి ఎందుకంటే ఆహారం సంపాదించుకోవాలి. ఆ ఆహారం లేకపోతే ఎవరు బతకలేరు. కానీ భారతదేశంలో మాత్రం అన్ని జీవులు ఆహారాన్ని కష్టపడి సంపాదించుకుంటాయి. ఒక్క జీవి మాత్రమే పేయిలకెళ్ళి చెమట సుక్క రాలకుండా బతుకుతా ఉంటది. ఆ జీవిని చూస్తారా? పట్టుకొచ్చినా చూడరు. బాధపడేదానికి చాలా దోషం ఎక్కువగా ఉంటుంది. అందుకు మీరందరూ కూడా ఎప్పుడైనా కూడా బ్రాహ్మణుడు అంటేనే భగవంతుడి స్వరూపుడు అని వేదం చెప్తా ఉన్నది. ఈ కాలంలో ఏమైపోయిందంటే ఈ రకరకాల సంఘాలన్నీ వచ్చి అంటే బ్రాహ్మణుడు దేవుడు అయితే మనమేంది గాడులమా? చెప్పండి మిత్రులారా. అందరూ అమ్మ కడుపులకి గట్లే వచ్చినాం కదా. బ్రహ్మ ముక్కులకి ఎట్లా వచ్చిండు? వాళ్ళ అమ్మ దగ్గర నుంచి వచ్చిండు కదా, ఇంకో స్త్రీ నుంచి వచ్చిండు కదా. అంటే వాడు స్త్రీకి విరుద్ధంగా ఎట్లా వచ్చిండు? వీళ్ళ యొక్క నాయకుడు అయినటువంటి మోడీ గారు వాళ్ళ అమ్మ బతుకున్న రోజు అమ్మని బక్కామని చూపెట్టి ఆమె కలిసి ఆమె 90 ఏళ్ళ ముసలామె 90-100 ఏళ్ళు ఉన్న ముసలామెని ఆమె కలిసి అక్కడ మార్కెటింగ్ చేసుకున్నాడు. ఈయననేమో విలాసవంతంగా రోజుకు 10 లక్షల చొప్పున 4 సూట్లు వేస్తాడు. కానీ వాళ్ళ అమ్మని మాత్రం పేదింట్లో ఉంచి దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నాడు. అమ్మ చచ్చిపోయినాక అసలు నాకు అమ్మకే పుట్టలేదు, నేను ఆకాశానికి ఊడిపడ్డా అంటున్నాడు. ఏం మనుషులు ఎట్లా పుట్టిర్రు వీళ్ళు? ఆలోచించడం ఇట్లా విమర్శించడం మొదలైంది. దయచేసి మీరు ఆ విమర్శన లోపలికి మాత్రం వెళ్ళమాకండి. ఎందుకంటే బ్రాహ్మణ్ణి విమర్శించిన, బ్రాహ్మణ్ణి దూషించిన, బ్రాహ్మణ్ణి బాధ పెట్టిన, బ్రాహ్మణ యొక్క ద్రవ్యాన్ని దొంగలించిన, లేకపోతే బలాత్కారం చేసిన, బ్రాహ్మణ స్త్రీని మనం చెడు అభిప్రాయంతో చూసిన జన్మల మన వంశాలన్నీ కూడా నిర్మూల్యమైపోతాయి. అంటే వాడి అర్థమైంది, క్షత్రియుడి భార్యని అట్లా వేరే దృష్టితో చూసినా, శూద్రుడి భార్యని వేరే దృష్టితో చూసినా, వైశ్యుడి భార్యని వేరే దృష్టితో చూసినా, వీళ్ళ ద్రవ్యాన్ని దొంగిలించినా ఎలాంటి పాపాలు కలగవని అధికారికంగా చెప్తున్నాడు వాడు. మనతోటే మన నెత్తి మీద భస్మాసురాస్త్రం పెడుతున్నాడు వాడు అన్నట్టే కదా అర్థం. రాజు పెద్ద భార్య మంచిదంటే చిన్న భార్య మంచిది కాదు అన్నట్టే కదా.
ఆలోచించండి మిత్రులారా, ఎంత వివక్షని పెంచి పోషిస్తున్నారు. అందుకే వీడు ఎవ్వరికి అర్థం కావద్దని వాని పర్షియా భాష అయినటువంటి సంస్కృతంలో చెప్తాడు, వాడు తెలుగులో చెప్పాడు. వాడు హీబ్రూ భాష ఎక్కడో యొక్క ఎడారి ప్రాంతాల్లో పుట్టిన హీబ్రూ భాషలో పుట్టిన యొక్క బైబిల్ని వాళ్ళు తెలుగులో చెప్తున్నారు. దేవుడు వచ్చును గాక చూచును గాక అని. ఓకే, ఎక్కడో ఎడారి ప్రాంతాల్లో పుట్టినటువంటి ఖురాన్ని వాళ్ళు తెలుగులో చెప్తున్నారు, అవునా కదా? కానీ వీడు మాత్రం పర్షియా భాషలో ఉన్న సంస్కృతాన్ని మీ ఏ గుడికన్నా వండి వాడు తెలుగులో చెప్పడు, సంస్కృతాన్ని మనకి అర్థం కాకుండా చెప్తాడు. ఎందుకని? అర్థమైందనుకో గిదేశత్వం ఉంటుంది. అర్థమైందా? బ్రాహ్మణుడు పైన ఉండాలి, బ్రాహ్మణుడి భార్య ఇంట్లో చూడొద్దు, మీరు తెచ్చిన యొక్క కొబ్బరికాయలు లేకపోతే వంకాయలు బెండకాయలు అన్ని బ్రాహ్మణ్కి ఇవ్వాలి, వాని కాలు మొక్కాలి, వాని ముడ్డి నాకాలి, ఇట్లా చెప్తాడు పడుకో. పెయిలకెళ్ళి చెమట సుక్క రాల్చకుండా బతుకుతున్న జీవి ఇగో ఇదే. మాటలు చెప్పి పూటలు గడుపుకునే తందుకు మాత్రమే విలువ పుట్టిండ్రు. వీళ్ళట భగవత్ స్వరూపులట. బ్రాహ్మణులను ఏమన్నా అంటే అన్నోళ్ళ వంశాలు నాశనం అయిపోతాయట. అదే బ్రాహ్మణుడు ఎవరినైనా ఏమైనా అనొచ్చు అనేది సార్ వారి మాట. బ్రాహ్మణ్యోస్ ముఖమాసి, ముఖము నుంచి వెలువడినటువంటి వాడు నా విగ్రహంలో, విగ్రహం అంటే మనిషి రాయి కాదండి, నా ముఖం నుంచి వచ్చినటువంటి వాడు బ్రాహ్మణుడు, నా బాహువుల నుంచి వచ్చినటువంటి వాడు క్షత్రియుడు, నా తొడల నుంచి వచ్చినటువంటి వాడు వైశ్యుడు, నా వచ్చిన వాడు శూద్రుడు అని చక్కగా మళ్ళీ ఆ మంత్రం ఏం చెప్పామనుకోండి, ఈ బ్రాహ్మణుడు రాశారుగా ఈ మంత్రం కూడా అంటారు. అరే గాడిది, ఎవడైనా తల్లి గర్భంకెళ్ళే కదరా పుట్టేది. బ్రాహ్మణుడు ముఖంలోకెళ్ళి క్షత్రియుడు భుజాలకేని మా బీసీ ఎస్సీ ఎస్టీలంతా పాదాలకేని పుట్టినారు. ఎందుకురా ఈ బజవాయి మాటలు ఇంకెన్నొద్దులు చెప్తారా మాకు? ఓ నాగలు కట్టినోనివా, నట్టు తయారు చేసినోనివా, కరువు పనిల తట్ట మోసినోనివా, చెరువులు నింపినోనివా, ఏ పని చేయకుండా పెయ్యాల్చిపోకుండా ముచ్చట్లు చెప్పుకుంటా ఇంకెన్నొద్దులరా మా ప్రజలను భ్రమలలో మూస్తారు మీరు? ప్రజలారా, మనల్ని కులాలుగా విడగొట్టింది వీళ్ళే. మనం విడిపోకపోతే వీళ్ళకి బతుకు తెరవే దొరకదన్నట్టు 4000 ఏళ్ల కింద ఇడగొట్టి ఇప్పటికి మన ఉసురు పుచ్చుకుంటూనే ఉన్నారు. మీరు ఒక్కటి గమనించుర్రి, పంచాంగం రాసేటోళ్ళు ఎవరు? ఈ బాపనోళ్లే. దాన్ని చదివేటోళ్ళు ఎవరు? ఈ బాపనోళ్లే. మనకు దోషం ఉన్నదని చెప్పేటోళ్ళు ఎవరు? ఈ బాపనోళ్లే. ఆ దోషానికి నివారణ చేసేది ఎవరు? మళ్ళా ఈ బాపనోళ్లే. పంచాంగం అంటే వాడకాలు వీడు భయపెట్టించి మన దగ్గర దోసుకోవాలి అంతే. నేను అడుగుతున్నారా, నీకు అంత శక్తి ఉండే నీ మంత్రాలకి భూమిని డిఫరెంట్ గా తిప్పు, భూ గురుత్వాకర్షణ తగ్గించు, యూనో కదా. సముద్రాన్ని మనకి అందరికి మంచి నీళ్ళు వచ్చినట్టు చెయ్యి నీ మంత్రంతో. ఇచ్చిన కొడుకులు ఇది ఎవరి బతుకుదేరు కోసం రాసుకున్న పంచాంగం చెప్పురి. మనల్ని మనుషులుగా చూడని మన ధర్మశాస్త్రం ఎట్లా గొప్పదైతుంది? మనకు సమాన హక్కులు ఇచ్చిన భారత రాజ్యాంగం కదా గొప్పది. అందుకే వీళ్ళ మోసాలకెళ్ళి బయటికి రాండ్రి, అసలైన భారతదేశం అప్పుడు నిర్మాణం అవుతుంది. జై సంవిధాన్, భారత రాజ్యాంగానికి జై, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీకి జై. ఓకే, అర్థమైందా? సో ఆ క్రమంలో ఏది యొక్క పాపం ఎట్లా హింసలకు గురి చేస్తున్నారు. ఒక బుద్ధుడు పుట్టిన దేశంలో బుద్ధిస్టులకు రక్షణ లేకుండా పోతుంది అంటే ఎంత దౌర్భాగ్య స్థితికి మనం చేరుకున్నాం అనేది ఇక్కడ నిన్న ముదోడ్లో అంటే అక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాయంట. ఉంటే వాడు ఇబ్బంది పెడతాడా? ఏదబ్బా, నిన్న వాళ్ళ నిమిష పెట్టింది చూపెడతా. సో అక్కడ ముదోల్లో ఆడ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాయంట. ఆడ బీసీల మున్నూరు కాపుల్లో ఎవరిని పెట్టి ఆ యొక్క ఏది దళితులని కాదు, బుద్ధుడు నచ్చిన వాళ్ళు అందరూ. సో ఆడ బుద్ధుని విగ్రహం పెట్టుకుంటుంటే వాళ్ళు వచ్చి దాడులు చేస్తున్నారు. అది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు కదరా, ఇట్స్ మై ఫండమెంటల్ రైట్ కదా. రిలీజియస్ ఆఫ్ ఫ్రీడమ్ ఆర్టికల్ 20, 25, 26, 27, 28 ఏం చెప్తున్నాయి అవి? నా భావ స్వేచ్ఛ, నా యొక్క స్వేచ్ఛను తీసేసే హక్కు మోడీ కాదు, వాని అయ్యకు కాదు, వాని ఆర్యబ్రాహ్మణ్ కాదు, వాని చిన్నజీయరకు కాదు, ఈ చెత్తనాకు ఇట్లనే ఆర్యబ్రాహ్మణులు అందరి యొక్క ఏది మళ్ళా పరిషా దేశంకి పంపించేదాకా వదిలిపెట్టాం. అర్థమైందా? పిచ్చిన కొడుకులు, మీరు చెప్పేదేమన్నా అంత చెత్త చెప్పుకుంటా అలా ఒక్కటి పనికొచ్చేది లేదు. చూడండి మిత్రులు, ఎంత ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళని. ఏది చూపెడతా ఉండు, ఏది వాళ్ళని కొడుతున్నారు, హింసిస్తున్నారు. అది ఎవడిచ్చాడు వీళ్ళకి హక్కు? బుద్ధుని ఏదబ్బా, బుద్ధుది వీళ్ళు వచ్చాయి కదా, మన తెలుగు వచ్చింది, లేకపోతే పంపించింది. బుద్ధుడి విగ్రహం పెట్టవద్దు, ఇదేనా? అంటే ఏడికి తీసుకోవద్దు నీ గాడి కొడుకులు అనేది.
వీడికి ఓడించింది కొట్టే అధికారం కాదు. నీకు నచ్చిన విగ్రహం పెట్టుకుంటాడు వాళ్ళు వద్దన్నారా? ఎవడి స్వేచ్ఛను తీసేసాక నీకు ఓడిచ్చిర్రా? ఎవరికి నచ్చిన సిద్ధాంతం వాళ్ళు పాటిస్తారు. నీకు వచ్చిన నష్టం ఏంది? ఇప్పుడు అమెరికాలో ఇన్ని చోట్ల ఇన్ని గుళ్ళు ఉన్నాయి, రండి ఎవడన్నా రండి, నేను ఒకసారి ఆడ గుడికి పోతే నేను చూపెడతా అమెరికాలో ఏమేమి గుళ్ళు ఉన్నాయో. మరి అమెరికాలో 70% క్రిస్టియన్సే ఉన్నారు కదరా, ఇంక్లూడింగ్ ఇస్లాం రాజ్యం అన్న దుబాయ్లో కూడా బ్యాప్టిస్ట్ టెంపుల్ కట్టుకున్నారు కదా. అట్లాంటాలో ఉంది, షికాగోలో ఉంది, న్యూజెర్సీలో ఉంది. ఒక్కొక్క పెద్ద నగరాల్లో అయితే 3, 4, 5 గుళ్ళు ఉన్నాయి. అక్కడ ఏది ఆ యొక్క ఏది కోరికలు తీర్చే ఆంజనేయ స్వామి యొక్క చిలుకూరి బాలాజీ ఎట్లుందో అట్లాంటిది ఆంజనేయ స్వామి గుడి డాలస్లో ఉంది. అట్లాంటి నీకు 100 చూపెడతా. అమెరికాలో వెస్ట్ వర్జీనియాలో ఇస్కాన్ ఉంది, పెద్ద గుడి ఉంది. కాలిఫోర్నియాలో ఉంది. మరి ఈ దేశాలు ఏమంటలేవు కదరా లంచ కొడుకులారా కదా, కట్టుకొని ఇస్తారు కదా. మరి ఎందుకు లంచ కొడుకులు? బుద్ధిస్టులు మరి ఎడారి మతం కూడా కాదు కదరా లంచ కొడుకులారా. బుద్ధిస్టులు భారతదేశంలో పుట్టినవాడే కదరా. షీరిష్ ఇంతకు కడతాం, పర్షియా దాకా పంపిస్తాం ఆర్య బ్రాహ్మణ లంజా కొడుకులని. సిగ్గులే లంజా కొడుకులు. ఒక్క ప్రజా సమస్య మీద మాట్లాడరు కదా. మా స్వేచ్ఛను తీసేసాక మీకెక్కడిదిరా? ఏమన్నాడు రా బుద్ధుడు? మీకేమన్యాయం చేసిండు? మీ వివక్షణ వద్దన్నాడు, జ్ఞానాన్ని వంచిపెట్టిండు, ఈ చెత్త నింపలేదు, మూఢాచారం నింపలేదు. మాకు మీ విద్య లేకుండా చేస్తారు లంజ కొడుకులు. అట్లనే మా దగ్గర సంపద లేకుండా చేస్తారు. ఎందుకంటే మమ్మల్ని కంట్రోల్ పెట్టుకోవడానికి. 1% లంబడి కొడుకులు అన్నిట్లలో వాళ్ళే ఉన్నారు. ఇవాళ హైకోర్టు జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిలు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ల, హోంశాఖ సెక్రటరీలు అన్ని దొంగ లంచ కొడుకులు ఉన్నారు. సీరియస్ ఇంత కట్టాలి, మరి ట్యాక్సీలు ఎవరు కడతాడు? మేము కట్టాలి. లంగ నా కొడుకులు ఆలోచన జరుగుతున్నారు. వి నీడ్ టు వేకప్. ఓకే, ఇట్లా మనం ఇట్లనే ఉన్నాం అనుకో, మన తాతని ముత్తాతని అన్ని మొద్దు పని చేయించిండు, అరుగుల మీద కూర్చుంటే పిర్రలు కోసిండు, ఆమె దళిత స్త్రీ బట్టలు వేసుకోవద్దు, ఆమె బట్టలు వేసుకుంటే వక్షోజాలకి ట్యాక్సులు కట్టాలి, ఇట్లా చెత్త. ఓకే, ఆడ పేష్వాలు చిత్తులో ఉన్న ఆర్య బ్రాహ్మణ పేష్వాలు అక్కడెక్కడ ఇది పూనాల. సో అక్కడనేమో మూతికి ఒక ముంత కట్టిర్రు, ముడ్డికి ఒక చీపురు కట్టిర్రు. మూతికి ముంత ఎందుకంటే వాడు ఉమ్ము నేల మీద పడద్దంట. ముడ్డికి ఎందుకు చీపురు కట్టిర్రు అంటే వాడు ఉమ్ము ఒకవేళ బై మిస్టేక్ పడితే వాడు ఉడుచుకుంటూ పోవాలంట. ఇక్కడనేమో ట్రావెన్కోర్లో ఇది మైసూరు సామ్రాజ్యంలో ఈ వడయారు బ్రాహ్మణులేమో ఇది దళిత మహిళలకి చెస్ట్కి పై వస్త్రం వేసుకోకుండా వాటి సైజుని బట్టి వాడు వచ్చి చేయి పెట్టి సైజు కొలిచి సైజుని బట్టి ట్యాక్స్ వేసాడు. ఇవన్నీ చారిత్రక ఆధారాలు, ఏం గాలి మాటలు చెప్తలేము. బ్రిటిష్ వాడు గిన్ని చట్టాలు రూపుమాపిండు ఈ లంజ కొడుకులు పెట్టిన చట్టాలు. అర్థమైందా? సతీ సగమును, బాల్య వివాహాలు, శూద్రి వారిని బ్రాహ్మణ దగ్గర 3 రాత్రులు 7 రాత్రులు వండబెట్టుడు, ఇట్లా రకరకాలుగా. గురజాడ అప్పారావు దేనికోసం కొట్లాయిండు, రాజా రామ్మోహన్ రాయ్ దేనికోసం కొట్లాయిండు. వాళ్ళు బ్రాహ్మణులలో జరుగుతున్నది, బ్రాహ్మణుల యొక్క చెత్తను తీసుకోలేకపోయారు. ఇక వేరే వాళ్ళు ఎట్లా తీసుకుంటారు? బ్రాహ్మణులకే అంత బాధ పెడితే ఇక వేరే వాళ్ళకి ఎంత బాధ పెట్టింది లంజ కొడుకులు? ఆలోచించండి మిత్రులు, దయచేసి ఆలోచించండి. ఓకే, ఎవడేమన్నా అంటుంటారా? ఆయన ఏమన్నా అన్నాడు? చెట్టు కింద కూర్చున్నాడు, తపస్సు చేసిండు, ఓకే, జ్ఞానాన్ని వంచిపెట్టిండు. ఏమన్నా అంటుంటారా? ప్రశాంతంగా కూర్చున్నాడు, అద్భుతాలు చెప్పలే, మాయలు చెప్పలే, మంత్రాలు చెప్పలే, గాలికి ఊడిపడుతుందని చెప్పలే, సంతోషంగా బతకండిరా, గిన్నె విలువలతో బతకండిరా, గింతనే చెప్పిండు. అంతకుమించి ఏం చెప్పలే ఆయన. ఎవరిని తిట్టలేదు. తిట్టేటోడు వచ్చినా కొట్టేటోడు వచ్చినా ఆయన ప్రశాంతంగా వాళ్ళని మంచిగా వాళ్ళకి మనసు ప్రశాంతంగా అయ్యేటట్టుగా మాట్లాడి పంపించేటోడు. ఆయనను కూడా 80 ఏళ్ల వయసులో విషం ఇచ్చి చంపిరు లంజ కొడుకులు. ఎంత దుర్మార్గులు రా! మిమ్మల్ని వదిలిపెట్టాం రా, ఇక వదిలిపెట్టాం. కరెక్ట్ కాదు కదా. ఆలోచించండి. ఎవరికి నచ్చిన దేవుని వాళ్ళు మొక్కుంటే వీనికి వచ్చిన నష్టం ఏంది? నువ్వు చెప్పే దానిలో అలా నిజంగా ధర్మం ఉంటే, న్యాయం ఉంటే నువ్వు వద్దన్నా వచ్చి ఉంటారా? నువ్వు బలవంతంగా ఫోర్స్ చేస్తుంటారు కదా. అన్ని దేశాలు గుళ్ళు కట్టుకుంటా అంటే కట్టుకొని ఇస్తున్నాయి కదా ప్రపంచ దేశాలు, ఏమంటలేవు కదా. మీరు ఒకట్రా
అసలు పోలీసులు ఉండగా మీరెవరు మోరల్ పోలీస్ చేయడానికి? మీరెవరు? మీకు ఇచ్చిండ రాజ్యాంగంలో మీకు అధికారం ఉందా? మీరు వచ్చి ఏడ ఎవరు ఇప్పుడు వాళ్ళు నిజంగానే వాళ్ళు బుద్ధుడి విగ్రహం పెట్టుకోవడం చట్టపరంగా నేరం అనుకున్నప్పుడు ఏది నువ్వు కేసు వేయి, ఎఫ్ఐఆర్ రాయి, అది కోర్టులో జడ్జి నిర్ణయిస్తాడు. మా రిలీజియస్ ఫ్రీడమ్ తీసేసే హక్కు ఉందా లేదా అనేది జడ్జి నిర్ణయిస్తాడు తప్పు చేస్తే. కానీ అసలు రాజ్యాంగబద్ధంగా జీతాలు ఇచ్చిన పోలీసులు ఉండగా ఈ లంచ కొడుకుల వాళ్ళు మోరల్ పోలీసింగ్ చేయడానికి బీజేపీ ఆర్ఎస్ లంచ కొడుకులు, విశ్వ హిందూ పరిషత్తు, ఇంకో లౌడల పరిషత్తు, బజరంగ్ దళు, ఇంకో దళు, లౌడల దళు, ఇవి మాకెందుకురా? మరి పోలీసులు ఎందుకురా ఉన్నది? పోలీసులు ఎందుకు, ఆర్మీ ఎందుకు ఉన్నది? మీరే ఇక చెడ్డీ గ్యాంగే, మీరే పారామిలిటరీ దళాలే ఈ చట్టాన్ని మీ చేయలేక తీసుకున్నాక ముడ్డి మీద అంతా వాడుకోవాలి. అర్థమైందా? పోలీసులకి అందుకే పిచ్చి పోలీసులకి తీసుకోకండి, హైర్ చేయకండి. కానిస్టేబుల్ వద్దే వద్దు, చదువుకున్నాను హైర్ చేయండి, రాజ్యాంగం గురించి అవగాహన ఉన్నాను హైర్ చేసుకోండి. పిచ్చి పోలీసులకి ఏం తెలియదు పీకది, అడ్డమైన వాళ్ళని హైర్ చేసుకుంటారు. వాడు 10వ తరగతి చదవనని మినిమం వాడు డిగ్రీ చేయండి, 15వ తరగతి చదివి వాడికి రాజ్యాంగం గురించి వాడు ఒక కోర్సు చేసిన హైర్ చేసుకోండి పోలీసుగా. ఇంకా దేహదారుణ్యం అవసరం లే పోలీసులకి, గన్నులు వచ్చినాయి. ఒకప్పుడు దేహదారుణ్యం అవసరం, ఇప్పుడు అవసరం లే. బందోబస్తు అవసరం లేవాడు, ఒక గన్ను ఉంటే చాలు మన దగ్గర. వీళ్ళని షెడ్డీ ఇప్పి చురికి వచ్చి ఆర్ఎస్ఎస్ లాంటి కొడుకులని. అర్థమైందా? కాబట్టి చదువుకున్నానే హైర్ చేసుకోండి. రాజ్యాంగం గురించి కంపల్సరీ వాడు రాజ్యాంగం గురించి పూర్తి అవగాహన ఉన్నాడే పోలీసు కావాలి. వాడు ఎందుకు కేసు పెడుతున్నాడు, ఎవరి మీద కేసు పెడుతుండు, అది రాజ్యాంగం చట్టపరంగా కరెక్ట్ ఉందా తప్పు ఉందా, వానికి అవగాహన లేకుండా వాడు ఎట్లా ఎఫ్ఐఆర్ తీసుకుంటాడు? ఆలోచించడం మిత్రులారా. వాడికి వాళ్ళకి బీరు వస్తా, బిర్యానీ ఇప్పిస్తా, కేసులు వస్తే ఇడిపిస్తా అని చెప్తే ఆ బండి సంజయ్ లాంటి లంచ కొడుకులు చెప్తే ఈ లంచ కొడుకులు ఎట్లయినా మా బండి సంజయ్ లంచ కొడుకు వాడిని నత్తి పాడుకో, వానికి ఏ విషయం మీద అవగాహన లేదు. పార్లమెంట్లో మాట్లాడాలి లంబడి కొడుక అంటే మాట్లాడలేనోడు. కరీంనగర్కి ఒక చిల్లి గవ్వదే తేలేని లంబడి కొడుకు, వీడు భూములు కబ్జాలు పెడుతున్న లంబడి కొడుకు, వాడు గ్రానైట్ కంపెనీ దాంట్లో దోసుకుంటున్న లంబడి కొడుకులు, ఈ రఘునందన్ రావు లుచ్చనా కొడుకు, ఈ ఈటల రాజేందర్ లుచ్చనా కొడుకు, వీళ్ళందరూ వెనకాల ఉండే వివక్షను పెంచి పోషిస్తున్న భూములని దోసుకున్నటువంటి చిన్నజీయర్ గాడు ఈ లంబడి కొడుకులు అందరు కలిసి పొద్దుగా లేస్తే ఈ బ్రాహ్మణ ఆధిపత్యాన్ని మా మీద రుద్దే ప్రయత్నం చేస్తా అంటే శీరి చింత కడతాం లంగా నా కొడుకులరా. వాళ్ళు ఏమంటలేరు కదరా. నీకు నచ్చిన దేవుడు నువ్వు మొక్కో, నీకు నచ్చిన దగ్గర పెట్టుకో, నీవు నచ్చిన జెండా పెట్టుకో. వాళ్ళని పోయి ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టుడు? ఈ లంచ కొడుకులు నిన్ను పెట్టుకొని వద్దంటున్నాడు ఎవడన్నా? నీ స్వేచ్ఛను తీసేస్తున్నాడు ఎవడన్నా? మీ ఓటురా తీసేయడానికి ఆడ చర్చ్ వాళ్ళని ఇబ్బంది పెడతాడు, ఆడ ముస్లింలు ఇబ్బంది పెడతాడు, లాస్ట్కు మూలవాసులైన బుద్ధిస్టులను ఇబ్బంది పెడుతున్నాడు లంచ కొడుకు. మేమే కదరా మీ ఆర్యులు రాకముందు అంతా మేమే కదా ఉన్నది. ఎన్ని 80,000 బౌద్ధ స్తూపాలను కూల్చేసిర్రు, బౌద్ధ ఆరామాలను తీసేసిర్రు. ఒక్కొక్క బుద్ధిస్ట్ తలకాయని తెచ్చిస్తే ఇన్ని కాసులు ఇస్తా అని చెప్పి వాడు ప్రకటించండి. వాడు పుష్పమిత్ర శృంగుడు అనే బాపన్ నా కొడుకు, లక్ష నా కొడుకులారా. ఏం లేదు కొట్లాట ఏంది? వేరే వాళ్ళ మతాలకు పోతే ఈ బాపన్న కొడుకులకి చిల్లర రాదు. వీని దగ్గర అన్నప్రాసన వాడు చేయించుకోడు, వీని దగ్గర ఇది సత్యనారాయణ వ్రతం చేయించుకోడు, వీని దగ్గర పెళ్లి లగ్గం చేయించుకోరు. కాబట్టి వీనికి వచ్చే కట్నాలు రావు, వీని హుండీల పైసలు రావు ఈ లంబడి కొడుకులకి. అందుకని పోవద్దని ఇబ్బంది పెడుతున్నారు. మళ్ళీ వాడొచ్చి ధైర్యం కొట్టాడు లంబడి కొడుకు. మళ్ళీ బీసీ వంతోటో, మళ్ళీ క్షత్రియంతోటో కొట్టిపిస్తాడు, మళ్ళీ వైశ్యంతోటో, మళ్ళీ శూద్రంతో కొట్టిపిస్తాడు. వాడు కొట్టాడు. ఈ అమ్ముడు శూద్ర క్షత్రియ వైశ్యులకు సిగ్గుండాలి. బాపనానికి ఎందుకురా సంఖ నాకుతున్నారు? వాడు ఉన్నది 1% కూడా లేడు. వాడు ఏ మొద్దు కష్టం చేయడు. అర్థమైందా మిత్రులారా? సో అట్లా వీళ్ళకి ఓడించండి హక్కు, హింసించి హక్కు ఓడించండి ఈ చెత్త నా కొడుకులకి. కరెక్ట్ అది? చెత్త పాడుకో లేదు. మనం చూస్తూ ఊరుకున్నాం అనుకో, దిస్ విల్ కంటిన్యూ. ఇది ఇక్కడ ఆగదు. ఇక
ఇది ఇంకా వేరే వీడియో కూడా ఉంది కదా. ఎవడిచ్చిండు వాళ్ళకి హక్కు? మళ్ళీ ఎవరితో చేయిస్తున్నాడు? ఈ మున్నూరు కాపాలంట, ముదోల్ ఆదిలాబాద్. ఎవడిచ్చింది బాడుకోళ్ళకి హక్కు? ఆలోచించండి మిత్రులు దయచేసి. ఓకే, ఆ క్రమంలో ఇది బుద్ధిజం అనేది ఎందుకంత మంచిది అనేది చెప్పే ప్రయత్నం చేస్తాను నాకు తెలిసిన కాడికి. ఓకే, సో తెరావాదం అనేది యొక్క ఒరిజినల్ బుద్ధిజము. ఓకే, రూపం లేదు బుద్ధునికి, ఓన్లీ ఆయన యొక్క అస్థికలు లేకపోతే ఆయన యొక్క బాడీ పార్ట్స్ ని ఆ యొక్క అన్ని చోట్ల అన్ని చైత్యాలలో అంటే ఆరామాల్లో బౌద్ధ ఆరామాల్లో పెట్టడం జరిగింది. ఇట్లా ఉంటది కదా రౌండ్ గా. సో అది దట్ వాజ్ ద ఇనిషియల్. ఓకే, అట్లాంటి తెరావాదాన్ని కొన్ని దేశాలు పాటిస్తున్నాయి. ఎగ్జాక్ట్ నాకు నోటికి గుర్తులేదు. సో కొన్ని దేశాలు, శ్రీలంక నాకు తెలిసి తెరావాదమే పాటిస్తున్నది. ప్లస్ కాంబోడియానో ఏదో దేశం, వేరే దేశం కూడా ఉంది అక్కడ, వియత్నాం ఏదో. సో కొన్ని దేశాలు ఇప్పటికీ అట్లనే పాటిస్తున్నాయి. తర్వాత బుద్ధుడికి ఇంకా మహాయానం వచ్చేసి ఈ బ్రాహ్మణులు వేరే వాళ్ళు కూడా బుద్ధిజంలోకి వచ్చిన తర్వాత, ఎందుకంటే ఎక్కడ అధికారం ఉంటుందో ఎక్కడ డబ్బులు ఉంటాయో మళ్ళీ వాడే వచ్చేస్తాడు. అన్ని చోట్ల వాడే కంట్రోల్లో పెట్టుకోవాలి. ఫస్ట్ క్రిస్టియానిటీకి భారతదేశంలో కేరళలో కన్వర్ట్ అయింది వీళ్ళే, ఈ బ్రాహ్మణులే. ఓకే, ఇస్లాంలో కూడా కన్వర్ట్ అయింది వీళ్ళే. ఏంటంటే అధికారం డబ్బులు ఏడుంటే వీడు ఆడుంటాడు. బుద్ధిజంలో ఇప్పుడు మళ్ళా ఈ బోధ్గయాలో వస్తున్న ఫండ్స్ అన్ని ఈ బాడుకోలే తీసుకుంటారు. ఆ ట్రస్ట్ కింద అంతా బ్రాహ్మణులే ఉన్నారు. ఓకే, అంటే దేశంలో ఉన్న అధికారము డబ్బులు ఏ మతం పేరు మీద చెప్పినా ఏ పేరు చెప్పినా ఈ బాడుకోలే ఉంటారని అర్థం, ఆర్య బ్రాహ్మణులు. ఓకే, సో ఆ క్రమంలో ఇది మహాయానము అనేది యొక్క బుద్ధునికి ఒక ఈ విగ్రహారాధన, ఈ యొక్క ఒక బాడీ ఆయన ఉన్న శరీరం అదే విగ్రహం రూపంలో కొలవడం స్టార్ట్ చేసింది మహాయానంలో. తర్వాత ఇక నెక్స్ట్ లెవెల్ వజ్రయానంలో ఏమో క్షుద్ర శక్తులు, ఈ యొక్క శివుడు, ఈ అమ్మవారు, వినాయకుడు, ఇట్లా వివిధ రూపాలు ఇంకా రూపాలు వెలిసినాయి అన్నట్టు. ఈ యొక్క ముఖ్యంగా ఈ నేపాల్ ఈ యొక్క ఇది చైనాకి బార్డర్ లో ఉంది కదా మనదేంది లద్దాఖ్ ఈ రీజియన్స్, ఇక్కడ నేపాల్, ఈ భూటాను, ఈ దేశాల్లో ఎక్కువ ఈ వజ్రయానం బాగా పాపులర్ అయింది. ఇది ఆ వజ్రయానంలో ఉన్న వాటినే ఇప్పుడు హిందూయిజం అని మనం కొలుస్తున్నాం. ఈ ఆర్యుడు తెచ్చిన చెత్త ఏంటంటే ఈ బ్రహ్మ విష్ణువులు తప్ప మిగతాదంతా ఇప్పుడు హిందూయిజంలో పేర్లో ఉన్న బుద్ధిజమే. ఓకే, సో ఆ క్రమంలో బుద్ధుడు అనేవాడు ఎక్కడ అద్భుతాలు చెప్పలేదు, ఎక్కడ మిరాకిల్స్ అనేది లేవు. ఓకే, తన లోపల ఎట్లా బతికితే నీకు ఈ సంతోషం బతుకుతావు, సంతోషం బతికితే నీకు ప్రకృతిని నియమించినటువంటి నీకు ఇచ్చిన 100 ఏళ్ల ఆయురారోగ్యాలతో ఎట్లా ప్రశాంతంగా బతుకుతావు అనేది చెప్పిండు అంతే. దుఃఖం లేకుండా ఎట్లా బతకాలనో దానికి దారి చూపెట్టిన వాడు దాన్నే దుఃఖం లేకుండా బతకడమే మోక్షం అనేది చూపెట్టిండు తప్ప వాడు ఎక్కడనో స్వర్గం ఉంటది, ఎక్కడనో నరకం ఉంటది, ఇంకోటి ఏదో ఉంటది కాదు. ఆలోచించండి, యొక్క శివుడు ఉండే కైలాసము భూమి మీద ఉన్నప్పుడు విష్ణుమూర్తి ఉండే వైకుంఠం ఏడుంటది, బ్రహ్మలోకం ఏడుంటది, స్వర్గం ఏడుంటది, నరకం ఏడుంటది. ఒకవేళ వాడు చెప్పిన చెత్త స్క్రిప్చర్స్ కరెక్ట్ అయితే, ఓకే, ఈ ఆర్యులై అయితే యొక్క కైలాసము హిమాలయ పర్వత ప్రాంతాలు ఉందంటే ఇవి కూడా దాని చుట్టుపక్కల ఎన్నో ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే ఉత్తరాఖండ్ యూపీ పైన ఉన్న భూభాగాలన్నిటినీ ఇప్పటికీ దేవభూములని పిలుస్తారు. ఓకే, చార్ధాము యొక్క ఇవన్నీ, ఓకే, బద్రీనాథ్ ఇవన్నీ. ఓకే, అంటే ఉత్తరాఖండ్ కానీ ఆ పైన హిమాలయాల వరకు ఉత్తరప్రదేశ్ పై భాగాలన్నీ, ఓకే, అది దేవభూమి అంటారు. అంటే అర్థం ఏంది, అక్కడ దేవుళ్ళు ఉండేవారు అని అర్థం, ఆ చలి ప్రాంతాల్లో ఉండేవారు అని అర్థం. సో కైలాసం అక్కడ ఉంది అంటే మిగిలినవి కూడా అక్కడనే చుట్టుపక్కల ఉండేటి ఒకప్పుడు అని అర్థం. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. ఎవడన్నా వాడిని తప్పు చేసినట్టు తెలిస్తే వాడు వచ్చి తీసుకుపోయేటోళ్ళు, వీళ్ళు తీసుకుపోయి అక్కడ వాడు నరకము స్వర్గం అని ఒకటి క్రియేట్ చేసుకున్నాడు. ఆడ కైలాసం ఎట్లయితుందో అట్లా చేసుకొని అది నిజం అయితే, ఇక నిజం కాకపోతే అది ఇక నేను చెప్పింది అంతా తప్పు అవుతుంది ఈ పర్టికులర్ కాంటెక్స్ట్. సో అప్పుడు అందులో ఇక వాళ్ళని ఇక శూద్రులని నూనెల గోలిచ్చిండు, ఇక వానికి దోచిన వికృత చేష్టలన్నీ చేసిండు అని అర్థం. ఆ నరకంలో ఏమేం చేస్తారో అవన్నీ కుంభీ పాకము, తొక్కల పాకము, జ్వరాలతో నల్లు ఏమంటారు కదా వాటిని, అవి వేయడము. అంటే వానికి ఉన్న వికృత చేష్టలన్నీ శూద్రుల మీద, మన మూలవాసన మీద ప్రయోగించిండని అర్థం.
వాడు రాసుకున్న చెత్త పుస్తకాలు కరెక్ట్ అయితే. నాకు తెలిసి మోస్ట్ ప్రాబబ్లీ ఇది ఎప్పుడై ఉంటుందంటే ఈ 1వ 2వ 3వ శతాబ్దం నుంచి ఈ ముస్లిమ్స్ వచ్చేదాకా ఈ 10వ శతాబ్దం లోపల ఆ మధ్యలో అయి ఉండాలి ఒకవేళ అది నిజమైతే. అర్థమైంది, ఆర్యులు మన దేశంలోకి వచ్చినాక. ఓకే, సో అది యొక్క పరిస్థితి. ఆ క్రమంలో బుద్ధిజం గురించి కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఎందుకంటే బుద్ధుడు చాలా మంచి మార్గాలు చూపెట్టిండు, ప్లస్ అది వాస్తవాలు కాబట్టి మనకి తెలుసుకుంటే మనము ఈ వీళ్ళని కొట్టాలంటే ఈ క్రిస్టియానిటీ ఇస్లాం కొట్టలేవు వీళ్ళని, కొట్టలేదు ఇప్పటివరకు. ఇన్నేళ్ళలో కొట్టే ప్రయత్నం చేసినా అది వర్కౌట్ కాదు. కొంతవరకు చేసారు, కొంతవరకు బెటరే. కానీ బ్రిటిష్ వాడు వచ్చినాక, ముస్లింలు వచ్చినాక కొంత మనం ఊపిరి పీల్చుకున్నాం. లేకపోతే అంతకుముందు మన పరిస్థితి ఇంకా అగమ్య గోచరంగా ఉండేది. కాబట్టి వి అప్రిషియేట్ దెమ్. మనకు కొంచెం ఊపిరి పీల్చుకునే అవకాశం ముస్లిం రాజులు ఇచ్చినందుకు, అట్లనే ఈ యొక్క బ్రిటిష్ వాడు ఇచ్చినందుకు, యూరోపియన్లు ఇచ్చినందుకు. సో కానీ ఇప్పటికి కూడా ఇప్పుడు 70 ఏళ్ళ నుంచి ఎంత మాక్సిమం ఒక 15% ఉంటే ఎక్కువ అన్య మతస్థులు. ఓకే, కాబట్టి ఏది బుద్ధిజమే ఉండే. వీడు ఒకడు ఆర్యుడు అనేది ఇప్పుడు హిందూయిజం అని చెప్తున్న దానిలో కూడా అది 90% బుద్ధిజమే. ఇది బుద్ధిజమే హిందూయిజం ఒకటే. ఓకే, ఈ ఆర్యులదే కొంత చెత్త, ఈ యాగాలు యజ్ఞాలది. ఓకే, కాబట్టి వాళ్ళు ఈ బుద్ధిజాన్ని హిందూయిజం అనొచ్చు. ఎందుకంటే ఈ హిందూస్థాన్ లో పుట్టినవన్నీ, హిందూ దేశంలో పుట్టినవన్నీ. ఇప్పుడు మీరు ఏ ఇస్లాం దేశం అనవ్వండి, హిందూస్థాన్ అని పిలుస్తారు. భారత్ అని పిలువరు, ఇండియా అని పిలువరు. మీరు ఆఫ్ఘనిస్తాన్ వండి, ఇరాన్ వండి, ఎక్కడికైనా వండి, హిందూస్థాన్ అని పిలుస్తారు. ఎందుకు పిలుస్తారు? బికాస్ దే డోంట్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ మతం. మతం అని కాదు అది, ఇక్కడ మతం కాదు అది. అర్థమైందా? వాళ్ళు అక్కడి నుంచి భూమి మనకి భారతదేశం 3 దిక్కుల నీళ్ళే ఉన్నాయి. ఒకటే దిక్కు ల్యాండ్ ఉంది. యూరోపియన్లు వచ్చేదాకా కూడా అంతకుముందు ఈ యొక్క దక్షిణాదిలో ఉన్నటువంటి కొంతమంది రాజులు, చోళులు, ఈ చాళుక్యులు, కొంతమంది ఏది సముద్రయానం ద్వారా ఈ చుట్టుపక్కల దేశాలకు పోయినరు. ఏది కంబోడియాకి, ఇంకో దేశానికి, శ్రీలంకకి అట్లా పోయినరు. కానీ కంప్లీట్గా యూరోపియన్లు కానీ ఈ ముస్లిం రాజులు కానీ కొంత కేరళకు వచ్చిర్రు, కొంత కానీ పడవలో కానీ. బట్ పెద్ద లెవెల్లో మోస్ట్లీ యూరోపియన్స్, ఈ యొక్క ముస్లింలు వచ్చింది మాత్రం ఈ ఖైబర్ పఖ్తూన్, ఇప్పుడున్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, అక్కడ హిందూ కుష్ మౌంటైన్స్, ఈ ప్రాంతం నుంచి వచ్చారు. ఎందుకంటే అది ఒకటే దారి, మనకి రోడ్ ఉంది, మిగతా చుట్టుపక్కల ఇల్లు ఉన్నాయి. ఓకే, సో కాబట్టి ఈ యొక్క ఇది జరిగింది. సో అయితే ఈ బుద్ధిజం గురించి మనం చాలా నేర్చుకుందాం అనేది నా మెయిన్ ఇంటెన్షను. సో ఆ క్రమంలో కొంత బుద్ధుని చరిత్ర తెలుసుకుందాం. ఓకే, ఇది లాస్ట్లో మీ కామెంట్ చదువుతా. భారతదేశాన్ని పరిపాలించిన విదేశీ చక్రవర్తుల్లో శకులను ఓడించి దేశాన్ని హస్తగతం చేసుకున్న మరొక రాజవంశం కుషానులు. ఓకే, కుషానులు. అశోకుడు బుద్ధిజాన్ని చాలా పెద్ద లెవెల్లో వ్యాప్తి చేసిండు. ఓకే, అంటే బుద్ధుడు యొక్క శక సంవత్సరం అంటే 2600 సంవత్సరాల కిందట బుద్ధుడు ఉండే. సో బుద్ధుడు తన యొక్క శిష్యులకి ఎందుకంటే బుద్ధునికి వేరే అంతకుముందున్న బుద్ధులకి ఏం తేడా ఉండే అంటే అంతకుముందున్న బుద్ధులు ఓన్లీ తమ రాజ్యంలో మాత్రమే ధర్మ ప్రచారం చేసుకున్నారు, ఆ బుద్ధిజాన్ని ప్రచారం చేశారు. కానీ గౌతమ బుద్ధుడు మాత్రమే, ఈ శాక్యముని గౌతమ బుద్ధుడు మాత్రమే కంప్లీట్ గా తన రాజ్యం నుంచి బయటకు వచ్చి తన యొక్క ఈ బుద్ధిజానికి సంబంధించిన ప్రచారం చేయడం వల్ల ఆయన ఎక్కువ పాపులర్ అయిండు. ఓకే, అర్థమైందా? సో కానీ ఆయన బతుకున్నప్పటికంటే కూడా అశోకుడు ఇంకా దాన్ని ఎక్కువ పెద్ద లెవెల్లో ప్రపంచ లెవెల్లో వ్యాప్తి చేసాడు. ఓకే, సో అంటే బుద్ధుడు చనిపోయినాక 200-300 సంవత్సరాల తర్వాత. ఓకే, 4 టన్నులు ఉంటుంది ఒక్కొక్క బౌద్ధ స్తూపం. ఇవాళ మెహ్రోలి అది ఓల్డ్ ఢిల్లీలో, పురాణి ఢిల్లీలో ఏది అక్కడ ఉంది కదా మన కుతుబ్ మినార్ దగ్గర ఐరన్ది. ఓకే, అల్లాయ్ అంటే అది ఒక డిఫరెంట్ మెటల్స్ తోటి తయారు చేస్తారు. అది ఐరన్, ఇది గోల్డ్ లెక్క, అది దానికి ఏమంటారు రస్ట్ పట్టదు, చిలుము పట్టదు. ఓకే, సో అట్లాంటి అంటే అంత టెక్నాలజీ వాళ్ళకి ఆల్రెడీ ఉంది. ఏ మెటల్ని కలిపితే చిలుము పట్టదు అనేది దే ఆల్రెడీ ఫౌండ్ అవుట్. అది ఇక్కడ మధ్యప్రదేశ్లో దొరికింది, అది ఈ బుద్ధిజం సంబంధించింది. అది దాన్ని అక్కడ తీసుకొచ్చి పెట్టించారు. ఏ రాజు పేరు మర్చిపోయినా. ఓకే, సో భారతదేశాన్ని పరిపాలించిన విదేశీ చక్రవర్తుల్లో శకులను ఓడించి దేశాన్ని హస్తగతం చేసుకున్న మరొక రాజవంశం కుషానులు. వీరు చైనా, టర్కీ దేశాల సరిహద్దు భాగంలోని యూచీ తెగకు చెందినవారు.
శక సంవత్సరం మొదటి శతాబ్దంలో ఆఫ్ఘనిస్తాన్ ప్రవేశించి ఇండో గ్రీకు రాజులని ఓడించి తక్షశిల పెషావర్లలో రాజ్యాధికారం స్థిరపరచుకున్నారు. మీరు ఇప్పటికి కూడా వండి తక్షశిలకి వాళ్ళ మ్యూజియంలో అన్ని బుద్ధునికి సంబంధించి వెరీ ఫైన్ ఆర్ట్ ఉంటాయి. గాంధార శిల్పకళతో బెస్ట్, ఎంత మంచిగా ఉంటాయో చూడంగానే మనకి ఇట్లా మొత్తం మన లోపల ఉన్న స్ట్రెస్ అంతా వెళ్ళిపోతుంది, అంత మంచిగా ఉంటాయి. ఓకే, పెషావర్లలో రాజ్యాధికారాన్ని స్థిరపరచుకున్నారు. క్రమేపీ పంజాబ్ ను స్వాధీనపరుచుకున్నారు కుషాన్లు. కుషాన్ రాజ్యాన్ని ఉత్తరప్రదేశ్, ఈవెన్ మీరు ఇక్కడికి కూడా వండి ఇది మన యొక్క మిథిలా నగరం అవన్నీ, అది నేపాల్, కపిలవస్తు అవన్నీ బుద్ధుడు పుట్టింది అవన్నీ ఉన్నాయి. అవి కాకుండా నేను ఏమంటున్నానంటే ఈవెన్ మన మధురాలో కూడా మ్యూజియంలో మీరు వండి బుద్ధిస్టులకు సంబంధించి అన్ని ఉంటాయి. ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరు బ్రాహ్మణులు వచ్చి చేరి మనకి వాస్తవాలు చెప్పనిస్తలేరు అందులో దొరికినాయని. ఓకే, మీరు ఈవెన్ మధురాలో కూడా మ్యూజియంలో అన్ని బుద్ధిస్టులే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో లెక్కలేని ఉంటాయి, ఒరిస్సాలో లెక్కలేని ఉంటాయి. కానీ ఈ చెత్తనా కొడుకులు వాటిని ఆ వాస్తవాలను ప్రజలకు తెలియనిస్తలేరు. ఎందుకంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మొత్తం ఆర్య బ్రాహ్మణులే ఉన్నారు వాడుకోరు. అర్థమైందా? సో ఉత్తరప్రదేశ్ రాజ్యంతో ఇండియాలో చాలా భాగం వీరి అధీనంలో ఉండేది. కుషాన్లలోనే గాక భారత ఖండాన్ని ఏలిన చక్రవర్తుల్లో ఇతడు గొప్పవాడు. కనిష్కుడు శక సంవత్సరం 120 నుంచి 162 మధ్య కాలంలో పాలన సాగించాడు. ఇరాన్, మధ్య ఆసియా, ఈజిప్టులోనూ వాణిజ్య వ్యాపార సంబంధాలు ఏర్పాటులో కనిష్కుని కాలంలో తక్షశిల, ఉజ్జయిని అంటే ఇప్పుడు మధ్యప్రదేశ్, మధుర అదే చెప్తున్నా మధుర పట్టణాలు ప్రాబల్యాన్ని సంతరించుకున్నాయి. అందుకే అక్కడ ఎక్కువ బుద్ధిస్ట్ సైట్లు అవి. ఇతని కాలంలోనే ఖగోళ శాస్త్రం ప్రారంభమై గ్రీకుల విజ్ఞాన శాస్త్రంతో సరిపోల్చుకున్నారు. కానీ తర్వాత గుప్తుల కాలంలో వచ్చిన జ్యోతిష్య శాస్త్రం వెర్రితలలు వేసి ఖగోళ శాస్త్రం మూలన పడిపోయింది. కనిష్కుడు గొప్ప బౌద్ధ మతాభిమాని. ఓకే, బౌద్ధ స్తూపాలను, చైత్యాలను స్వయంగా దగ్గరుండి వాటి నిర్మాణాన్ని పర్యవేక్షించాడు. నాకు గుర్తున్న కాడికి ఈ యొక్క నలంద విశ్వవిద్యాలయాన్ని కూడా కనిష్కుల కాలంలో కట్టింది అనుకుంటాం. ఓకే, సో నాలుగవ బౌద్ధ సంగీతి ఇతని ఆధ్వర్యంలోనే జరిగింది. ఓకే, ఏమంటారు దాన్ని ఏమంటారు కదా, అదే మీటింగ్ బౌద్ధిస్ట్ కాంగ్రిగేషన్. సో ఇతని ఆధ్వర్యంలోనే జరిగింది. బౌద్ధ ధర్మశాస్త్రము సిద్ధాంతాల మీద సమగ్ర చర్చ జరిగింది. బౌద్ధ ప్రచార కార్యక్రమాలు బలం పుంజుకున్నాయి. బౌద్ధ ప్రచారకులు మధ్య ఆసియా, చైనాలకు వెళ్లారు. ఇక్కడ మన దగ్గర ఏది నలంద విశ్వవిద్యాలయం తీసుకుంటే ఎంత 2,000 మంది ఆచార్యులు, 10,000 మంది విద్యార్థులు అనేక దేశాల నుంచి వచ్చి చదువుకునేవారు. ఈ యొక్క మన యొక్క ఖగోళ శాస్త్రం ఇవాళ ఎట్లయితే యూనివర్సిటీ అంటున్నామో ఇట్లాంటి యూనివర్సిటీలలో ఇవాళ ఏమేమి నేర్పిస్తున్నాం కదా అన్ని ఇది ఇప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్, ఇప్పుడు ఉస్మానియానో జేఎన్టీయూ తీసుకుంటే లేకపోతే ఐఐటి తీసుకుంటే ఆ యూనివర్సిటీలో ఎవ్రీ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, ఖగోళ శాస్త్రము యొక్క ఏది బయోమెకానిక్స్ లేకపోతే డిఫరెంట్ కంప్యూటర్ సైన్స్ ఇట్లా ఎట్లయితే నేర్పిస్తున్నామో ఆ రోజులలో ఇలా చెప్తున్న నలంద విశ్వవిద్యాలయం కానీ, తక్షశిల కానీ, వల్లభి కానీ, ఉదయగిరి కానీ, రత్నగిరి కానీ ఇలాంటి బుద్ధిస్టు ఈ మూలవాసులు ఏర్పరచుకున్నటువంటి బుద్ధిస్టులు అంటే మనందరం మూలవాసులమే, నల్లతోలు నల్లందరం భారతీయులం. ఓకే, ఈ యొక్క బ్రౌన్ స్కిన్. సో వీళ్ళందరం ఏర్పరచుకున్న అనేక విశ్వవిద్యాలయాల్లో ఇప్పుడు ఎట్లయితే విశ్వవిద్యాలయాలు విద్య నేర్పుతున్నామో అట్లా నేర్పిస్తే మన చుట్టుపక్కల ఉన్న అనేక దేశాల నుంచి వచ్చి చదువుకునే వాళ్ళు. దయచేసి ఒకసారి నలంద పోండి, మీకు నేను చెప్పిన ముచ్చట అర్థమవుతుంది. కాలబెట్టిరి బాడుకో లారీలు వచ్చి కాలబెట్టి ముస్లిం గిల్జి కాలబెట్టిన అబద్ధం చెప్పారు బాడుకో. అర్థమైందా? ఓ పోని నలంద నలందని కిల్చి కాలబెట్టిండు అనుకుందాం, వీడు చెప్పిన స్టోరీ కరెక్ట్ అనుకున్నా. మరి మిగతా బౌద్ధ విశ్వవిద్యాలయాన్ని ఎవడు కాలబెట్టిండు? ఏ లంజకొడు కాలబెట్టిండు? సోచియే అంటే 8 ఏమో ఎవడో కాలబెట్టిండు, ఎవడో బాబన్ లంజకొడు కాలబెట్టలేదు. కానీ ఇది ఒక్కటి మాత్రమే కిల్చి కాలబెట్టిండు. పెట్టుర్రి తెవల తామర పూలు పెట్టుర్రి, ఇచ్చి పాడుకో ఆలోచించుతారు. సో ఇది ఈ సంగీతిలోనే బౌద్ధం హీన మహాయాన శాఖలుగా విభక్తం. ఇంతకు చెప్పినా కదా, హీనయానం అంటే అది తెరావాదం అని చెప్పినా కదా, అది స్టార్టింగ్ లో ఉన్నది. ఈ మహాయానం ఏంటంటే వాళ్ళు ఈ కాంగ్రిగేషన్ లో బుద్ధుని ఈ యొక్క ఫిజికల్ రూపం వస్తే ఇంకెక్కువ మంది కనెక్ట్ అవుతారని వాళ్ళ ఆలోచన. ఓకే, కానీ బుద్ధుడు బతుకున్నప్పుడు విగ్రహారాధన చెప్పలేదు. ఓకే, సింపుల్. ఓకే, అంటే ఒరిజినల్ ఇప్పుడు శ్రీలంకలో ఉన్నది ఒరిజినల్ అది, కాకపోతే ఇక తర్వాత అందరూ ఇది విగ్రహారాధనకు అలవాటు పడ్డారు. ఓకే, మహాయాన శాఖలు విభక్తమైంది. ఇక వజ్రయానం అయితే ఇప్పుడున్న హిందూ దేవుళ్ళన్నీ వజ్రయానంలోకి వెళ్ళిపోతున్నాయి. ఓకే, కనిష్కుని ఆస్థానం నుండి కశ్యప మాతంగుడు అనే భిక్షువు ధర్మరక్షతో కలిసి చైనా దేశం వెళ్ళాడు. ఇతని ప్రచారంతోనే శక సంవత్సరం 4వ శతాబ్దం నాటికి ఆ దేశంలో 17,000 మంది బౌద్ధ ఆలయాలు నిర్మించాడంట. వింటున్నా మిత్రులారా,
పెషావర్, దాని పురుషపురం అనేటోళ్ళు పెషావర్ని. ఓకే, పెషావర్ విహారాన్ని పురుషపురం, ఓకే, విహారాన్ని కనిష్కుడు నిర్మించినట్లు అల్బెరూని రచన వల్ల తెలుస్తుంది. అల్బెరూని అంటే ఆయన ఈ ముస్లింల కాలంలో మన దేశంకి వచ్చిన ఒక కవి అనుకుంటా. ఓకే, సో ఇది ఈ యొక్క ఎక్కడి నుంచి ఇథియోపియానా ఈజిప్ట్ పక్కకు ఉండే దేశాలు, ముస్లిం దేశాలు. పురుషపురం నందు 400 అడుగుల ఎత్తుగల 13 అంతస్తుల భవనాన్ని నిర్మించి కొయ్యతో నిర్మించిన గోపురం నందు నిలువెత్తు బుద్ధ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు రచన వల్ల తెలుస్తుంది. వింటురా? సో అట్లనే ఈ తాలిబాన్ ఎడినా కొడుకులు ఎంత పెద్దగా ఉండేవి, 2 ఇప్పటికి ఇట్లా ఉన్నది. వీళ్ళు బౌద్ధ విగ్రహాన్ని కూల్చేసారు, పిచ్చినా కొడుకులు. అవి ఉంటే ఇప్పుడు వాళ్ళకి ఎంత విదేశీ మారక ద్రవ్యం వచ్చేది. ఎడినా కొడుకులు ఇప్పుడు నేర్చుకుంటారు, ఇప్పుడు బాధపడుతున్నారు. సో అది ఇప్పటికి ఎంత ఉంటాయో నాకు తెలిసి 100 అడుగులు ఉంటుందో ఇంకెక్కువ ఉంటాయి ఆ విగ్రహాల సైజు. కూల్చేసారు, పేల్చేసారు పిచ్చి పడుకులు 2001లో అనుకుంటా. సో ఏది కొయ్యతో నిర్మించిన గోపురం నందు నిలువెత్తు బుద్ధ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు రచన వల్ల తెలుస్తుంది. హుయాన్ సాంగ్ అనే చైనా యాత్రికుడు వచ్చిండు. అట్లనే ఇంకో ఆయన పాహియాన్ అంటే వచ్చిండు. ఎందుకంటే వాళ్ళు అక్కడ బుద్ధిజం వల్ల చాలా మంచి దాని ఫీల్ అయింది కాబట్టి ఆ చైనాలో. సో ఆయన ఈ చూద్దాం భారతదేశంలో పుట్టిన బుద్ధిజం అప్పుడు పరిడవిల్లుతుండే. ఇవాళ ఎట్లయితే ముస్లిమ్స్ మక్కాకు పోతున్నారో అట్లనే ఇది క్రిస్టియన్స్ ఇజ్రాయెల్ పోతారో, లైఫ్ లో ఒక్కసారైనా పోవాలనుకుంటారో, అట్లా ఈ బుద్ధిజాన్ని పాటించే వాళ్ళు భారతదేశం వచ్చేవారు. ఎందుకంటే బుద్ధిజం ఈ బోధగయాలు ఏదైతే అంటున్నామో దిస్ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ద బుద్ధిజం. కాబట్టి బుద్ధిజాన్ని చూడడానికి వచ్చేవారు చైనా యాత్రికులు కానీ ఇంకా ప్రపంచంలో వేరే యాత్రికులు కానీ. ఓకే, సో ఆ విధంగా చైనాకు సంబంధించిన హుయాన్ సాంగ్ అట్లనే పాహియాన్ అనే వాళ్ళు వచ్చారు భారతదేశానికి. ఓకే, ఈ కనిష్కన్ కాలంలో హుయాన్ సాంగ్ వచ్చాడు. తాను చూసిన దేశాల్లో ఎక్కడా ఇటువంటి విహారం లేదని ప్రశంసించాడు. ఎక్కడి ఆ పురుషపురంలో చూసింది. పురుషపురం అంటే ఇప్పుడు పెషావర్లో ఏంటి పాకిస్తాన్లో ఉంది. ఓకే, మధ్య ఆసియాతో సంబంధాల వల్ల గ్రీకు శిల్పం భారతదేశానికి వచ్చింది. గాంధార, ఇంతకుముందు చెప్పిన గాంధార స్టైల్, గాంధారాలో పనిచేసే భారతీయ కళాకారులు, శిల్పులు మన దేశంలో బుద్ధుని జీవిత విశేషాలను తెలిపే శిల్పాలు గాంధార శైలిలో తయారు చేశారు. దీనినే గాంధార శిల్పకళ అంటారు. ఇది పంజాబు, కాశ్మీరు, ఆఫ్ఘనిస్తాను, మధురలో జరిపిన తవ్వకాల్లో బుద్ధుని గాంధార శిల్పాలు ఎన్నో వెలుగు చూశాయి. వాస్తవం. ఓకే, మీరు గూగుల్లో సెర్చ్ చేసినా దొరుకుతాయి, యూట్యూబ్లో సెర్చ్ చేసినా దొరుకుతాయి. తక్షశిల అని కొడితే అది చూపెడుతుంది. ఓకే, కనిష్కుని టాక్సిలా అంటారు. ఓకే, కనిష్కుని కాలంలో రూపుదిద్దుకున్న ఆకర్షణీయమైన గాంధార శిల్పంలో బుద్ధుడు బలిష్టమైన అంగసౌష్ఠవంతో, ఉంగరాలు తిరిగిన జుట్టు, సిగముడి, లావైన కనురెప్పలు, బంగారు ఆభరణాలతో కనిపిస్తాడు. అశ్వఘోషుడు కనిష్కుని ఆస్థాన పండితుడు. ఇతని ద్వారానే కనిష్కుడు బౌద్ధాన్ని స్వీకరించాడు. 4వ బౌద్ధ సంగీతిలో చర్చించబడ్డ ధర్మసూత్రాలు కనిష్కుడు రాగి రేకులపై ముద్రించి వాటిని ఒక పెట్టెలో పెట్టి స్తూపము ఒకదాని యందు భద్రపరిచాడట. బుద్ధుని బోధనలు ఈయన కాలంలోనే సంస్కృతంలో లిఖించబడినవి. సుశ్రుతుడు, చరకుడు ఇతని ఆస్థానంలోని వారే. వింటున్నామే క్లారా? కనిష్కుడు ఇవన్నిటిని బుద్ధిజానికి సంబంధించిన అన్నింటినీ ఇప్పుడు ఈ యొక్క హిందూయిజం అంటే ఓకే, హిందూయిజం ఓకే. అందుకే హిందూ శబ్దం ఎక్కడ కూడా ఈ 6 పుస్తకాలు ఉండదు. ఈ రామాయణంలో, మహాభారతంలో, వేదాల్లో, ఉపనిషత్తులో, ఈ శత్తులో ఉండదు. ఓకే, ఎందుకంటే అది మూలవాసులది. ఓకే, బుద్ధిజం నథింగ్ బట్ హిందూయిజం. ఓకే, అర్థమైందా? ఇలా కొంచెం ఇప్పుడు హిందూయిజం అనే దానికి ఒక 1-2% 6 శక్తి తీసేస్తే మిగతాదంతా బుద్ధిజమే. బుద్ధిజం హిందూయిజం వేరు కాదు. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. కనిష్కుడు స్వరాస్తివాదులు అంటే అవితాదరణ చూపెట్టేవాడు. బుద్ధుని పవిత్ర ఆస్తికలను నిక్షిప్తం. ఇవాళ శ్రీలంకలో ఈ బుద్ధిజం ఎట్లొచ్చింది? అశోకుడు తన యొక్క కూతురైనటువంటి సంఘమిత్రని, కొడుకైన మహేంద్రని ఈ ధర్మ ప్రచారానికి పంపించాడు. సో అశోకుడు అనేవాడు చాలా గొప్ప రాజు. వి షుడ్ అప్రిషియేట్ హిమ్. ఓకే, అంటే అంత పెద్ద చక్రవర్తి, అంత బలశాలి. ఓకే, అంత పెద్ద బుద్ధిజాన్ని అంత ప్రపంచంలో ఇవాళ ఇన్ని దేశాల్లో, మన చుట్టుపక్కల ఇన్ని దేశాల్లో దాదాపు ఒక కన్సిడరబుల్ పాపులేషన్ ఇవాళ పాటిస్తుంది అంటే దట్ క్రెడిట్ గోస్ టు సామ్రాట్ అశోక. సో బుద్ధుని పవిత్ర ఆస్తికం నిక్షిప్తం చేయు సమయమున వాదులచే దానములు ఇచ్చినట్లు తక్షశిలా స్తూపంపై శాసనం వేయబడింది. ఇతని జీవిత విశేషాల గురించి, తాను పాటించిన బౌద్ధ ధర్మం గురించి కల్హనుని, రాజతరంగిని మరియు బౌద్ధ గ్రంథాలు, గోరఖ్పూర్
గజపూర్లలో దొరికిన నాణ్యాల వల్ల తెలుస్తున్నది. వింటున్నా మిత్రులారా? ఈ బోధ్గాయని ఇప్పుడు బుద్ధిస్టులకి ఈరాంటి ఇస్తలేడు. ఎందుకని ఈ బాపనోడు? ఎందుకంటే అల్ల వచ్చే డబ్బులు ఈ బుద్ధిస్టుల దగ్గర, మూలవాసుల దగ్గర రావద్దు, మూలవాసుల దగ్గర పైసలు ఆడద్దు. ఇది అనుకుంటారా? విద్య అందొద్దు, మూలవాసులకి సంపద అందొద్దు. విద్య అందితే ప్రశ్నిస్తాడు వీని అన్యాయాన్ని, సంపద ఉంటే వీడు చెప్పినట్టు వినాడు. సింపుల్. భారతదేశాన్ని కనిష్కుడు తన పెంచిన తల్లిగా ప్రకటించాడు. కనిష్కుని బౌద్ధ మతాధారణతో 2వ అశోకుడిగా పేరు పొందాడు. ఎస్, గ్రేట్ రాజా కనిష్క. ఓకే, అర్థమైందా మిత్రులారా? సో అట్లా బుద్ధిని సంబంధించినవి మనకు దొరికినాయి. అట్లనే బోధిసత్వుడు అని మన బండిపల్లి శివారెడ్డి బ్రదర్ కర్నూలు నుంచి, ఆయన బాగా కష్టపడతాడు. సో ఆ బ్రదర్ తోటి కూడా నేను 2-3 సార్లు మాట్లాడినా. సో అతనికి కూడా కొన్ని కాంటెంట్ ఉంటాయి. ఏదైనా మంచి కాంటెంట్ బుద్ధికి సంబంధించి ఉంటే నేను సేవ్ చేసుకున్నా, ఫాస్ట్ ప్రయత్నం చేస్తా. తథాగత బుద్ధిని ఒక పేరు జిన్. దీని నుండే జైన అనే పదం ఉద్భవించింది. ఓకే, ఈ బుద్ధిజాన్ని కౌంటర్ చేయడానికి జైనిజాన్ని లేపిర్రు ఈ ఆర్యులు. ఓకే, తథాగత బుద్ధుడు తనను తాను, అందుకే ఇప్పుడు ఈ సోకాల్ హిందూ టెంపుల్ అన్న దానిలో ఈ జైనుంది పెడతారు, మహావీరుంది పెడతారు. కానీ ఈ అమెరికాలో ఇప్పుడు మా దగ్గర హిందూ టెంపుల్ ఉంది, దాంట్లో మహావీరుని పెట్టిరు కానీ జైనునికి సంబంధించి పెట్టిరు కానీ హిందూయిజం పెట్టలే. అర్థమైందా? సో తథాగత బుద్ధుడు తనను తాను మరియు తన మనసులోని చెడులని గెలిచాడు కాబట్టి అతన్ని జిన్ అని పిలిచేవారు. బదంత్ ఆనంద్ కౌశల్యన్ రాసిన పాలి హిందూ నిఘంటు ప్రకారం జిన్ అంటే బుద్ధుడు, జిన్ చక్క అంటే బుద్ధుని నమ్మకం, మరియు జిన్ శాసన్ అంటే బుద్ధుని బోధన. అమరకోశంలో ప్రస్తావించబడిన బుద్ధుని పేర్లలో ఒక పేరు జిన్. అమరకోశంలో తథాగత బుద్ధుని పేరు మొదట ప్రస్తావించబడింది. ఇతర దేవుళ్ళు మరియు దేవతల పేర్లు అతని తర్వాత ప్రస్తావించబడ్డాయి. తథాగత బుద్ధుని ఈ జిన్ పేరు 12వ శతాబ్దం వరకు కొనసాగింది. 12వ శతాబ్దంలో సారనాథ్లో బౌద్ధ రాణి కుమారాదేవి నిర్మించిన ఈ కుమారదేవి అనుకుంటా కనిష్కుని భార్య. ఓకే, మేబీ కరెక్ట్, మీ ఫేవరెట్. ఓకే, 12వ శతాబ్దంలో సారనాథ్లో బౌద్ధ రాణి కుమారదేవి నిర్మించిన 9 అంతస్తుల బౌద్ధ ఆరామానికి ధమ్మచక్ర జిన్ విహార్ అని పేరు పెట్టారు. ధమ్మచక్ర జిన్ విహార్ స్థానంలో కుమారదేవి ధమ్మచక్ర బౌద్ధ విహార్ అని పేరు పెట్టలేదు. అయితే ఈ విహార్ సమీపంలో తథాగత బుద్ధుని భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సారనాథ్లో బుద్ధుడికి కూడా జిన్ అనే పదాన్ని ఉపయోగించారు. ఓకే, అట్లా ఇంకేమున్నాయి? బుద్ధుడు దేవుడు కాదు, బౌద్ధం మతము కాదు, బౌద్ధం ఒక మతం కాదు, అది అత్యంత సంస్కారయుత సంఘ జీవన విధానం. బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ఇంకోటి మూడది ధమ్మం శరణం గచ్చామి. సో అంటే ఈ 3 పాటించమన్నాడు. సంఘజీవిగా బతుకమన్నాడు, జ్ఞానంతో బతుకమన్నాడు, ఓకే, ధర్మాన్ని పాటించమన్నాడు. అంతే కదా. బుద్ధం శరణం గచ్చామి. నాకు బుద్ధం అంటే నాలెడ్జ్, బుద్ధి. ఓకే, నాలెడ్జ్, ఎన్లైటన్. ఓకే, సో కాబట్టి నాలెడ్జే నీకు అన్నిటికీ అన్ని దుఃఖాలకి తీసేస్తుంది. రెండోది సంఘం శరణం గచ్చామి అంటే సంఘజీవిగా బతుకు. ఒక తోటి అందరితోటి ఒక ఏమంటారు అహింస, ఒక ఏమంటారు ధ్యానము, ఒక శాంతి, కరుణ, ఇట్లాంటి వాటితోటి బతుకమంటున్నాడు. ఓకే, అట్లనే ఇది దమ్మం అంటే న్యాయం పాటించమంటున్నాడు. అన్ని జీవుల మీద కరుణ, ఇంతకుముందు చెప్పినాను. ఓకే, సంఘజీవి అంటే అందరు కలిసిమెలిసి ఉండు మన అర్థం. బౌద్ధం ఒక మతం కాదు, అది అత్యంత సంస్కారయుత సంఘ జీవన మార్గము. దానిలో ఒక మతానికి ఉండే ప్రాథమిక అంశాలైన దేవుడు, దయ్యము, స్వర్గము, నరకము, పూజలు, బలులు, మంత్రాలు, తంత్రాలు మొదలైన అంధవిశ్వాసాలకు తావులేదు. ఎస్, అద్భుతాలు జరుగుతాయి, తాయెత్తు కట్టుకో, లేకపోతే ఇంత పైసలు ఇయ్యి, లేకపోతే దశమ భాగం ఇయ్యి, ఇట్లాంటి చెత్త చెప్పలే. ఓకే, అర్థమైందా? బుద్ధుడు దేవుడు కాదు, ఈ భూమి మీద పుట్టిన తొలి సామాజిక విప్లవకారుడు. ఎస్, ఈజ్ ఎ రిఫార్మిస్ట్. ఎస్, వి షుడ్ అప్రిషియేట్ హిమ్ ఫర్ దట్. మొట్టమొదటి ప్రపంచ స్థాయి సంఘ సంస్కర్త, శాస్త్రీయ దృక్పథంతో యోచించిన తొలి సామాజిక దార్శనికుడు. కరెక్ట్. అంతేగాని ఆయన దేవుడు కాదు. దేవుడు అనేది ఒక ఊహ, ఒక కల్పితం. ఆయన దేవుడు అని పిలవకండి. ఓకే, అలా పిలవచ్చులే. భగవానుడు అంటే మన జ్ఞానాన్ని పంచినవాడు అని అర్థం, మన సమస్యలకు పరిష్కారం చూపెట్టిన వాడిని అర్థం. భగవంతుడు అంటే అద్భుతాలు చేసేవాడు, ఆకాశానికి వెళ్ళి తెచ్చిచ్చినోడు కాదు. ఓకే, కాబట్టి ఆ ఒక ఊహ, ఒక కల్పితం, ఒక విశ్వాసం. బుద్ధుడు కాల్పనిక అవతార పురుషుడు కాదు, ఈ నేల మీద పుట్టి పెరిగి నడయాడిన మహనీయుడు. కరెక్ట్. ఆయన చూపిన మార్గం అభూత కల్పన కాదు, సత్య మార్గం. దానితోనే
ప్రపంచ దేశాలని ఒక 1000 ఏళ్ల పాటు ప్రభావితం చేసిన సృజన 1000 ఏళ్ళు కాదు, ఈ భూమి ఉన్నంత వరకు బుద్ధుడు బోధించిన వాటిని ప్రపంచంలో ఎక్కడో చోట ఎవరో ఒకరు పాటిస్తూనే ఉంటారు. ఓకే, అంటే భూమి ఉన్నంత వరకు ఆయన యొక్క బోధనలు ఉంటాయి. ఓకే, మొట్టమొదటిసారిగా ఈ విషయంలో కార్యాచరణ సంబంధంతోనే ప్రతిదీ జరుగుతుందని గ్రహించిన బుద్ధిశాలి అందుకే తథాగతుడయ్యాడు. అంటే సృష్టిలో కార్యకారణ సంబంధం ఎలాగైతే నడుస్తూ ఉందో ఆ ప్రకారమే నడుచుకునేవాడు తథాగతుడు అని దాని అర్థం. ఎటు నుండి ఏ అవకాశము లేని సమయంలో, ఏ అవగాహన పెరగడానికి వీలు లేని సమయంలో ఈ సృష్టికి కార్యకారణ సంబంధం ఉందని చెప్పడం ఆ మహనీయుడి గొప్ప విజయం. ఆధునిక వైజ్ఞానిక పరిశోధనలన్నీ అదే విషయాన్ని ధృవీకరించాయి కదా. కరెక్ట్. సుమారు 2500 ఏళ్ల క్రితం బుద్ధుడు చెప్పిన ఈ విషయం అత్యాధునిక యుగానికి కూడా ఎలా పనికొస్తుందో గమనించండి. పరిశీలించకుండా ఏ విషయాన్ని గుడ్డిగా అనుసరించవద్దు. ఎస్, ప్లీజ్ డూ ఎనఫ్ రీసెర్చ్, థింక్, ఆలోచించు. ఏది ఎవరు చెప్పినా, నేను చెప్పినా గుడ్డిగా నమ్మొద్దు. ఈ జ్ఞానాన్ని ఆయన పంచిపెట్టాడు. థింక్, అవేకెన్, ఓకే, చైతన్యపరచుకో. ఓకే, అట్లనే ప్రతిదానికి కారణం వెతుక్కో. ఓకే, గుడ్డిగా ఏది నమ్మకం అని చెప్పాడు. గ్రేట్, వెరీ వెరీ గ్రేట్. సో అట్లా చెప్పాలంటే చాలా గట్స్ కావాలి. ఓకే, ఎందుకంటే ఈ దుర్మార్గులు బతకనియరు కదా. సో మత గ్రంథంలో రాసి ఉందని కానీ, ఓ పెద్ద గురువు చెప్పాడని కానీ, తాత ముత్తాతల నుండి పాటిస్తున్నారని కానీ, సాంప్రదాయంగా వస్తూ ఉందని కానీ, ఓకే, అధికారులు, ధనవంతులు, పండితులు ఆచరిస్తున్నారని కానీ, ఓ వ్యక్తి చాలా కళాత్మకంగా చెప్పాడని కానీ, నువ్వు కృతజ్ఞత చూపించవలసిన వ్యక్తి చెప్పాడని కానీ, నీకు కృతజ్ఞుడైన వ్యక్తి విన్నవించాడని కానీ, ఎక్కువ మంది పాటిస్తున్నారని కానీ, లేక నీ అంతట నీవే ఊహించుకొని కానీ దేనిని గుడ్డిగా విశ్వసించవద్దు. దయచేసి వినండి. ఓకే, దానిని ఓ అనుభవం అనే గీటురాయిపై పరీక్షించి చూడు. అది సర్వజనులకి హితాన్ని, సుఖాన్ని కలిగిస్తుందో లేదో పరిశీలించు. తగు యోగ్యమైనదని అని తేలితేనే స్వీకరించు. రీజన్ నీ కరెక్ట్ అనిపిస్తేనే, నీ అంతరాత్మ ఒప్పుకుంటేనే, అన్ని విధాల విశ్లేషించినాకనే. ఎవరో చెప్పిండ్రు, ఆకాశంలోకి వెళ్ళి చెప్పిండ్రు, మా తాత చెప్పిండు, మా ముత్తాత చెప్పిండు అని వినకు అని చెప్తున్నాడు. లేకపోతే అవతల పెట్టు అన్నాడు గౌతమ బుద్ధుడు. కాలామసుత్త అంగుత్తర నికాయ 3.665. ఓకే, అందులో చెప్పిండట బుద్ధుడు ఇట్లా. వెరీ వెరీ గ్రేట్ కౌన్సిలర్, గ్రేట్ సైంటిస్ట్. ఎన్ని పేర్లైనా పెంచుకుంటా. ఇంత ఏమంటారు, ముఖం మీద గుద్దినట్టు ఎక్కడ కూడా ముఖస్థుతి కోసం కూడా ఒక స్పైస్ యాడ్ చేసో ఎవరి కోసమో చెప్పకుండా అంత అట్లా చెప్పడం చాలా గ్రేట్ అది. ఓకే, డోంట్ బ్లైండ్లీ బిలీవ్ ఎనీథింగ్ వితౌట్ రీజన్. అది ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్. గుడ్డిగా దేన్ని పడితే దాన్ని నమ్మేస్తూ విచక్షణ లేకుండా, విశ్లేషణ లేకుండా మెదళ్లను మొద్దుబారించుకొని ఉంటున్న జనం ఇప్పుడైనా తక్షణం తమ ఇంగిత జ్ఞానాన్ని తట్టి లేపాలి. చుట్టూ జరుగుతున్న విషయాల్ని హేతుబద్ధంగా వైజ్ఞానిక అవగాహనతో పరిశీలించుకోవాలి. కరెక్ట్, 100%. ముఖ్యంగా యువతరం తమ గొర్రె దాటుపోకల్ని మానుకోవాలి. అగ్రి. చార్వాకులు చెప్పింది, బుద్ధుడు చెప్పింది, ఈ దేశంలో ఎందుకు ఎలా నాశనం అయ్యామో, ఎలా కుట్రలు జరిగాయో తెలుసుకోవడం చాలా అవసరం. కరెక్ట్. బౌద్ధ దమ్మం అంటే ధర్మం, సంస్కృతంలో ధర్మము, పాలీ భాషలో దమ్మం. ఎందుకంటే వాళ్ళు ఒత్తులు పలకడం రాదు ఈ యొక్క వికృత భాషలో. ఇప్పుడు ఊర్లలో ఇప్పుడు ఫోక్ సాంగ్స్ ఉంటాయి, ఎట్లుంటాయి, ఎవరికైనా తొందర కనెక్ట్ అయిపోతాయి, ఈజీగా ఎవరికైనా పలికొస్తుంది. ఓకే, అర్థమైందా? సో అది పాలీ అంటే, ప్రాకృతం అంటే సామాన్యులు మాట్లాడుకునే భాష. ఇప్పుడు తెలంగాణ, టిపికల్ తెలంగాణ ఎట్లుంటుంది, ఒత్తులు దీర్ఘాలు ఉండయి, దాని ఏదైనా సింపుల్ అయిపోతుంది. ఈ గ్రామర్ ఇదంతా ఉండదు, తలకాయ నొప్పి. సో బౌద్ధ ధర్మంలో మనిషి జీవితాన్ని ఎల్లప్పుడూ ఆవశ్యకమైనవి 3 శరణాలు, చతురార్య, 4 నోబుల్ ట్రూత్స్, చతురార్య సత్యాలు, పంచశీల, అష్టాంగ మార్గం. ఓకే, 8 ఫోల్డ్ పాత్ అండ్ 4 నోబుల్ ట్రూత్స్. అదే 4 చాతురార్య సత్యాలు, పంచశీల సూత్రాలు, అట్లనే అష్టాంగ మార్గం. ఓకే, అట్లనే 3 చరణాలు, అదే బుద్ధం శరణం అని చెప్పిన కదా అవి. బుద్ధుడి పంచసూత్రాలు ఇవి. ఆత్మహత్య చేసుకోకూడదు, హత్య చేయకూడదు, అంటే నో వైలెన్స్, చంపొద్దు, సావద్దు. సెల్ఫ్ కిల్లింగ్ ఈజ్ ఆల్సో నాట్ యాక్సెప్టబుల్. ఎవరిని చంపొద్దు, నో వైలెన్స్, సింపుల్. ఓకే, ఎవ్వరు ఇవ్వనిది తీసుకోకూడదు, దొంగతనం అసలే కూడదు. ఇంద్రియానుభవాల కోసం వెంపర్లాడకూడదు, అంటే ఇంద్రియాలను దుర్వినియోగం చేయకూడదు. సింపుల్. చెడు మాట్లాడకూడదు, ఇతరుల గురించి చెడు చెప్పకూడదు.
మెదడును మొద్దుబార్చే మత్తు పదార్థాలను త్యజించాలి. మత్తెక్కించి నిర్వీర్యం చేసే విషయాలను కూడా దరికి చేరనీయకూడదు. ఓకే, ఈ పంచశీలతో పాటు నేను నాది అనేది కూడా తునాతునకలై పోవాలన్నాడు బుద్ధుడు. అనిత్య అనత్త దుఃఖ అనేవి స్వానుభూతితో వస్తాయని అన్నాడు. ఇలా చాలా విషయాలు చెప్పాడు. బుద్ధుడు ప్రజ్ఞ గలవారు ఎలా ప్రజ్ఞావంతులు అవుతారో, ఏ స్థితిలో అవుతారో కూడా వివరించాడు. జీవితంలో వేదన సంవేదన అనేవి సంతోషాన్ని ఇచ్చేవి కావు, బాధ కలిగించేవి కావచ్చు. ఆ రెండింటిని వివక్షణ లేకుండా గమనించడమే. ఓకే, చాలా పెద్దగా ఉన్నట్టుంది, ఇదంతా చదవాలంటే మీకు బోర్ అయిపోతుంది. సో ఇది అయినా కొంత ఇంపార్టెంట్ ఏదైనా ఉంటే చదివే ప్రయత్నం చేస్తా, చూద్దాం. ఆ రెండింటిని వివక్షణ లేకుండా గమనించడమే సమతాభావము. అలా భావంలో ఉండగలిగిన వారే స్థితప్రజ్ఞులు అవుతారు. విషయం స్థూలమైనదైనా సూక్ష్మమైనదైనా వాటిని ఓకే కుక్కను చంపదు, కాకిని చంపదు, కేవలం మనిషి మాత్రమే మనిషిని చంపుతున్నాడు. నిజం మిత్రులారా, ఆలోచించండి. జంతువుల్లో నైతిక విలువలు బోధించడానికి ప్రవక్తలు లేరు, ప్రవచన కారులు లేరు, మతబోధకులు లేరు. అయినా అవి తమ తోటి జంతువులను చంపుకోవు. కరెక్ట్. మనుషుల్లో వీళ్ళంతా ఉన్నారు, కానీ ఏం లాభం? మనిషి పట్ల మనిషికి ఏహ్య భావాన్ని పెంపొందిస్తున్నారు, ఘర్షణలకు దారులు వేస్తున్నారు, మారణ హోమానికి ఆజ్యం పోస్తున్నారు. హేతువాదం, నైతికాచరణ అంటే ఏ మతానికి నచ్చనిది ఎప్పుడో తేటతెల్లమయ్యేది. ఇది ప్రపంచంలో ప్రాచుర్యం పొందిన బౌద్ధం ప్రభావాన్ని బలహీనపరచడానికి తిరిగి వైదిక మత గురువులు, మత ప్రబోధకులు, కొంతమంది పరిపాలకులు ఏం చేశారనేది కాదు, ఏమేం చేయాలో. ఓకే, భూతదయను తమదే. ఓకే, బుద్ధుడి బోధన తెలుసుకొని ఆకర్షణ కావాలి. ఇంతెందుకు అయోధ్య వివాదంలో. సో అది చాలా ఉన్నాయి, అందుకని నేను చూద్దాం. రామాలయం ఇదంతా ఏదో ఉంది. సో అది కాకుండా ఇది చెప్పినా కదా, అది బ్రిటిష్ వాడు చెప్పే వరకు మనకు గౌతమ బుద్ధుని DNA L3MN అంటారు, వాళ్ళ యొక్క DNA అంట L3MN. ఓకే, బ్రిటిష్ వాడు చెప్పే వరకు మనకు గౌతమ బుద్ధుని బోధనలు కానీ పేరు కానీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు విదేశీ ఆర్య బ్రాహ్మణులు. వాళ్ళ DNA ఓకే ఇక్కడ దయచేసింది. ఓకే, మూలవాసులకి ఈ ఆర్య బ్రాహ్మణులకు ఉన్న DNA తేడా చెప్తున్నాడు. మన DNA ఏంటంటే L3MN అంట. ఓకే, ఆర్య బ్రాహ్మణుల DNA ఏంటంటే R1A1. ఓకే, వింటురా, అంటే సైంటిఫిక్గా కూడా చెప్తున్నాడు. సింపుల్. బ్రిటిష్ వాడు చెప్పే వరకు మనకి గౌతమ బుద్ధుని బోధనలు కానీ పేరు కానీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు విదేశీ ఆర్య బ్రాహ్మణులు. ఓకే, మూలవాసుల యొక్క బుద్ధుడి వంశాస్తులుగా మన DNA ఏమో L3MN, ఈ ఆర్య బ్రాహ్మణుల DNA ఏమో R1A1. ఓకే, ఎప్పుడైతే బ్రిటిష్ వాడు గౌతమ బుద్ధుని గురించి అతని బోధనల గురించి లైట్ ఆఫ్ అంటే బ్రిటిష్ వాడు రావడం వల్ల మనకి మూలవాసులకి ఎంత లాభం అయిందో ఆలోచించండి. లేకపోతే ఈ ఆర్యల కాలంలో, మన ఆర్య బ్రాహ్మణుల కాలంలో ఎట్లా బతికినాం మనం? భయంకరంగా బతికినాం, ఊహించడానికే భయం అవుతుంది. ఎప్పుడైతే బ్రిటిష్ వాడు అంటే ఈ ఆర్య బ్రాహ్మణుల కాలంలో ఓన్లీ బ్రాహ్మణుడు తప్ప ఎవడు సుఖపడలేదు భూమి మీద. సో జాగ్రత్త పడ్డారు. ఎప్పుడైతే బ్రిటిష్ వాడు గౌతమ బుద్ధుని గురించి అతని బోధనల గురించి లైట్ ఆఫ్ ఏషియా అని ప్రపంచానికి పరిచయం చేశాడో అప్పుడు వెంటనే విదేశీ ఆర్య బ్రాహ్మణులు DNA R1A1 గౌతమ బుద్ధుడు విష్ణువు యొక్క 9వ అవతారంగా అప్పటికప్పుడు పురాణాలు రాసి ప్రపంచానికి పరిచయం చేసి అసలు ఈ భారతదేశంలో సనాతనంగా ఉన్న బౌద్ధ పరంపర మరియు బౌద్ధ సంస్కృతి ప్రపంచానికి తెలియకుండా, ముఖ్యంగా ఈ దేశ బహుజనులకి DNA L3MN తెలియకుండా జాగ్రత్త పడ్డారు. ఇంటర్వ్యూరా, చాలా పెద్ద విషయం ఉంది. ఓకే, ఎప్పుడైతే ఈ ఆర్యుల యొక్క సిద్ధాంతాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తారో, ఓకే, డిఫరెంట్ సిద్ధాంతాన్ని బలంగా ప్రజల్లోకి తెస్తారో, అప్పుడు ఏమవుతుంది? అది కొత్త మతంగా అవతరించే అవకాశం ఉంది. ఇప్పుడు యూదుల కాలంలో జీసస్ ఒక రిఫార్మర్ గా ఆ యొక్క యూదులను వ్యతిరేకిస్తూ నేనే మెస్సయ, ఇప్పటికీ యూదులు ఏం నమ్ముతారు? వాళ్ళ యొక్క మెస్సయ రాలేదని. ఓకే, జీసస్ ఏమంటాడు? నేనే ఐఎమ్ ద మెస్సయ అంటాడు. అన్నప్పుడు వాళ్ళు అంగీకరించరు. సో అప్పుడు ఏమైతుంది? ఈ జీసస్ కూడా మా యొక్క యూదుల అవతార పురుషుడు అన్నాడు అనుకో, ఆ తోరాలో రాసినట్టు. ఓకే, అన్నాడు అనుకో, ఇక అప్పుడు ఏమైతుంది? కొట్లాట కాదు. ఇక ఈ జీసస్ ని బిలీవ్ చేసే వాళ్ళు కూడా యూదుల కంట్రోల్లో ఉంటారు. అట్లా కాకుండా ఇది డిఫరెంట్ అన్నాం అనుకో, క్రిస్టియానిటీ వచ్చేసింది. సేమ్ థింగ్ విత్ ఈ యొక్క పేగిజం ఉన్నప్పుడు ఈ యొక్క ప్రాఫిట్ వచ్చినాక ఇస్లాం వచ్చింది. సిమిలర్లీ ఇవాళ దశావతారాలు, ఇంకో అవతారాలు, అమ్మవారు, ఇంకో ఇన్ని అవతారాల పేర్లు చెప్తారు కదా. సో ఈ అవతారం అన్నాడు అంటే ఏంది? హీఈస్ ట్రైంగ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ద అంతకుముందు ఉన్న దానికంటే కొంచెం భిన్నంగా చేసే ప్రయత్నం చేసిండు ఈ అవతార పురుషుడు అని అర్థం. వాళ్ళ చెత్తకి ఈయన రిఫార్మ్ చేసే ప్రయత్నం చేసిండు అని అర్థం.
అన్నప్పుడు ఈ కొత్త మతం వస్తుంది కదా, అప్పుడు కొత్త మతం వస్తే ఈ పాత మతంలో ఉన్న వాళ్ళు కొత్త మతంలోకి వెళ్ళిపోతారు కదా. నరసింహ అవతారం వచ్చేస్తుంది, పరశురామ అవతారం వచ్చేస్తుంది, పరశురామ మతం వస్తుంది, ఈ యొక్క వైదిక మతం పోయి, లేకపోతే కృష్ణ మతం వస్తుంది, ఇంకో మతం వస్తుంది. కాబట్టి ఏం చేసిర్రు, ఎవరైతే రిఫార్మర్స్ ఉన్నారో వీళ్ళు కూడా విష్ణుమూర్తి అవతారం అని చెప్పేసాడు, ఈ బ్రాహ్మణుడి అవతారం అని చెప్పేసారు. అంటే ఏంది, ఈ బ్రాహ్మణుడు వీని కంట్రోల్కి వెళ్ళిపోరు అప్పుడు. అట్లా లాస్ట్కి ఏ స్థాయికి దిగజారిందంటే అంబేద్కర్, ఎందుకంటే దాదాపు 15 to 20% యొక్క ఇది శూద్రులు, లేకపోతే అతి శూద్రులు, ఇలా దళితులు, ఇంకా అనేక మంది యొక్క ఇది వీని ఆపరేషన్ తట్టుకోలేక ఈ బుద్ధిజంలోకి వెళ్ళిపోతారని భయపడి లాస్ట్కి ఏ స్థాయికి దిగజారింది ఆర్య బ్రాహ్మణ్ అంటే యొక్క అంబేద్కర్ గారిని కూడా విష్ణుమూర్తి యొక్క 11వ అవతారం అని ప్రకటిస్తామని చెప్పారు. అయినా వినలేదు, వెళ్ళిపోయినని తిడతారు అంబేద్కర్ గారిని. అంటే దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది, ఇక్కడ అట్లా బుద్ధుని 10వ అవతారం 11వ అవతారం విష్ణుమూర్తికి అంటారు. లేకపోతే బ్రాహ్మణుడు ఈ కృష్ణ యాదవుడైన కృష్ణుని ఎందుకు మొక్కుతాడు, మొక్కడు ఆ బ్రహ్మను మాత్రమే మొక్కున్నాడు, బ్రహ్మను విష్ణువు మాత్రమే మొక్కాడు, ఎందుకంటే వాళ్ళిద్దరు బ్రాహ్మణులు కాబట్టి. మిగతా వాళ్ళందరూ ఇవాళ వెంకటేశ్వర స్వామి ఇంకో ఆయన ఒక రిఫార్మర్ అయి ఉంటాడు, సో ఆయనను కూడా విష్ణుమూర్తి అవతారం అని ఇస్తాం. ఎప్పుడైతే వానికి భయం అవుతుందో ఈ యొక్క బ్రాహ్మణ ఆధిపత్యం పోతుంది అనిపిస్తే వానికి అవతార పురుషుడు అని పెట్టేస్తాడు, విష్ణుమూర్తి అవతారం, ఆ బ్రాహ్మణ అవతారం అని చెప్తాడు. అంబేద్కర్ గారికి తోకెందుకు కలిగి అంబేద్కర్ అంటున్నాం, దరిద్రం ఏందని అనొద్దు అసలు. ఎందుకంటే ఆయన పేరు భీమ్రావ్ రామ్జీ సక్పాల్ వాళ్ళ ఇంటి పేరు, రామ్జీ వాళ్ళ నాయన పేరు, బ్రిటిష్ ఆర్మీలో పనిచేసేవాడు వాళ్ళ నాయన. ఓకే, ఆయన పేరు భీమ్రావ్ అనాలి అసలు, అంబేద్కర్ అనొద్దు. ఎందుకంటే ఆ అంబేద్కర్ పేరు కూడా ఒక బ్రాహ్మణుది. ఎందుకు కలిగించిండు ఆ బ్రాహ్మణుడైన గురువు, ఎందుకంటే నీకు వివక్ష చూపెడతారు కాబట్టి అంబేద్కర్ అని పేరు చెప్పుకో, నీకు వివక్ష పోతుందని అట్లా ఆయన కనికరం చూపెట్టిండు అంబేద్కర్ అని. ఆయన ఎందుకు మన బ్రాహ్మణ్ ఎందుకు పిలవాలి, ఆయన పేరు అది కాదు కదా, పుట్టుకతోటి వచ్చిన పేరు అది కాదు కదా. ప్లస్ వేరే కులం పిలుస్తున్నట్టు ఆయనకు, మనం వేరే బ్రాహ్మణ కులాన్ని ఆయనకు ఆపాదిస్తున్నట్టు అంబేద్కర్ అని పిలిస్తే. కాబట్టి భీమ్రావ్ ఓకే, భీమ్రావ్ రామ్జీ సక్పాల్. ఏది విష్ణు యొక్క 9వ అవతారంగా అప్పటికప్పుడు పురాణాలను చెప్పిన. కానీ అప్పటికే భారతదేశ ప్రాచీన భాష పాలీ భాష. ఓకే, పాలీ భాషలో ఉన్న బౌద్ధ సాహిత్యం ఇతర లేక మన చుట్టూ ఉన్న మిత్ర దేశాలకు వెళ్ళిపోయింది. మనకి ఇప్పుడు ఆ దేశాల్లో లభ్యమవుతున్న పాలీ భాషలో ఉన్న బౌద్ధ సాహిత్యంలో సనాతనంగా ఉన్న బౌద్ధ పరంపర బయటపడుతుంది. కరెక్ట్ మిత్రులారా. సో అన్ని కాలబెట్టిన చెత్త మాడుకోరు, కాలబెట్టినాక కూడా కొన్ని ఆ యూనివర్సిటీలలో వాళ్ళు వేరే దేశాలకు అప్పుడు విదేశీ యాత్రికులు తీసుకుపోయినాయి. ఇప్పుడు పాహియాన్ వచ్చిండు, హుయాన్ సింగ్ వచ్చిండు, వచ్చినప్పుడు ఏం చేశారు, వాళ్ళకి సంబంధించిన బుక్స్ అన్ని తీసుకుపోయారు, అట్లా తీసుకుపోయినాయి. లేకపోతే అశోకుడు అట్లా రాయించినాయి అక్కడ, అట్లా కొన్ని మిగిలినాయి శ్రీలంకలో ఇంకో దగ్గరనో. సో కొన్ని వాస్తవాలు తెలుస్తున్నాయి. భారతదేశంలో ఎన్ని కాలబెట్టిండు, లేకపోతే ఎంత ముచ్చట తెలిసేదో, ఎంత జ్ఞానం వచ్చేదో, ఆ బుద్ధుని కాలం పరిపాలన ఎట్లుండేది అన్నీ తెలిసేది. ఈ బాడకాలు అన్ని కాలబెట్టారు మనకు తెలియద్దని. మనకు తెలియకపోతేనే కదా ఇది చెత్త నింపుతాడు కదా, ఈ యాగాలు అనుకుంటా. మనకు విదేశీ ఆర్య బ్రాహ్మణులు చెప్పినట్లు గౌతమ బుద్ధుడు ఒక్కడే కాదు, అతని కంటే ముందు ఉన్న మిగతా 27 బుద్ధులు కూడా ఉన్నారు. అదే చెప్పిన ఇంతకుముందు. సో ఆర్య బ్రాహ్మణులది DNA R1A1, మనది L3MM. 27 బుద్ధులు కూడా ఉన్నారు అని అర్థమవుతుంది. మన సనాతన ధర్మం బౌద్ధం. సో ఇది సిలోన్ అంటే శ్రీలంకని సిలోన్ అనేటోళ్ళు, బ్రిటిష్ వాడు కూడా అట్లా అనేటోడు, శ్రీలంక అనకపోతుండే. సిలోను దేశంలో దొరికిన పాలీ భాషలో ఉన్న 7 గాథలు ఏమంటారు వాటిని, అత్వావి సతి పరిత్త ద్వారా 28 బుద్ధుల పేర్లు మనకు తెలుస్తాయి. బుద్ధుల పేర్లు మనకు అది ఇక్కడ జతపరిచాను చూడండి. అలాగే మనకు కొందరి బుద్ధుల పేర్లు అశోకుని శాసనాల్లోనూ కూడా కనబడతాయి. కరెక్ట్, కర్ణాటకలో ఉంటుంది ఆ పేరు, ఊరి పేరుని మర్చిపోయినా, ఈ బీదరు ఈ వీటికి దగ్గరనే ఉంటుంది అనుకుంటా, దాని పేరుని మర్చిపోయినా. అక్కడ కోనాగమన బుద్ధుని సంబంధించిన శిలాశాసనాలు అన్నీ ఉన్నాయి, ఇప్పటికి ఉన్నాయి. బుద్ధుల పేర్లు అశోకుని శాసనాల్లోనూ కనబడతాయి. ఉదాహరణకు అశోకుని ఒక శాసనంలో కోనాగమన బుద్ధుని పేరు మీద ఉన్న శాసనం ఇక్కడ జతపరిచాను చూడండి. నా ఆలోచన ఏంటంటే, ఎక్కడ మనం ఇతర దేశాలకు వెళ్ళి మన దేశంలో సనాతనంగా ఉన్న బౌద్ధ పరంపర తెలుసుకుంటాము అని అసలు సముద్రయానం నిషిద్ధం ప్రకటించారు ఈ విదేశీ ఆర్య బ్రాహ్మణులు. అలాగే ఇక్కడ ప్రాంతాలకు వెళ్లకుండా, ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా కట్టడి చేశారు. అలాగే బహుజనులు విద్యను అభ్యసిస్తే ఎక్కడ వీరి మోసాలు బయటపడతాయి అనుకున్నారేమో, బహుజనులకు విద్యను నిషేధించారు. కరెక్ట్,
క్రైస్తవ మిషనరీలు అందించిన విద్యను ఆధారంగా చేసుకుని విద్యావంతులైన బహుజనులు ఈ రోజు ఇతర దేశాలకు వెళ్లి బౌద్ధ సాహిత్యను పరిశోధన చేసి మనకు నిజమైన చరిత్రను అందిస్తున్నారు. కాబట్టి ఏ రకంగా ఆలోచించినా మనము యొక్క శూద్రులము, బహుజనులము, ఈ మిగతా ఈ బ్రాహ్మణులు కాకుండా మిగతా అన్ని వర్ణాల వారు బ్రిటిష్ వాడికి చాలా కృతజ్ఞత ఉండాలి. ఎందుకంటే మనకి ఇలా ఇవన్నీ తెలుసుకోవడానికి మూల కారణం వాళ్ళే. ఈ యొక్క ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ రివైవ్ చేసింది, స్థాపించింది వాళ్ళే. ఈ తవ్వి ఇక్కడ బుద్ధుడు ఉండే, ఇదంతా ఉండే అని మనకు తెలియజేసి చెప్పింది. ఎందుకంటే వీడంతా కలబెట్టిండు, లేదంటే మట్టి కలిపిండు, మట్టిలో పూడి చేసిండు వాటిని అన్నింటినీ. సో కాబట్టి వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు ద బ్రిటిష్. వాడు మన యొక్క అస్తిత్వాన్ని మనకు తెలియజేసిండు కాబట్టి వీ షుడ్ అప్రిషియేట్ హిమ్ ఫర్ దట్. వాడు ఏం దోసుకున్నా ఎవరి దగ్గర దోసుకున్నాడు? మన దగ్గర ఉంచిండు. ఈ బ్రాహ్మణుడు దగ్గర ఉన్నదో దోసుకున్నాడు. మన దగ్గర ఏం దోసుకోలేడు, మన దగ్గర ఏం ఉంచలేదు బ్రాహ్మణుడు. ఇక్కడ ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే గంప గోవర్ధన్, శివనాగిరెడ్డి లాంటి బుద్ధిస్టులు ఇంకా ఈ 28 బుద్ధుల గురించి చెప్పకుండా తమ బ్రాహ్మణ గురువులు బోధించిన గౌతమ బుద్ధుని గురించి మాత్రమే చెప్పడం. వీరికి అశోకుని శాసనాల్లో కనబడుతున్న ఇతర బుద్ధుల పేరు కూడా కనబడడం లేదు. వారి పేరు కూడా మీద ఉన్న స్తూపాలు కూడా కనబడడం లేదు. ఇది చాలా విచారించాల్సిన విషయం. ఉత్తరాన మార్పు మొదలైంది. ఇక్కడి బహుజన సాహిత్యవేత్తలు ఆలోచించండి. ఓకే, Pali Ceylon canon reveals 28 Buddha names along with their special virtues in ఇప్పుడు ఇంత చెప్పిన కదా ఇది 27 పేర్లు ఉన్నాయి. చదవగలుగుతున్నా లేదు ఎందుకంటే కొంచెం డిఫరెంట్ ఉన్నాయి. అయినా ఆంగ్లంలో 28 మంది బుద్ధుల పేర్లు మీకోసం ఈ కింద రాసా చూడండి. మొదటి 4 పేర్లను బట్టి ద్రావిడుల పేర్లుగా కూడా మీరు చూడవచ్చు. దీన్ని బట్టి కూడా భారతదేశం అంతా కూడా మనమే ఉండేవారమని అర్థమవుతుంది. అంటే ఆలోచించండి మిత్రులారా, గౌతమ బుద్ధుడే 2600 సంవత్సరాలు అంటే అంతకుముందు 27 బుద్ధులు అంటే ఒక్కొక్క బుద్ధుడు ఒక తక్కువ 50 ఏళ్ళ బతుకుంటాడా? అంటే 27 × 50 ఏంటి అంటే ఒక 2700. అంటే నేను సగమే వేస్తున్నా, ఇంకెక్కువనే బతుకుంటారు. 60-70 ఈజీగా బతుకుంటారు. అయినా సరే నేను తక్కువనే వేస్తున్నా. 100 కూడా బతుకుంటారు కావచ్చు కొందరు. అయినా సరే నేను లెక్క పెడుతున్నా, 50 ఏళ్ళ లెక్క పెడుతున్నా. 50 ఏళ్ళు అన్నా ఎన్ని అవుతుంది అంటే 27 × 100 వేస్తే 2700 ఏళ్ళు. కానీ అందులో సగం వేసినా సరే 1300 ఏళ్ళు. అంటే ఇప్పుడు ఏది ఈ గౌతమ బుద్ధుడు 2600. అంతకుముందు తక్కువ ఒక 1300 నేను తక్కువ వేస్తున్నా, కానీ ఇంకో 1500 వేయండి. అంటే 15, 25 ఎంత అవుతుంది? 25 3 అంటే తక్కువ మనకు తెలిసిన కాడికి 3000 నుంచి 3500 సంవత్సరాల నుంచి ఈ యొక్క బుద్ధిజము మన భారతదేశంలో మనకు ఆధారాలు దొరికిన కాడికి ఉంది అని అర్థం. సింపుల్. యారు డేట్కి వెళ్ళొచ్చిండు నాకు తెలిసి 1వ శతాబ్దము 2వ శతాబ్దము. ఆ శకులు గికులు హూనులు ఎవడో ఈ మధ్య ఆసియా నుంచి ఒక 2000 సంవత్సరం కూడా అయి ఉంటుంది గంతే. 1వ 2వ శతాబ్దంలో వచ్చి ఉంటారు. ఏం పేరు వాళ్ళ పేర్లు 27 పేర్లు చెప్తున్నాడు. ఓకే, ఇది స్టార్టింగ్ నుంచి ఫస్ట్ మనకు దొరికిన కాడికి వాళ్ళ శాసనాల్లో దొరికిన కాడికి మొదటి బుద్ధుడు తన్హన్ కరో అంట. తర్వాత మేధాన్ కరో, తర్వాత సమరాంగ్ కరో. అంటే ఇప్పుడు ఈ పేర్లను బట్టి కూడా అది అప్పుడు ఎట్లా పేర్లు పెట్టేటోళ్ళు ఇది కూడా ఒక ఐడియా వస్తుంది చూడు. దీపాంకరో, కందానియో, మంగలో, సుమనో, రెబటో, సొవిటో, అనుమాదసి అంతే కదా, అనుమాదసి, పదుమో, నారదో, పదుముత్తరో, సుమేధ, సుజాతో, పియోదసి. ఆయన అంటాడు కదా మన ఈయన పేరు అశోకుడు పెట్టుకుంటాడు పియోదసి అని. ఓకే, అత్వదసి, దమ్మదసి, సిద్ధాతో, తిసో, ఫుసో, విపస్సి, సిఖి, బెస్సావు, కుకుసంధో. ఇతని పేరున్న అశోకుని శాసనం నేను చేశాను. ఇది కోనాగమనం. ఇంత చెప్పిన కోనాగమనం, మనం కోనాగమన అంటున్నాం. కోనాగమనం ఓ యాడ్ అవుతుంది. కశ్యప, గౌతము కాదు గౌతము. ఇవన్నీ పాలీ భాష ఉన్నట్టుంది. చెప్పినా కదా 28 మంది పేర్లు చెప్పినా కదా. వీటన్నిటికి శాసనాలు కూడా ఉన్నాయి. కరెక్ట్. ఇంకా ఈ ఆర్కియాలజీలో మనం ఇంకా రీసెర్చ్ చేస్తే అన్ని దొరుకుతాయి. ఓకే, ఇంకేమంటున్నాడు? ఫాస్ట్గా నేను ఎంత అయితే అంత నాలెడ్జ్ చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఎందుకంటే
ఇది యూజ్ అవుతుంది మనకి, అది భావితరాలకి మనకి వాస్తవాలు తెలవడానికి యూజ్ అవుతుంది కాబట్టి ఓపిక చెప్తున్నా. ఇది వజ్రయాన బౌద్ధ మతం ప్రస్తుతం హిందూ మతం అని పిలువబడుతుంది. కరెక్ట్, నేను చెప్పిన కదా, వజ్రయానం ఈజ్ నథింగ్ బట్ ఇలా చెప్తున్న హిందూయిజం. ఈ హీనయానం మహాయానంలో హీనయానంలో అసలు రూపమే లేదు, మహాయానంలో ఓన్లీ బుద్ధుడి రూపం ఉంది. ఇవాళ హిందూ మతం అంటున్న అన్ని వజ్రయానంలో వచ్చినాయి. ఇది ఎక్కడ ఇప్పటికీ ఎక్కువ పాపులర్ ఎక్కడ ఉందంటే నేపాల్, భూటాను, ఈ లద్దాఖ్ ఈ ప్రాంతంలో ఈ వజ్రయానం ఇప్పటికీ పాపులర్ ఉంది. ఈ శుద్ర శక్తులు, ఈ శుద్ర పూజలు ఇవన్నీ. సో అంటే దీని అర్థం ఏంది, ఈ ఆర్యుల వైదికం ఏంది, వారికి ఏం లేదు, విగ్రహం లేదు, ఏం లేదు, యజ్ఞము యాగము గంతే, అగ్ని పూజ బలులు గింతే వంది అంత మించి. అది కూడా ఎందుకు చేసిండు, ఆ పైనున్న దేవుడికి వీడికి ప్రకృతి దేవతలకి ఇంద్రుడికి వరునికి, మీరు చదవండి వేదాలలో, ఇంద్రుడికి వరునికి ఇవన్నీ వాళ్ళని తృప్తి వరిస్తే మనకు సకాలంలో వర్షాలు పడతాయి, ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు రావు. కాబట్టి వాళ్ళకి అవన్నీ పైకి పంపాలంటే ఎట్లా పంపుతావు, ఇట్లా ఈ యజ్ఞం లేచి కాలిస్తే పైకి పోతాయి పొగ రూపంలో అని వాని ఆలోచన. సింపుల్. ఓకే, వానికి ఆవు ఎందుకు దేవత, ఎందుకంటే ఆవు వేసే పెండ వానికి పిడికలుగా పనికి వస్తుంది, ఆ పిడికల ద్వారా యజ్ఞం చేస్తాడు, ఆవిచ్చే పాల ద్వారా వాడు నెయ్యి తయారు చేసుకొని ఆ యజ్ఞంలో వాడతాడు, కాబట్టి ఆవు దేవత. సింపుల్. ఓకే, గుర్రాన్ని అశ్వాన్ని వాడు అన్నిటికీ వాడేవాడు, ఆయనకి యుద్ధాలకి రథాలకి వాడు ఒక నుంచి ఒక ప్రాంతాలకు పోవడానికి గుర్రాలను వాడేవాడు. అట్లనే గుర్రం అంటే వానికి ఇష్టం కాబట్టి గుర్రం మాంసం తినేవాడు, దాన్ని చంపుకొని యజ్ఞ అట్లా ఇప్పటికీ తింటారు. ఆ కజకిస్తాన్లో వండి మీకు చెప్తారు. ప్రస్తుతం హిందూ మతం అని పిలువబడేది వాస్తవానికి వజ్రయాన బౌద్ధ మతం. కరెక్ట్. ఈ రోజుల్లో వజ్రయాన బౌద్ధ మతంలోని సిద్ధులను మాత్రమే ఋషులు అంటారు. వజ్రయాని బౌద్ధ సిద్ధుల శిల్పాలు మహారాష్ట్రలోని ప్రతి జిల్లాలో కనిపిస్తాయి. వీటిని శివుని విగ్రహాలుగా పిలుస్తారు. చాలాసార్లు చెప్పిన. అదేవిధంగా వజ్రయాని బౌద్ధ, శివుడు బుద్ధుడు వేరు కాదు, రెండు ఒకటే. వజ్రయాని బౌద్ధ, అందుకే శివుడు కూడా ఇట్లనే ధ్యానంలో ఉంటాడు కదా, ధ్యాన పొజులు ఉంటాడు కదా. సో వజ్రయాని బౌద్ధ ఆరామాలను ఈ రోజుల్లో హిందూ దేవాలయాలు, శివాలయాలు, ఖండోబా దేవాలయాలు అని పిలుస్తారు. భారతదేశంలో బౌద్ధ మత మరణాన్ని ఒక వజ్రయాన హఠయోగ మోసం చేసింది. జేమ్స్ మల్లిన్సన్ 2019. 8వ శతాబ్దం తర్వాత బౌద్ధం కనుమరుగైపోయిందని, ఆ తర్వాత బ్రాహ్మణీయ హిందూ మతం ఏర్పడిందని చాలా మంది నమ్ముతారు, కానీ ఇది తప్పుడు సమాచారం. 8వ శతాబ్దం తర్వాత నాథ్, సిద్ధ మరియు సెయింట్ బౌద్ధ సన్యాసులు బౌద్ధ మతాన్ని సజీవంగా ఉంచారు. 16వ శతాబ్దంలో టిబెటన్ బౌద్ధ సన్యాసులు భారతదేశాన్ని సందర్శించారు మరియు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు తమ బస గురించి కూడా వివరణ రాశారు. టిబెటన్ బౌద్ధ సన్యాసులు 16వ శతాబ్దంలో బౌద్ధ మతం వజ్రయాన రూపంలో భారతదేశం అంతటా మనుగడ సాధించిందని చెప్పారు. కరెక్ట్. అంటే ఇవాళ మనకున్న హిందూయిజమే బుద్ధిజము, ఈ ఆర్యుల కొంత చెత్త తీసేస్తే. కాబట్టి బుద్ధిజం ఎక్కడికి పోలేదు. ఓకే, లెట్స్ మేక్ ఇట్ సింపుల్. సో ఇది టిబెటన్ బౌద్ధ సన్యాసులు 16వ శతాబ్దంలో బౌద్ధ మతం వజ్రయాన రూపంలో భారతదేశం అంతటా మనుగడ సాధించిందని చెప్పారు. కరెక్ట్. అదే టిబెటన్ సన్యాసి మహారాష్ట్రలోని కన్హేరి గుహ, పన్హలే కాజీ వంటి పురాతన బౌద్ధ ప్రదేశాల్లో బౌద్ధ సన్యాసులతో ధర్మ గ్రంథాలను అధ్యయనం చేశాడు. గోక్నాథ్, మచ్చింద్రనాథ్ వంటి నాథ్ సాధువులు నిజానికి నాథ పంథీ బౌద్ధ సన్యాసులు. 84 బౌద్ధ సిద్ధులలో ఒకరైన మచ్చింద్రనాథ్ని మహిపా సిద్ధ అని కూడా పిలుస్తారు. మచ్చింద్రనాథ్ యొక్క ప్రధాన నివాసం ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం బౌద్ధ విహారం. దీనిని మధ్యయుగ కాలంలో కడలి అడవి అని కూడా పిలుస్తారు. నేటికి శ్రీశైలంలో మంజునాథ శివుడు పూజలు అందుకుంటున్నాడు. సాక్షాత్తు మంజు శ్రీ బోధిసత్వుడు. 100% అంగీకరిస్తాం, 100%. ఈ విధంగా బౌద్ధ మతం వజ్రయాన బౌద్ధ మతం రూపంలో నేటి భారతదేశంలో ఇప్పటికీ సజీవంగా ఉంది మరియు బహుజన ప్రజలందరూ వజ్రయాని బౌద్ధ ప్రజలు. కరెక్ట్, వెల్ డెడ్ బ్రదర్. ఈ డాక్టర్ ప్రతాప్ చట్సే, బౌద్ధ అంతర్జాతీయ నెట్వర్క్. గుడ్ రీసెర్చ్. చదువుతాం ఈ కామెంట్స్ చదువుతాం. కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి కదా మనకు, ఇది వీడియో చూసిన వాళ్ళకి పూర్తిగా మనకి పూర్తి సమాచారం రావాలని ఓపిక చదువుతున్నాం. నుదుటిపై టిక్కా అంటే తిలకం, అదే బొట్టు పూయడం పురాతన బౌద్ధ సాంప్రదాయం. ఆర్యులకు బొట్టు కాన్సెప్ట్ లేదు. నుదుటిపైన టిక్కా లేదా బిందీని పూయడం బౌద్ధులచే ప్రారంభించబడింది. తథాగత్ బుద్ధుని యొక్క 32 సంకేతాల్లో ఇది బుద్ధుని నుదుటిపై ఉన్న టిక్కాను ప్రస్తావించిన 31వ సంకేతం. దీనిని పాలీ భాషలో
ఉన్నా లేదా ఉర్నా అని పిలుస్తారు. లఖనా సుక్త అందులో రాయబడింది. ఉర్నా అనేది బుద్ధుని జ్ఞానోదయం లేదా బోధిని సాధించడానికి చిహ్నం. ఈ బొట్టు అనేది జ్ఞానోదయం పొందిన తర్వాత 2 కనుబొమ్మల మధ్యన 3వ కన్ను జ్ఞాననేత్రం కలిగి ఉన్న బుద్ధుని నుదుటి నుండి జ్ఞానం యొక్క కాంతి వెలువడింది. దీనికి ప్రతీకగా బుద్ధుని నుదుటిపై బుద్ధత్వాన్ని సూచించే చుక్కను చూపించారు. అంటే ఇక్కడ మనకి ఇక్కడ బ్రాండ్ ఉంటుంది కదా, సో నేను జ్ఞానవంతుడైందని అదొక సూచికగా ఇక్కడ ఒక బొట్టు పెట్టే కాన్సెప్ట్ వచ్చింది. ఇది అంటే మనం ఇవాళ పాటిస్తున్నాయని బుద్ధిజమే, ఇవాళ హిందూయిజం అంటున్నాయని. హిందూ శబ్దం ఈ ఆర్యుల పుస్తకాలు లేదు. ఓకే, బుద్ధుడిలాగే బోధిసత్వుడు కూడా జ్ఞానోదయం పొందే ప్రయాణికుడు. అందుకే అతని తలపై కూడా ఒక బింది చూపబడుతుంది. బోధిసత్వ తలపై కూడా బుద్ధత్వాన్ని చూపించే చుక్కను చూపించడానికి కారణం ఇదే. బుద్ధుడు మరియు బోధిసత్వాల ప్రేరణతో ప్రాచీన బౌద్ధ కాలంలో సాధారణ బౌద్ధ అనుచరులు కూడా నుదుటిపై టిక్కా ధరించేవారు. అదే బొట్టు తిలకం. స్త్రీ పురుషులు ఇద్దరికి టిక్కా ధరించేవారు. బుద్ధుని జ్ఞానం కూడా అగ్నిజ్వాల వలె పరిగణించబడును. అందువల్ల ఉష్ణివ్ బుద్ధుని తలపై అగ్నిజ్వాల వలె చూపబడుతుంది. అంటే జ్ఞానం బేసికల్ గా ఇది మొత్తం జ్ఞానం. పేరే బుద్ధుడు అంటేనే జ్ఞానం, బుద్ధి. ఓకే, కాబట్టి జ్ఞానానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చిర్రు అనేది మనం గమనించాలి. ఆ యూనివర్సిటీలు, గ్రంథాలయాలు, ఇదంతా. ఓకే, సో అది మన గొప్పతనం. ఈ జ్ఞానాన్ని వాడు తీసేస్తున్నాడు ఈ ఆర్యుడు. బుద్ధుని తలపై నిలబడి ఉన్న టిక్కా కూడా చూపబడింది. అందుకే బౌద్ధులు కూడా నిలబడి టిక్కాను తలపై ధరించేవారు. 13వ శతాబ్దం తర్వాత బ్రాహ్మణులు భారతదేశాన్ని పూర్తిగా ఆక్రమించారు మరియు బౌద్ధ వారసత్వం మరియు సాంప్రదాయాలను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారు. దీని కింద తలపై వృత్తాకార టిక్కీ లేదా నిలువు తిలకం వర్తించే బౌద్ధ సాంప్రదాయం బ్రాహ్మణీకరించబడింది. బోధ్గయాలోని బౌద్ధ ప్రజలు తమ నుదుటిపై టిక్కా ధరించే వారిని టికైత్ అని పిలిచేవారు. కానీ ఈ రోజుల్లో బ్రాహ్మణవాదం ప్రభావం కారణంగా వారు తమను తాము బ్రాహ్మణవాద భూమిహార్ బ్రాహ్మణులుగా పిలుచుకుంటున్నారు. డాక్టర్ ప్రతాప్ చెట్సే, బౌద్ధ అంతర్జాతీయ నెట్వర్క్. గుడ్ జాబ్ బ్రదర్, గుడ్ జాబ్. మంచి రీసెర్చ్ చేసిండు ఆయన. బ్రదర్కి అప్రిషియేట్ చేయాలి. 9వ శతాబ్దం చోళరాజుల పాలనలో వరకు ఏ రాజు కూడా ఈ దేశంలో బ్రాహ్మణ మతం ఉందని, వైదిక లేదా హైందవ లేదా హిందూ దేవీ దేవతల కోసం మందిరాలు నిర్మించామని, వారికి సహాయ సహకారాలు అందించామని ఎక్కడా కూడా శాసనాలు రాయించలేదు. మెజారిటీ శాసనాలన్నీ బౌద్ధానికి సంబంధించినవి ఉన్నాయి. కరెక్ట్. అలాగే విదేశాల నుండి వచ్చిన యాత్రికులు మెగస్తనీసు క్రీస్తు పూర్వం 3వ శతాబ్దము, పాహియాను క్రీస్తు శకము 3వ శతాబ్దము, 6-7 శతాబ్దాల మధ్యన చైనీస్ యాత్రికులు హుయాన్ సాంగ్. ఓకే, ఇలా చెప్పుకుంటూ పోతే 11వ శతాబ్దం వరకు అరబిక్ రచయిత అల్బెరుని వరకు ఎవరు కూడా వారి గ్రంథాల్లో బ్రాహ్మణ మతం ఉందని ఎక్కడా రాయలేదు. వింటున్నారా? అశోకుడు 84,000 స్తూపాలు నిర్మించినా ఎక్కడ కూడా బ్రాహ్మణ మతం ఉందని చెప్పలేదు. ప్రపంచంలో ఎక్కడైనా చరిత్రను అంచనా వేయాలంటే నిర్మాణాలు, శిలాశాసనాలు బట్టి అవి ఏ కాలం నాటివో అంచనా వేస్తారు. ఈ విషయం చరిత్రకారులకు కూడా తెలుసు. కరెక్ట్. ఇక భాష మరియు వేద గ్రంథాల విషయానికి వస్తే సంస్కృత భాష 10వ శతాబ్దం నుండే కనబడుతుంది. వేదాలు చారిత్రకమైనవి, పురాతనమైనవి అయితే ఆ వేదాలలో బుద్ధుని ప్రస్తావన ఎందుకుంటుంది చెప్పండి ఎట్లా? ఓకే, ఆ వేదాల్లో అక్బర్ బాబర్ ప్రస్తావన ఎందుకుంటుంది? ఆ వేదాల్లో బ్రిటిష్ రాణి విక్టోరియా రాణి గురించి ఎందుకుంటుంది? ఇవన్నీ చరిత్రకారులకు, రచయితలకు తెలియవా అంటే మన చెవులలో తామర పూలు పెడతా ఉన్నాడు ఈ బాపనుడు. అయితే విచిత్రం ఏంటంటే మన దేశంలో కొందరు రచయితలు, చరిత్రకారులు, పురావస్తు శాఖలో పనిచేసిన అధికారులు ఆర్యుల దండయాత్ర జరిగిందని, క్రీస్తుపూర్వం 15వ శతాబ్దం నుండే బ్రాహ్మణుల వలస వచ్చారని, పుష్యమిత్ర శృంగానే బ్రాహ్మణ రాజు ద్వారా బ్రాహ్మణులు బలపడ్డారని, గుప్తుల కాలంలో వేదాలు రాసుకున్నారని, 6వ శతాబ్దం నాటికి వైదిక మతం ఈ దేశంలో బలపడిందని చెప్తూ వచ్చారు. ఇప్పటికీ కూడా ఆ వాదన బలపరుస్తున్నారు కొందరు మాత్రమే. వైదికులు చెప్పారంటే ఒక అర్థం ఉంది, వారి మతాన్ని బలపరచుకోవడానికి చెప్పారు. మరి చరిత్రకారులు, రచయితలు బ్రాహ్మణ మతాన్ని పురాతనమైన మతంగా ఎందుకు చెప్పాల్సి వస్తుంది? నాకు సమాధానం కావాలి. గుడ్. ఎవరు? నేనేమైనా పొరపాటు మాట్లాడుతున్నానా? నేను అడిగిన ప్రశ్నలు తప్ప అయితే సరి చేసుకుంటాను. మీ బండిపల్లి శివారెడ్డి, బోధిసత్వుడు ఛానల్ పెట్టుకున్నాడు. సో గుడ్ క్వశ్చన్స్ బ్రదర్. కొంచెం వదిలే, ఎక్కువలే. బుద్ధుని కుమారుడు రాహుల్. ఓకే, గొప్ప ధర్మబోధకుడు, కరుణామయ స్వభావము మరియు త్యాగశీలత వలన అర్హత్ స్థితికి చేరాడు. అర్హత్ అనేది ఒక గుడ్ టైటిల్, ఇప్పుడు ఋషి లెక్క. ఓకే, సో సంఘ్ క్రమశిక్షణ బాధ్యత గౌరవనీయులైన భంటే రాహుల్ పై ఉంది. భిక్షు సంఘంలో చేరే సన్యాసులకు శిక్షణ ఇచ్చే ప్రధాన బాధ్యత భంటే రాహుల్ పై ఉంది. మహాయాన బౌద్ధ మతం ప్రకారం జపాన్లో సొంజా అంటే
అర్హత్ స్థితికి చేరుకున్న సన్యాసులు, వాళ్ళని సొంజా అంటారంట జపాన్లో. సంజా ఇది సెయింట్ అనే పదాన్ని పోలిన పదం, కరెక్ట్. జపాన్లో 16 అర్హత్ సాంగ్లు గౌరవనీయమైనవిగా పరిగణించబడతాయి. వాటిలో ఒకటి రగోరా సోంజా. ఈ రగోరా సోంజా మరోవర కాదు, బుద్ధుని కుమారుడు రాహుల్ అంట. ఓకే, అని జపాన్కి పోయిండైతే. జాపనీస్ వర్ణమాలలో లాకు బదులుగా రా అనే అక్షరం. బ్రాహ్మణ సాహిత్యం, బౌద్ధానంతర సాహిత్యం, ఇందులో ఎటువంటి సందేహం లేదు. రామాయణంలోని అన్ని పాత్రలు బుద్ధ జాతక మరియు బుద్ధ ఇతిహాసం నుంచి ప్రేరణ పొందాయి. హనుమంతుడు కూడా అలాంటి వర్ణంలో ఒకటి. హనుమంతుని విగ్రహం, దాని ఛాతీలో రాముని విగ్రహం ఉంది. దిగువన ఉన్న విగ్రహం బుద్ధుని కుమారుడు బంటే రాహుల్ విగ్రహానికి నకలు. ఇది మాత్రమే కాదు, హనుమాన్ చాలీసా కూడా బుద్ధుని జై మంగల్ అత్త గాథ నుండి దొంగిలించబడింది లేదా ప్రేరణ పొందింది. జపాన్లోని బంటే రాహుల్ లేదా రగోరా సోంగా మరియు హనుమంతుని విగ్రహాన్ని చూసిన తర్వాతే మీరు ఊహించవచ్చు. అంటే ఇప్పుడు రగోరా సోంగా అని గూగుల్లో కొట్టండి, ఏమొస్తుందో చూద్దాం. బ్రాహ్మణ సాహిత్యం మరియు అన్ని పాత్రలు బౌద్ధ మతం నుండి కాపీ చేయబడాయి. బ్రాహ్మణ అది వేరేది, నేను చెప్పింది బ్రాహ్మణిగా కొంతనే, మిగిలినంతా ఇవాళ హిందూయిజం అంటుంది. హిందూయిజం ఇస్ నథింగ్ బట్ బుద్ధిజం. ఏది బౌద్ధ మతం నుండి దొంగిలించబడింది. అమిత్ నర్వాడే, బౌద్ధ అంతర్జాతీయ నెట్వర్క్. గుడ్ రీసెర్చ్. ఓకే, ఇదేమంటారు, పూర్వం ప్రజలను జ్ఞానవంతులుగా ఉంచడానికి కల్పిత కథలు రాసి వారిని వివరించేవారు, నాటకాలు కూడా వేసేవారు. వజ్రయాన కాలం అంటే 5వ శతాబ్దం వచ్చేసరికి ఈ కథలను విహారాల్లో శిల్పాల రూపంలో చెక్కించడం మొదలెట్టారు. అంటే 5వ శతాబ్దం దాకా తెరావాదము లేదంటే హీనయానము, మహాయానం మాత్రమే ఉండే. ఓకే, కానీ ఇప్పుడు తర్వాత 5వ శతాబ్దం నుంచి ఈ కథల రూపంలో, స్టోరీ రూపంలో ఇష్టపడుతున్నారు అన్నట్టు. దే వాంట్ మోర్ ఎంటర్టైన్మెంట్. ఓకే, అందుకని పూర్వం ప్రజలు జ్ఞానవంతులుగా ఉంచడానికి కల్పిత కథలు రాసి వాటిని వివరించేవారు, నాటకాలు కూడా వేసేవారు. వజ్రయాన కాలం అంటే 5వ శతాబ్దం వచ్చేసరికి ఈ కథలను విహారాల్లో శిల్పాల రూపంలో చెక్కించడం మొదలుపెట్టారు. అందులో భాగంగా తెరావాద జాతకాలు 547 పద్యాలను కలిగి ఉన్నాయి. కింది జాబితాలో పాలీ సాంప్రదాయం చెందిన కొన్ని ముఖ్యమైన జాతక కథలు. ఓకే, సింహం చర్మంలో గాడిద, సిహచమ్మ జాతకం, మర్రి జింక, కోడి మరియు పిల్లి, కుక్కు జాతకం, ఇట్లా చాలా ఉన్నాయి. 4 శ్రావ్యమైన సౌతలేని, అవి మీకు బోర్ అవుతుందని. బౌద్ధ బోధనలు వ్యాప్తి చేయడానికి జాతకాలు ముఖ్యమైనవి. ఓకే, జాతక పారాయణాలు, జాతకాలు. ఎక్కడ 7వ శతాబ్దంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హియాన్ సింగ్ ప్రకారం జాతక నాటకాలు భారతదేశంలోని 5 దేశాల అంతటా ప్రదర్శించబడ్డాయి. ఈ ప్రదర్శన సంస్కృతి ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించింది. టిబెట్లో విశ్వాంతర జాతకం, తెరావాద దేశాల్లో. ఓకే, అంటే ఇప్పుడున్న హిందూయిజంలో ఉన్నాయని 5వ శతాబ్దం నుంచి ఈ బుద్ధిజంలో స్టార్ట్ అయినాయని చెప్తున్నాడు. దత్తాత్రేయుడు బుద్ధుడు తప్ప మరొకరు కాదు. బహుజనులందరికీ బుద్ధ రూప దత్తాత్రేయ జయంతి, సిరిదత్త శుభాకాంక్షలు. తథాగత బుద్ధుడిని సెల్టిక్ ప్రజలు అని పిలుస్తారు. థోర్ ట్యూట్స్, అదే బేసికల్గా ఇలా దీని మొత్తం సారాంశం ఏంటంటే అదే ఏముంది మధ్యయుగ కాలంలో వజ్రయాన శాఖ బౌద్ధ మతంలో ఉద్భవించింది. దీనిని బౌద్ధ బోధకులు సిద్ధులు అని పిలిచేవారు. వజ్రయానానికి చెందిన 84 మంది సిద్ధులు ప్రసిద్ధి చెందారు. వీరు దోహా పద్ధతిని కనుగొన్నారు మరియు బుద్ధ ఓగాన్ అనే దోహా ఇప్పటికీ బీహార్, బెంగాల్ వంటి ఈశాన్య భారతదేశంలో ప్రసిద్ధి చెందింది. మచ్చేంద్రనాథ్ మరియు గోరఖ్నాథ్ సిద్ధులలో చాలా ప్రసిద్ధి చెందినవారు. మచ్చేంద్రనాథ్ యొక్క బౌద్ధ నామం లూయిపా. ఇతను 84 బౌద్ధ సిద్ధులలో అత్యంత ప్రసిద్ధ సిద్ధుడు. ఓకే, మరియు గోరఖ్నాథ్ అతన్ని తన గురువుగా భావించేవాడు. దత్తాత్రేయ అనుచరులు గోరఖ్నాథ్ దత్తాత్రేయ నుండి యోగ శాస్త్రాన్ని నేర్చుకున్నారని చెప్పారు. నిజానికి గోరఖ్నాథ్ ఈ బౌద్ధ సిద్ధుడైన లూయిపా నుండి యోగా విద్యను నేర్చుకున్నాడు. ఇది గోరఖ్నాథ్ యొక్క దత్తాత్రేయ లూయిపా అని మరియు అతని ఆదర్శం తథాగత బుద్ధ అని స్పష్టం చేస్తుంది. అంటే బేసికల్గా ఈ ఆర్టికల్ స్టోరీ అంతా ఏంటంటే దత్తాత్రేయుడు ఈజ్ నథింగ్ బట్ బుద్ధుడి రూపమే అని. 18వ శతాబ్దంలో దత్తాత్రేయ యొక్క ఈ బౌద్ధ భావనను నాథ్ శాఖ మరియు మహానుభావ శాఖ స్వీకరించింది మరియు దాన్ని బ్రాహ్మణీకరించింది. అయితే ఏమంటున్నాడు, మాలిన్సన్ నాథ్ సాంప్రదాయం ప్రకారం.
ఓకే. 15వ శతాబ్దం వరకు దత్తాత్రేయను ఒక తల 2 చేతులు మరియు బౌద్ధ భిక్షువు వేషంలో చూపించారు. బాదామిలోని 12వ శతాబ్దం శిల్పాల్లో దత్తాత్రేయుడు కూడా ఇదే పద్ధతిలో ఉంటుందా. బాదామి అంటే ఈ కర్ణాటకలో వస్తుంది. 12వ శతాబ్దం శిల్పాల్లో దత్తాత్రేయుడు కూడా ఇదే పద్ధతిలో ఉన్నాడంట. ఏమని, దత్తాత్రేయునికి ఒక తల ఉంటుందంట, 2 చేతులు ఉంటాయంట, బౌద్ధ భిక్షువు రూపంలో ఉంటాయంట. 9వ మరియు 10వ శతాబ్దాల్లో తర్వాత వజ్రయాని బౌద్ధ శాఖ నాథ్ పంత్ పేరుతో బ్రాహ్మణీకరించబడింది. 9-10వ శతాబ్దాల్లో. అర్థమైందా? ఏమంటాడు బ్రాహ్మణీకరించబడింది. దీని కారణంగా బౌద్ధ మతం సులభంగా బ్రాహ్మణ మతంలో విలీనం చేయబడింది. దీనిని ఈ రోజుల్లో హిందూ మతం అని పిలుస్తారు. మంజుశ్రీ బోధిసత్వ మంజునాథ అనే పేరుతో ఊహాత్మక శివుని రూపంగా పరిగణించబడ్డాడు. అదేవిధంగా దత్తాత్రేయ ఈ బౌద్ధ చిహ్నాన్ని నాథ్ పంత్ పేరుతో బ్రాహ్మణీకరించి మింగేశాడు. తథాగత బుద్ధుణ్ణి బుద్ధ దత్త అని కూడా అంటారు. అనకాలిప్సిస్. దత్తాత్రేయ అనేది బుద్ధుని మరొక పేరు తప్ప మరొకటి కాదు. 100% నేను అగ్రీ చేస్తాను. మరియు బుద్ధుడు దత్తాత్రేయ దేవత పేరుతో బ్రాహ్మణీకరించబడ్డాడు అని ఇది స్పష్టం చేస్తుంది. డాక్టర్ ప్రతాప్ చట్సే, బౌద్ధ అంతర్జాతీయ నెట్వర్క్. వింటున్నాం ఇట్లా. ఇంకొక 2 ఉన్నాయి, ఫాస్ట్ గా చదువుతాం. బుద్ధుడు ఏది హుయాన్ సాంగ్ పిఠాపురం అంటే ఆంధ్రప్రదేశ్ ఉంది కదా, గోదావరి జిల్లాలో. ఇక్కడ గోదావరి జిల్లాలో. సో హుయాన్ సింగ్ పిఠాపురాన్ని సందర్శించాడా. హుయాన్ సాంగ్ అని చెప్పిన కదా, క్రీస్తు శకం 631 సంవత్సరంలో భారతదేశం ప్రవేశించి 645లో తిరిగి చైనా వెళ్ళిపోయాడు. అంటే ఎన్నేళ్ళు? 14 ఏళ్ళు మన దేశంలో ట్రావెల్ చేసిండు. ఎవరు? యువాన్ చ్వాంగ్. కానీ మనమేమో హ్యుయాన్ సాంగ్ అంటారు. సో యువాన్ చ్వాంగ్. ఓకే. క్రీస్తు శకం 631 శతాబ్దంలో భారతదేశం ప్రవేశించి 645లో తిరిగి చైనా వెళ్ళిపోయాడు. ఇతడు ఆంధ్ర దేశాన్ని శక సంవత్సరం 635-36లో అంటే వచ్చిన 4 ఏళ్లకి మధ్యలో సందర్శించాడు. హుయాన్ సాంగ్ కోసల నుండి బయలుదేరి అంటోలో చేరుకున్నాను. దీని రాజధాని పింకిలో లేదా పించి అని పేర్కొన్నాడు. ఆంటోలో అని చరిత్రకారులు ఆంధ్రాగా గుర్తించారు. ఇది క్రీస్తు శకం మొదటి శతాబ్దానికి చెందిన రోమన్ చరిత్రకారుడు ప్లీనీ చెప్పిన అందారా పదంతో సరిపోతుంది. ఇక పింకిలో అంతే కదా, పింకిలో పదాన్ని జూలియన్ అనే చరిత్రకారుడు కొంత సంశయపూర్వకంగా వింగిలా లేదా వేంగి కావచ్చునని పెదవేంగి పశ్చిమ గోదావరి అన్నాడు. ఫెర్గుసన్ ఈ రాజధాని ఎక్కడో తెలియడం లేదు కానీ ఉచ్చారణ రీత్యా వేంగి పేరుతో సరిపోతుందని చెప్పాడు. హుయాన్ సాంగ్ పింకిలో నుంచి దక్షిణ వైపున 1000 లీలు ప్రయాణించి తెనకాచెక పేరు చేరుకున్నట్లు చెప్పాడు. తెనకాచెక అనే ప్రాంతాన్ని చాలా సులభంగా ధరణికోట, గుంటూరు జిల్లా లేదంటే ధాన్యకటకం అంతేగా ధాన్యకటకంగా అందరూ గుర్తించారు. హుయాన్ సాంగ్ 1000 లీలు అంటారంట, అంటే ట్రావెల్ చేసేది, ప్రయాణించానని అన్నాడు. హుయాన్ సాంగ్ కొలతలను అతను భారతదేశంలో సందర్శించిన ప్రాచీన నగరాల మధ్య దూరంతో పోల్చి చూసి కన్నింగ్హామ్ అనే ఒక బ్రిటిష్ అధికారి 40 లీలు అంటే 6.7 మైలుగా తేల్చాడు. అంటే 6 లీలు ఒక మైలు దూరం. 6 లీలు అంటే 1 మైలు అంట, లీలు అనేటోళ్ళు అంట వాళ్ళు అప్పుడు కొలిసేదాన్ని దూరాన్ని. 6 లీలు 1 మైలు అయితే 1000 లీలు 167 మైళ్ళు అవుతుంది. పింకిలోని వేంగి అనుకుంటే వేంగి నుంచి ధరణికోటకి దూరం 167 మైళ్ళు లేదు, 70 మైళ్ళే. కనుక హుయాన్ సాంగ్ చెప్పిన ఆంధ్ర రాజధాని పింకిలో వేంగి అయ్యే అవకాశం లేదు. పింకిలో అనేది ధరణికోట నుండి 167 మైళ్ళ దూరంలో ఉండే మరొక పట్టణం అవ్వాలి. అది పిఠాపురం కావచ్చు అని అంటున్నాడు. ఓకే, ఎందుకంటే ధరణికోట నుంచి పిఠాపురానికి దూరం 160 మైళ్ళు. ఇది హుయాన్ సాంగ్ చెప్పిన 1000 లీల దూరానికి సరిపోతుంది. హుయాన్ సాంగ్ ఈ ప్రాంతాన్ని క్రీస్తు శకము 635 లేదా 36 మధ్యలో సందర్శించాడు. అది కుబ్జ విష్ణువర్ధుడు అనే రాజు పరిపాలించేవాడు ఈ పిఠాపురాన్ని. పిఠాపురం అంటే గోదావరి జిల్లాలో ఇప్పుడు ఈ యొక్క మన పవన్ కళ్యాణ్ ఏదైతే రిప్రజెంట్ చేస్తుండో అది పిఠాపురం. అప్పటికి శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు విస్తరించిన ఆంధ్ర ప్రాంతానికి వేంగి రాజధానిగా లేదు, పిఠాపురం రాజధానిగా ఉండేదంట. ఈ కోణంలోంచి ఆలోచించి చూస్తే హుయాన్ సాంగ్
కోసల నుంచి ధరణి కోటకు పిఠాపురం మీదుగా వెళ్లి ఉంటాడని భావించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఇలా ధాన్య కటకము లేదా ధరణి కోట అనేది అప్పుడు బుద్ధిస్ట్ యొక్క ఫేమస్ ప్లేస్లలో ఇది ఒకటి అని అర్థం. అట్లా కోసల నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి ఇట్లా ఈ ధరణి కోటకి ధాన్య కటకంకి రావాలంటే అమరావతికి రావాలంటే మధ్య మార్గంలో ఈ పిఠాపురం ద్వారా వచ్చాడని దాని సారాంశం. ఓకే, పింకిలో లేదా పిఠాపురం గురించి హుయాన్ సాంగ్ చెప్పిన వర్ణనలు ఇవి. అప్పుడు ఎట్లుండే ప్రజల జీవన విధానం అది లేకపోతే అక్కడ ఏముండే అని చెప్తున్నాడు. ఈ ఆంధ్రదేశము వైశాల్యము 3000 లీలు. దీనికి రాజధాని పింకిలో. అంటే ఆయన చైనా పుస్తకం రాసుకున్నది దాన్ని మనకు అర్థమయ్యే భాషలో చెప్పే ప్రయత్నం చేస్తారు. దీనికి రాజధాని పింకిలో పిఠాపురం. దీని విస్తీర్ణము 20 లీలు. ఇక్కడ సారవంతమైన నేలలు కలవు. తేమ వేడి అధికము. ఇక్కడి ప్రజలు సాహసం కలవారు. వీరి భాష మధ్య భారతదేశ భాష కన్నా భిన్నంగా ఉంది. అంటే ఈ హిందీయో పాలియో ఏం మాట్లాడారో కానీ ఇది వేరే భాష ఉంది అని చెప్తున్నాడు. లిపి మాత్రం మధ్య భారతదేశ లిపి వలె ఉన్నది. అంటే బ్రహ్మి లిపి కావచ్చు. అంటే భాష వేరుంది కానీ రాసేది అక్షరాలు సిమిలర్ ఉన్నాయి అంటున్నాడు. ఈ రాజధాని సమీపంలో 30కి పైగా బౌద్ధ ఆరామాలు, 3000 మంది భిక్షువులు ఉన్నారు. అంటే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో అనేక బౌద్ధ ఆరామాలు కనిపిస్తున్నాయి కదా, వాటి గురించి చెప్తున్నట్లు లెక్క. ఒక సంఘారామం కలదు. ఓకే, ఇది పెద్ద పెద్ద గదులతో, అంతస్తులతో, అందమైన అలంకారంతో శోభిల్లుచున్నది. ఇందులో ఉన్న బుద్ధుని విగ్రహం సుందరముగా జీవకళ ఉట్టిపడుతూ ఉన్నది. ఈ సంఘారామము ప్రాంగణమున కొన్ని 100 అడుగుల ఎత్తైన స్తూపం ఒకటి కలదు. ఈ సంఘారామమును స్తూపమును అచలుడు అను శిల్పి నిర్మించాడు. అచలుడు. ఓకే, ఇక్కడి నుండి నైరుతి దిక్కుగా 20 లీల దూరంలో ఒంటరిగా ఒక కొండపై శిలాస్తూపము అశోకవనము కలదు. ఇచ్చట జిన బోధిసత్వుడు తన ప్రవచనాలను అందించి మహిమలు చూపి అనేక మందిని తన అనుయాయులను చేసుకున్నాడట. హుయాన్ సాంగ్ పింకిలో అంటే పిఠాపురం సందర్శించిన సమయంలో చూచిన బౌద్ధ ఆరామాలు, స్తూపాల్లో కొన్ని మనకు ఈ ప్రాంత పరిసరాల్లో నేటికి శిథిలాల రూపంలో కనిపిస్తాయి. 100%. పిఠాపురం సమీప ప్రాంతాలైన గొల్లప్రోలు, కొడవలి, మల్లవరం, అన్నవరం, కొత్తపల్లి, కుమ్మరిలోవ, గోపాలపట్నం, శృంగవృక్షం, రంప ఎర్రంపాలెం, కోరుకొండ, ఎర్రవరం, పెద్దాపురంలలో అసంఖ్యాకమైన బౌద్ధ అవశేషాలు కలవు. పిఠాపురానికి 7 కిలోమీటర్ల దూరంలో కల గొల్లప్రోలు ఎవి నగరం గ్రామంలో ఇటీవల భారీ బౌద్ధ స్తూపాన్ని గుర్తించారు. ఇక్కడి శిథిలాల్లో గాంధార శిల్ప శైలిలో చెక్కిన బుద్ధుడి తలభాగం దొరికింది. స్తూపం వద్దకు వెళ్ళటానికి రాతితో చెక్కిన మెట్లు కలవు. అంటే పెద్దది అన్నట్టు. ఇంకా లోతైన పరిశోధనలు జరిగితే మరిన్ని ప్రాచీన అవశేషాలు ఈ ప్రాంతంలో బయటపడతాయి. 100%. కాకపోతే ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఉన్న గాడికులంతా బాగున్నారు నా కొడుకులే. పిఠాపురంలోని సమీపంలోని చిత్రాడ వద్ద వజ్రయానానికి చెందిన బౌద్ధ అవశేషాలు లభించాయి. చేబ్రోలు వద్ద కూడా క్రీస్తుపూర్వం నాటి బౌద్ధ జైన విగ్రహాలు బయటపడ్డాయి. పింకిలో పిఠాపురంలో 30కి పైగా బౌద్ధ ఆరామాలు ఉన్నాయి అన్న హుయాన్ సాంగ్ ధాన్య కటకంలో చాలా బౌద్ధ ఆరామాలు ఉన్నాయి, కానీ చాలా మటుకు ఖాళీగా ఉన్నాయి. మహాసంఘికకి చెందిన భిక్షువులు మాత్రమే 1000 మంది వరకు ఉన్నారు. 100కు పైగా దేవాలయాలు ఉన్నాయని చెప్పడం ఆసక్తికరం. అంటే ఆంధ్రాలో బౌద్ధం ధాన్య కటకంలో అప్పటికి క్రమేపీ కనుమరుగవుతూ ఉండగా పిఠాపురం వద్ద మెరుగైన స్థితిలో ఉండేదని భావించవచ్చు. అంటే ఆ రాజును బట్టి ఉంటుంది. హుయాన్ సాంగ్ చెప్పిన వర్ణనను బట్టి పింకిలో లేదా పిఠాపురం గొప్ప బౌద్ధ క్షేత్రంగా విలసిల్లిందని అర్థమవుతుంది. పిఠాపురం సమీప ప్రాంతాల్లో నేడు అడుగడుగున అసంఖ్యాకంగా బౌద్ధ అవశేషాలు బయటపడుతున్నాయి. 1848లో పిఠాపురంలోని ఒక దిబ్బ వద్ద జరిపిన తవ్వకాల్లో ఒక గాజు భరణి దొరికిందని, దానిలో పచ్చలు, కెంపులు, పగడాలు, కొన్ని ముత్యాలు, స్వర్ణంతో చేసిన నగిషీలు ఉన్నాయని, వాటిని మద్రాస్ మ్యూజియంకు పంపడం జరిగిందని ప్రముఖ బ్రిటిష్ చరిత్రకారుడు వాల్టర్ ఎలియట్ పేర్కొన్నాడు. ఓకే, దొరుకుతున్న ఆధారాన్ని బట్టి హుయాన్ సాంగ్ వర్ణించిన ఒకనాటి పింకిలో నేటి పిఠాపురం కావచ్చు అనే ప్రతిపాదనను అంత సులభంగా తోసిపుచ్చలేము. తూర్పుగోదావరి జిల్లా ప్రాచీన పట్టణాలు అనే పుస్తకంలో పిఠాపురం వ్యాసంలోని కొంత భాగం అంటున్నారు. So much research has to be done to know the facts. Okay, యుద్ధం అస్త్రశస్త్రాలతో కాదు శాస్త్రాలతో చేయండి. ఎవరు? డాక్టర్ దేవరాజు మహారాజు, సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవన శాస్త్రవేత్త. ఏమంటున్నారు బ్రదర్? భారతదేశ చరిత్రలో అత్యంత శక్తిమంతులు నాగులు అంటే నాగుపాములు అని కాదు, అది ఒక తెగ. దేశంలో చాలా చోట్ల ఈ తెగ వ్యాపించి ఉండేది.
ఉండేది. నాగులను జయించలేని ఆర్యులు నాగులతో సఖ్యత పాటించి సంధి చేసుకున్నారు. ఆర్యేతరులైన ఈ నాగుల కాలంలో ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లారని తెలుస్తుంది. నాగులకు ఆద్యుడు శిశునాగుడు సాధారణ శకానికి ముందు 642 ఓకే మగధలో ఈ నాగరాజ్యం ఉండేదని తెలుస్తుంది. ఈ విషయం అంబేద్కర్ తన రచనలో ఒక చోట ప్రస్తావించాడు. బుద్ధుడు ధ్యానముద్రలో ఉండగా నాగపాము వచ్చి పడగవిప్పి నీడనిచ్చినట్లు కొన్ని శిల్పాలు చిత్రపటాలు కనిపిస్తాయి. అలాంటివి వైదిక మత ప్రభావంతో చిత్రించబడినవి లేదా శిల్పాలుగా చెక్కబడినవి. నిజానికి నాగవంశం వారు బౌద్ధులు. బుద్ధుడికి అనుయాయులుగా ఉన్నారు. ఆయనకు రక్షణగా ఉన్నారు. ఓకే చాలా సో నాగపాము పడగా అని చెప్తున్నాడు. చాలా పెద్దగా ఉంది. గోవర్ధన పూజ ఏందంటుంది. అదే గోవర్ధన పూజ అంటే నథింగ్ బట్ ఏదో చెప్తున్నాడు. ఏందప్ప ధర్మోపన్యాసాలు దాన కార్యక్రమాలు జరిపే ప్రదేశాలను దీపాలతో నింపేవారు. ఈ స్తూపాలన్నీ దీపాల దిబ్బగా దీపాల కొండలుగా కనిపించేవి. అందుకే వీటిని దీపాల దిన్నెలు అనేవారు. దీపావళి బౌద్ధుల పండుగ. దీపావళి మరుసటి రోజు గోవర్ధన పూజ చేస్తారు. వైశాలిలోని బౌద్ధ స్తూపం వంటిది చిన్న స్తూపం పెద్ద పల్లెంలో తయారు చేసి దానికి పూజ చేస్తారు. అదే గోవర్ధన పూజ. ఓకే ప్రతి ఒక్కరూ బీహార్లోని సుప్రసిద్ధ వైశాలి స్తూపం వెళ్ళి పూజించుకోలేరు కాబట్టి వారి ఇళ్లలో చిన్న చిన్న స్తూపాలు తయారు చేసుకుని పూలతో అలంకరించి బుద్ధుని తలుచుకుంటారు. ఓకే అదే గోవర్ధన పూజ అంట. చాలా ఉన్నది కానీ నేను చదువుతలేను ఎందుకంటే పెద్దగా లెంత్ అయిపోతుందని. నమస్సి నమతి అనే పాలీ భాష పదాల నుంచి మనం నమస్కారం, నమస్తే, నమస్కార్ వంటి మాటలు తీసుకున్నాం. నమస్తే అంటే టు పే అటెన్షన్, టు హానర్, టు వర్షిప్ అని అర్థం. ఇప్పటికీ మనం నిత్య జీవితంలో వాడుతున్న మాటలు, కొనసాగిస్తున్న పద్ధతులు బౌద్ధం నుంచి తీసుకున్నవే. సనాతన ధర్మం అంటే ఏమిటో ఏదో తెలియకుండా మూర్ఖంగా కట్టుకథల సంస్కృతి గురించి గొప్పలు చెప్పుకుంటున్నది నిజం కాదా? ఓకే చాలా ఉంది మిత్రులారా. ఇవాళ మనం వాడుతున్న అన్ని అదే ఎందుకంటే హిందూయిజం నథింగ్ బట్ బుద్ధిజం కాబట్టి మనం వాడుతున్నాయన్నీ మనకు తెలియకుండా అది బుద్ధిజమే అంతే. ఇక వాళ్ళ వేరే ముచ్చట్లేదు. ఇక ఇదేమంటుండు. చంద్రశిల ప్రాచీన మానవులు ప్రకృతి ఆరాధకులు. వారి ఆరాధనాంశాల్లో చంద్రగ్రహం ఒకటి. చంద్రుని కాంతికి ప్రకృతి చేసే విన్యాసాలను అనాదిగా వీరు గమనిస్తూనే ఉన్నారు. చంద్రుడు చల్లదనానికి ప్రశాంతతకి ప్రతిరూపం. ఓకే ఏమని చెప్తున్నాడు. చంద్రశిల అర్ధచంద్రాకారం. తమిళనాడులోని నాగపట్నం ఒకప్పటి బౌద్ధ నగరం. వింటున్న ఎన్నో బౌద్ధ క్షేత్రాల్లో ఈ ప్రాంతం అలరారిందని పురావస్తు పరిశోధనలు వెల్లడించాయి. ఆంధ్రదేశంలో నాగుల ప్రాబల్యం ఉన్నట్లుగానే తమిళనాడులో ద్రావిడుల ప్రాబల్యం ఉన్నది. ఆంధ్రాకు తమిళనాడుకు సరిహద్దు ప్రాంతం నాగపట్నం. తిథి నక్షత్రాలతో కాలమానం లెక్కింపడానికి ఇప్పటికీ వీరు చంద్రమానాన్ని పాటిస్తారు. నాగజాతీయులు పూజించే చంద్రుడిని, నదిని, గంగమ్మ తల్లిని అనార్య దేవుడైన శివుని శిరస్సుపై ఉంచి మూలవాసుల మనసులను మార్చే ప్రయత్నం చేశారు. తర్వాత ఏకంగా బౌద్ధ ఆరామాలను శైవ క్షేత్రాలుగా మార్చి మరింత మోసం చేశారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇవాళ మనం మొక్కుతున్న మెజారిటీ హిందూ దేవుళ్ళు నథింగ్ బట్ బుద్ధిజమే. ఓకే సింపుల్. సో అది ఇక నాకు దర్శనం ఇంకా కొన్ని ఉండొచ్చు కానీ నేను అంతా ఇంకా నాకు ఉన్న టైంలో చేయగలిగి నేను చేసిన. ప్రబుద్ధ భారత్. దేవ్ బుద్ధుడు. దేవ్ ఆలయం ఏ బుద్ధిస్ట్ ప్లేస్ ఆఫ్ మెడిటేషన్. గుడ్ బ్రదర్. ప్రబుద్ధ భారత్ బ్రదర్. బ్రదర్ ఒరిజినల్ పేరు దమ్మలిపి, బ్రహ్మలిపి అని బ్రాహ్మణులు పేరు మార్చారు బ్రిటిష్ కాలంలో. గుడ్ బ్రదర్. ప్రబుద్ధ భారత్. థ్యాంక్ యూ. నాథ్ పంత్ బుద్ధిజంలోనిదే. సో యూ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఆన్ బుద్ధిజం. ప్రబుద్ధ భారత్ బ్రదర్. చేద్దాం మనము ఇంకా ప్రజలను చైతన్యం చేద్దాం. ప్రబుద్ధ భారత్. బ్రాహ్మణులు 33 కోట్ల దేవీ దేవతలు అన్ని బుద్ధుడు మరియు బోధిసత్వ విగ్రహాలు. కరెక్ట్ బ్రదర్. నీలహరీష్ ఏమంటున్నారు బ్రదర్. హిందూ అనే పదానికి అర్థం పార్సీలో దౌర్భాగ్యులని అర్థం లేదు బ్రదర్. బ్రిటిష్లో హిందూ అంటే దొంగని అర్థం. నో. హిందూ అంటే సింధు నదికి పర్షియన్లు ఇచ్చిన పేరు అంతే. సో ఈ భారతదేశాన్ని హిందూ అంటారు. ఇది ప్రబుద్ధ భారత్. హిందూ ఒక తిట్టు లేదు. వాళ్ళు మీరు చూడండి. ఒక ఆమె పాట పాడుతుంది చూడు. ఈమె పాట పాడుతుంది. ఈమె బాగా పాట. ఈమె పేరు మోహన భోగరాజు. ఒక మంచి పాట పాడుతుంది. చూద్దాం. మోహన భోగరాజు. అది ఆమె ఈ ముస్లిం స్టైల్లో పాడుతుంది. మోహన భోగరాజు అదేంది ఏమంటారు, కవ్వాలి అంటారు. ఏమంటారు దాన్ని ముస్లిం. ఈ ఉర్దూ ఏమో కవ్వాలి, అది కాదు. సాంగ్స్ పర్షియాలో అరబిక్లో వాడుతుంది. అరబిక్ టైప్ వాడుతుంది. ఏదబ్బా మోహన భోగరాజు. ఏది
చాలా బాగా పడుతుంది ఆ పాట. కమాన్. అరబిక్ సాంగ్, మోహన భోగరాజు అరబిక్ సాంగ్ అని కూడా. అరబిక్ సాంగ్స్ చూపెడతాం మీకు. సూఫీ. పర్షియా. సూఫీ ఇస్ నథింగ్ బట్ పర్షియా. మొఘళ్ళు కూడా పర్షియాకి సంబంధించిన వాళ్ళే. మీరు అబ్జర్వ్ చేయండి, ఎంజాయ్ సాంగ్ మంచిగా పడుతుంది. యూ షుడ్ అప్రిషియేట్ హర్ టాలెంట్. ఆమెకు వాయిస్ మంచి హై పిచ్ వస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ, సో ఇప్పుడు చూసారు కదా, ఇది పర్షియాకి సంబంధించింది. పర్షియా కానీ అరబిక్ కానీ ఏదైనా హెచ్ వస్తుంది, మీరు హక్ వస్తుంది. ఈ సంస్కృతంలో సా వస్తుంది. ఓకే, సో వీడు సింధు నది అని, వీడు సంస్కరించబడిన పర్షియా భాషనే సంస్కృతం. ఓకే, ఓల్డ్ పర్షియాలో చూడండి, అవస్థలో చూడండి, జెండావస్థలో చూడండి, ఇవాళ సంస్కృతంలో ఉన్న పదాలన్నీ ఉంటాయి. సో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళు. కాబట్టి ఎందుకంటే ఇప్పుడున్న ఓన్లీ ఇరానే పర్షియా అంటున్నాం కాదు. ఇప్పుడున్న దాదాపు అక్కడ ఏది యొక్క బల్క్ రీజియన్స్ అంటే టుర్కీ అంటే యురేషియా, యూరప్ ఎండ్ అయినాక అక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడ మంగోలియా దాకా, ఈ చైనా పక్కకు ఉన్నది, రష్యా కింద ఉన్నది, రష్యా కింద ఆఫ్ఘనిస్తాన్ పైన ఆ భాగం అంతా, ఆ బెల్ట్ అంతా అప్పుడు పర్షియా కిందనే ఉండే, ఇంక్లూడింగ్ ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దాకా భారతదేశంలో ఉండే ఆ తర్వాత. ఓకే, సో అయితే ఆ ప్రాంతంలో ఈ ఓల్డ్ పర్షియాలో ఈ భాష అనేది వాళ్ళు భారతదేశంకి రావాలని ఎట్లా వస్తారు? యూరోపియన్లైనా ఈ యొక్క పర్షియా చెందిన వారైనా భారతదేశం రావాలని ఎట్లా వస్తారు? ఓన్లీ సముద్ర మార్గం ఉన్నా కానీ అప్పుడు సముద్ర మార్గం వాడలేదు. The only route was this Khyber Pakhtunkhwa, Hindu Kush mountains ఇది. సో కాబట్టి వాళ్ళు రావాలంటే ఇండస్ రివర్ దాటుకునే రావాలి, సింధు నది దాటుకునే రావాలి. ఆ సింధు నది హిందూ నది అన్నారు. ఆ నది దాటుకుని వచ్చిన భూభాగాన్నే హిందుస్థాన్ అన్నారు. కాబట్టి ఈ గడ్డ మీద పుట్టిన అన్ని మతమోడన్లే. అదొక జీవన విధానం. ఈ బుద్ధిజం కావచ్చు, గురు పరంపర, శ్రమణ పరంపర లేదా శమన పరంపర అంటారు పాలీ భాషలో. అయితే అది శమన పరంపర, సంస్కరించబడిన పాలీ భాషలో, సంస్కృతంలో ఈ యొక్క శ్రమణ పరంపర, ఈ గురు పరంపర, ధ్యానము, యోగ, అహింస, కరుణ, ఇవన్నీ ఈ మూలవాసులు పాటించినాయి అన్నట్టు. అర్థమైందా? ఈ ఆర్య తెచ్చిన చేత చాలాసార్లు చెప్పిన. ఓకే, కాబట్టి దానికి సింధు నదికే వాళ్ళు పేరు పెట్టారు, హిందూ నది. అందుకే ఈ హిందూ శబ్దము వేదాల్లో ఉండదు. చూపెట్టండి, వేదాల్లో, ఉపనిషత్తులో చూపెట్టండి, ఉపనిషత్తులు చూపెట్టండి, రామాయణం చూపెట్టండి, మహాభారతం చూపెట్టండి, ఇవాళ శ్లోకాలు, ఈ వైదిక గ్రంథాలు ఏదన్నా చూపెట్టండి. నువ్వు ఏ నీళ్ళు లేని బాయిలు దుంకుపోరా అంటే దుంకుతాను. కాబట్టి అది హిందూయిజం కాదు, అది వైదిక ధర్మం. ఈ ఆర్యులకు సంబంధించింది. సో హిందూ అనేది ఈ గడ్డకు పెట్టిన పేరు. మీరు ఏ ఇస్లాం దేశం అవ్వండి, నువ్వు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వండి, ఇరాన్ వండి, ఇంకా ఏ దేశం కన్నా వండి, ఈ యొక్క సమర్కండ్ వండి, ఉజ్బెకిస్తాన్ వండి, భారతదేశం అని ఎవ్వడు పిలవాడు. భారత్ అని పిలవాడు, ఇండియా అని పిలవాడు, హిందుస్థాన్ అని పిలుస్తారు. ఎందుకు పిలుస్తారు? అది మతం అయితే పిలవరు కదా. వాళ్ళందరూ ముస్లిం దేశాలు కదా. మరి ముస్లిం దేశాలలో హిందూ మతం పేరుని ఎందుకు పిలుస్తారు? అర్థమైందా? సో కాబట్టి ఈవెన్ మెగస్తనీస్, గ్రీకులు ఏమో ఏది ఇండికా అని పిలిచారు. ఇండికా అనే పుస్తకమే రాసిండు ఆయన అయితే, మెగస్తనీస్ గారు, గ్రీక్ సంబంధించిన ఆయన. సో కాబట్టి వాళ్ళేమో ఇండస్ రివర్ని, ఈ బ్రిటిష్ వాడు ఇండస్ అన్నాడు. సో దాని మీద పేరు మీద ఇండియా అన్నారు వాళ్ళు, ఇండికా లేదా ఇండియా. సో వీళ్ళేమో ఈ పర్షియన్స్ ఏమో హిందుస్థాన్ అన్నారు, ముస్లిమ్స్. ఇవాళ ముస్లిమ్స్ అని పిలుస్తున్న దేశాల వాళ్ళు. కాబట్టి అది భూమి పేరు, అది గడ్డ పేరు, ఈ గడ్డ పేరు, నాట్ ఏ మతం. అది మతం కాదు. ఇందులో పుట్టినవన్నీ, ఈ గడ్డ మీద పుట్టినవన్నీ
తర్వాత హిందూ మతంగా, ఎందుకంటే ఎప్పుడైతే ఈ ఇస్లాం భారతదేశంలోకి వచ్చిందో, ఈ క్రిస్టియానిటీ భారతదేశంలోకి వచ్చిందో, అప్పుడు ఆ మతంకి ఇక్కడ ఉన్న జీవన విధానాన్ని ఒక మతంగా పిలవడం స్టార్ట్ చేశారు. టు డిఫరెన్షియేట్ బిట్వీన్ ఇస్లాం అండ్ ఇది మూలవాసులది. కాబట్టి అప్పుడు మతంగా, ఇస్లాం వచ్చినాక దీన్ని మతంగా పిలిచారు, లేకపోతే అది జీవన విధానం అంతే. దెర్ వాజ్ నో హిందూ మతం. లేదు, హిందూ తిట్టు అది తప్పు, ఎవరు చెప్తున్నారు కానీ తప్పు. ఒకవేళ హిందూ అనే దానికి వాళ్ళ భాషలో ఏమన్నా తర్వాత రాసుకుంటే అది మనకు తెలియదు. కానీ భారతదేశానికి హిందుస్థాను లేదా హిందూ మతం వచ్చింది మాత్రం కేవలం ఆ సింధు నది పేరు మీద వచ్చింది. ఎవరు? వేదాలు మొఘళ్ళ కాలంలో రాశారు బ్రాహ్మణులు. కొట్బీర్ బ్రదర్ మేబీ. ప్రబుద్ధ భారత్. తెరావాదము, తెరోపతి మీన్స్ బుద్ధ. ఎస్ ఎస్. నీలా హరీష్ ఏమంటున్నారు? తెరోపతికి రాజు అయినటువంటి బుద్ధుడి విగ్రహాన్ని అప్పటి ఆదివాసులు నిర్మించుకున్నారు. కరెక్ట్, మూలవాసులు. సో 8వ శతాబ్దంలో వచ్చిన ఆదిశంకరాచార్యులు ఎందుకు వచ్చిండు? ఈ ఇస్లాం ఎప్పుడైతే మీర్ కాసిం వీళ్ళు వచ్చిర్రో, ఈ ఏడ ఇదంతా పోతుందని భయపడనట్టు. ఇది శైవ ఆచారం అని ఈశ్వరుడి గుడికి పేరుగా మార్చారు. ఆ తర్వాత 12వ శతాబ్దంలో వచ్చిన రామానుజాచార్యులు ఇది శైవ ఆచారం కాదు, వైష్ణవ ఆచారం అని అక్కడి సేవకులు అయిన తర్వాత, అంటే 10-12వ శతాబ్దం నుంచి ఈ శతాబ్దం వచ్చి చేరిందని మనకు అర్థం చేసుకుంటే, అంటే 5-6వ శతాబ్దం, 7-8వ శతాబ్దం దాకా మంచిగుండే. ఎప్పుడైతే ముస్లిం రాజులు భారతదేశంకి వచ్చిర్రో, ఇక మిగిలిన ఎన్ని రకరకాలుగా చెత్తన ఇంకెక్కువ యాడ్ చేసుకుంటూ పోయారని అర్థం. ఏది ఏమంటుండే బ్రదర్? సో శైవ ఆచారం కాదు, వైష్ణవాచారం అని అక్కడి సేవకురాలైన బలమ్మ పేరు మీద బాలాజీ గుడిగా మార్చారు. బుద్ధుడి విగ్రహానికి నిలువు 3 పొడవు నామాలు, శంకు, చక్ర, భుజ, కిరీటాలు పెట్టి ప్రజలను మోసం చేయడం చేశారు. అప్పటి వరకు అలవాటు ఉన్న పేరు అప్పటి ప్రజలు వెనుకటి ఈశ్వరుడి గుడి అని పిలిచి వెంకటేశ్వర గుడిగా పేరు మారింది. ఇది నిజంగా వెంకటేశ్వరుడి గుడి అయ్యుంటే పక్కన భార్యలు ఎందుకు లేరు? ఏకశిలా విగ్రహం ఎందుకుంది? తిరుపతికి వెళ్ళిన వారు పూర్తి గుండు ఎందుకు గీయించుకుంటున్నారు? బౌద్ధ సాంప్రదాయంలోనే పూర్తి గుండు గీయించుకుంటారు. వైదిక ధర్మం ప్రకారం వెనకాల చిన్న పిలక వదిలి గుండు గీయించుకోవాలి. కరెక్ట్ బ్రదర్. నీలా హరీష్ బ్రదర్. ఇలాంటి ప్రశ్నలు అడిగితే బ్రాహ్మణుడు పారిపోతాడు మిత్రమా. వెల్ సైడ్ బ్రదర్. తిరుపతి గురించి బాగా చెప్పినావు నీలా హరీష్ బ్రదర్. గుడ్. ప్రబుద్ధ భారత్ ఏమంటున్నారు బ్రదర్? బాబాసాహెబ్ చదువుతున్న స్కూల్ రికార్డ్స్ లో అంబేద్కర్ సర్నేమ్ ఉన్న టీచర్ ఎవరు లేరు. బాబాసాహెబ్ మునిమన్వడు రాజరత్న అంబేద్కర్ ప్రూఫ్స్ తో సహా వీడియో చేసి ఫేస్బుక్, యూట్యూబ్ లో అప్లోడ్ చేసినాడు. అంబేవాడ్కర్ వాళ్ళ విలేజ్ పేరు, బాబాసాహెబ్ ఫాదర్ పేరు ఆర్మీలో రిజిస్టర్ అయిన పేరు, సర్నేమ్ కూడా అంబేద్కర్. లేదు బ్రదర్, నేను చదివిన కాడికైతే సక్పల్ అని ఉంది. భీమ్రావ్ ఇప్పుడే చూద్దాము. సక్పల్ అని ఉంది. భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. ఓకే, అది చూద్దాం. భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. సో ఇది పేరెంట్స్, బాల్యం, చైల్డ్హుడ్ చూద్దాం. ఎవరు? ఎర్లీ లైఫ్ అండ్ అంబేద్కర్ వాజ్ బార్న్ ఇన్ ఏప్రిల్ సో డాక్టర్ అంబేద్కర్. ఓకే, మధ్యప్రదేశ్. ఓకే, చూడు. He was the 14th and last child of Ramji Maloji Sakpal. Intura Ramji Maloji Sakpal, an army officer who held the rank of Subedar, and Bhima Bai Sakpal, daughter of Lakshman Murbadkar. అర్థమైందా? వీళ్ళు మధ్యప్రదేశ్లో పుట్టిండు ఈయన. అప్పుడు ఇప్పుడు వేరు రాష్ట్రాలు పిలుస్తున్నాం కానీ అప్పుడు ఒకటే రాజ్యం కింద ఉండేటి ఇవన్నీ. ఓకే, అందుకని ఏది ఇప్పుడు అంబేద్కర్ నగరాన్ని పిలుస్తారంట. అప్పుడు ఏమని పిలిచారు? అంబేద్కర్ వాజ్ బార్న్ ఆన్ 14th April 1891 ఇన్ ద టౌన్ అండ్ మిలిటరీ కంటోన్మెంట్. మిలిటరీ కంటోన్మెంట్ అంటే ఇవాళ మన కంటోన్మెంట్ ఉంది కదా, లేకపోతే ఇవాళ సికింద్రాబాద్ బ్రిటిష్ ఆర్మీ కంటోన్మెంట్ ఉండేది. అట్లా బ్రిటిష్ ఆర్మీ కంటోన్మెంట్ ఏది ఉంది మధ్యప్రదేశ్లో అంటే ఇదంట. MHOW ఏమంటారు? మో అంటారా? ఏమంటారు దాన్ని? ఇప్పుడు మాత్రం డాక్టర్ అంబేద్కర్ నగరాన్ని పిలుస్తున్నారంట, మధ్యప్రదేశ్లో ఉందంట. సో హీ వాజ్ ద 14th and last child of Ramji Maloji Sakpal, an army officer who held the rank of Subedar, and Bhima Bai Sakpal, daughter of Lakshman Murbadkar. Okay,
అంటే సక్పల్ అనేది వాళ్ళ ఇంటి పేరు. సింపుల్. హిస్ ఫ్యామిలీ వాజ్ ఆఫ్ మరాఠీ బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ ద టౌన్ ఆఫ్ అంబదావే అనేది ఇది మందాన్గఢ్ తాలూకాలో అంబదావే అనేది వాళ్ళది ఇప్పుడు మహారాష్ట్రలో ఉందంట, రత్నగిరి. ఇన్ రత్నగిరి డిస్ట్రిక్ట్ ఆఫ్ మోడర్న్ డే మహారాష్ట్ర. అక్కడ ఏం పేరు మందన్గఢ్ తాలూకాలో అంబదావే అనే ఊరు నుంచి వాళ్ళు వచ్చారు. అంబేద్కర్స్ ancestors had long worked for the army of British East India Company and his father served in the British Indian Army at the MHOW cantonment. A cantonment lo Ambedkar was born into a Mahar Dalit caste who were treated as untouchables and subjected to socio-economic discrimination. Although they attended school, Ambedkar and other untouchable children were segregated and given little attention or help by teachers. They were not allowed to sit inside the class. When they needed to drink water, someone from higher caste had to pour that water from height, as they are not allowed to touch either the water or the vessel that contained it. This task was usually performed for young Ambedkar by the school peon. And if the peon was not available, then he had to go without water. He described the situation later in his writings as no peon, no water. And ఆ రోజు ఆ యొక్క అటెండర్ రాకపోతే ఆయనకు నీళ్ళు లేవు, అటెండర్ కూడా మీదికి ఇట్లా పోయాలంట. ఓకే. He was required to sit on a gunny sack which he had to take home with him. అంటే ఆయన వచ్చేటప్పుడు జ్వరబంతా తీసుకురావాలి. అందరు పిల్లలు ఈ అగ్రకులాల వాళ్ళు క్లాస్ లోపల కూర్చుంటే ఆయన బయట కూర్చోవాలి ఆ జ్వరతట్ట మీద, మళ్ళీ పోయేటప్పుడు ఆ జ్వరతట్ట తీసుకోవాలి. ఇట్లా రకరకాలుగా ఇది ఉన్నది. అయితే రామ్జీ సక్పల్ రిటైర్డ్ ఇన్ 1894 అండ్ ద ఫ్యామిలీ మూవ్ టు సతారాకి మూవ్ అయినట్టు ఆయన రిటైర్ అయినాక. మూవ్ టు సతారా 2 years later. సో ఆయన పేరు రామ్జీ సక్పల్ అని ఆయన పేరు. షార్ట్లీ ఆఫ్టర్ దేర్ మూవ్ అంబేద్కర్స్ మదర్ డైడ్. ఏమో చెప్పిన ఇంతమంది పేరు చెప్పిన వాళ్ళ అమ్మ పేరు భీమాబాయి కదా, భీమాబాయి సక్పల్. So shortly after their move, Ambedkar's mother died. The children were cared by their paternal aunt, అంటే వాళ్ళ మేనత్త పెంచింది. And lived in difficult circumstances. 3 sons, Balram, Anandarao and Bhimrao. ముగ్గురు కొడుకులు అంట వాళ్ళు, అంటే వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. అండ్ ఇద్దరు కూతుర్లు అంటే వాళ్ళ డాడీకి, అంటే మొత్తం 5 అన్నట్టు. మంజుల అండ్ తులస. One of the Ambedkars survived. One of his brothers and sisters, only Ambedkar passed his examinations, went to high school. వీళ్ళందరి లోపల అంబేద్కర్ ఒక్కరే ఈ హై స్కూల్ దాకా పోయిందంట. సో ఇంత చదువుకున్నాడు అని చెప్తున్నాడు. హిజ్ ఒరిజినల్ సర్నేమ్ వాజ్ సక్పల్. ఇంటూ రమితుల హిజ్ ఒరిజినల్ సర్నేమ్ అంటే ఇంటి పేరు సక్పల్. బట్ హిజ్ ఫాదర్ రిజిస్టర్డ్ హిజ్ నేమ్ యాజ్ అంబదావేకర్ అని వాళ్ళ డాడీ స్కూల్లో రిజిస్టర్ చేయించాడంట. యాజ్ అంబదావేకర్ ఇన్ స్కూల్, మీనింగ్ హీ కమ్స్ ఫ్రమ్ హిజ్ నేటివ్ విలేజ్ అంబదావే ఇన్ రత్నగిరి డిస్ట్రిక్ట్ లో ఉన్న హిస్ మరాఠీ బ్రాహ్మణ్ టీచర్ కృష్ణాజీ కేశవ్ అంబేద్కర్ చేంజ్ హిస్ సర్నేమ్ ఫ్రమ్ అంబదావేకర్ టు హిస్ ఓన్ సర్నేమ్ అంబేద్కర్ ఇన్ హిస్ స్కూల్ రికార్డ్స్. ఇంటురా మూడు ముచ్చట్లు ఉన్నాయి. ఓకే. ఒకటి ఏంటి అంటే వాళ్ళ నాయన పేరు రామ్జీ సక్పల్ అనేది వాళ్ళ ఇంటి పేరు. అయితే సక్పల్ నుంచి అంబేద్కర్గా ఎట్లా మారింది అంటే వాళ్ళ నాయన ఏం చేసిండు, సక్పల్ అని పెట్టకుండా ఏమని పెట్టిండు అంటే ఆయన ఆలోచించినట్టున్నాడు. సక్పల్ అని పెడితే ఎలా డిస్క్రిమినేట్ చేస్తారు, నా కొడుక్కి నేను వడ్డ బాధలు పడొద్దని అనుకున్నట్టున్నాడు. అనుకుని ఏం చేసిండు, సో భీమ్రావ్ అంబదావేకర్ అని రాసిండంట స్కూల్లో. రాస్తే ఏం చేసిండంట, అది అట్లా రిజిస్టర్ చేసిండంట. ఏమని, హిజ్ నేమ్ యాజ్ అంబదావేకర్ ఇన్ స్కూల్, మీనింగ్ హీ కమ్స్ ఫ్రమ్ హిజ్ నేటివ్ విలేజ్ అంబదావే. వాళ్ళ ఒరిజినల్ ఊరు పేరు అంబదావే, రత్నగిరి డిస్ట్రిక్ట్లో ఉంది. ఈ అంబదావే అంటే దాని పేరు మీద అంబదావేకర్ అని రాయించిండట. అంటే భీమ్రావ్ రామ్జీ సక్పల్ నుంచి భీమ్రావ్ రామ్జీ అంబదావేకర్ అనేది చేంజ్ చేసిండు ఎవరు వాళ్ళ నాయన. చేంజ్ చేస్తే అందులో ఒక మహారాష్ట్ర చెందిన మరాఠీ బ్రాహ్మణ్ టీచర్, ఆయన పేరేంది కృష్ణాజీ కేశవ్ అంబేద్కర్, ఆయన పేరు ఆ బ్రాహ్మణ్ టీచర్ పేరు. ఆయన ఏం చేసిండంట, ఆయన ఈ అంబదావేకర్ తీసేసి అంబేద్కర్ అని పెట్టిండట ఆ బ్రాహ్మణ్ పేరు. నేనేమంటే ఈ తలకాయనప్పుడు ఎందుకు రాయ్యా, పుట్టినప్పుడు ఏది ఉందో నాయనది ఏది ఉందో అదే పెట్టుకుంటే అయిపోతుందని నేను అంటున్నాను. కాబట్టి భీమ్రావ్ రామ్జీ సక్పల్ లేదా భీమ్రావ్ సక్పల్. సో చెప్పినా కదా బ్రదర్, ఇప్పుడు క్లారిఫై అయింది కదా ఎవరు ప్రబుద్ధ భారత్
చెప్పిన ఇప్పుడే క్లారిఫై చేసిన ప్రబుద్ధ భారత్. వెనుకటి ఈశ్వరుడు బుద్ధుడు కరెక్ట్. యా ప్రబుద్ధ భారత్. బుద్ధుడి సమయంలో బ్రాహ్మణులు లేరు. భారతదేశానికి బ్రాహ్మణులు 6-7 శక సంవత్సరం అదే ఏడి. సో సెంచరీ ఏడీలో వచ్చారు. రెఫరెన్స్ బుక్ చచ్నామా. బుద్ధిజం సింధు నాగరికత నుంచి ఉంది. బుక్ బుద్ధిజం ద రిలీజన్ ఆఫ్ మొహెంజోదారో అండ్ హరప్పా సిటీస్. గుడ్ గుడ్ బ్రదర్. ప్రబుద్ధ భారత్ బ్రదర్. గుడ్, యూ హ్యావ్ మోర్ నాలెడ్జ్ దాన్ మీ ఇన్ దిస్ రికార్డ్. ఈ బుద్ధిజం సంబంధించినది. గుడ్, సంతోషం. ప్రబుద్ధ భారత్ ఏమంటారు? కలామ సుత్త జిన్ చరిత్ ఈస్ ద లైఫ్ స్టోరీ ఆఫ్ బుద్ధ. గుడ్ బ్రదర్. మనం వీ కెన్ గివ్ మోర్ ఏమంటారు ఇంకా ప్రజలకి బుద్ధిజం గురించి వాళ్ళకి శవులలో ఉన్న తామర పూలు తీసేపిద్దాం, ఈ బ్రాహ్మణులు పెట్టినాయి. రాజ్ బండి శంభాజీ అంతే కదా, శంభాజీ బుధభూషణం అనే గ్రంథాన్ని రాశాడు. గుడ్, వెరీ నైస్. నీల హరీష్ బౌద్ధం జ్ఞానాన్ని పేరే అది కదా బ్రదర్, ఆయన పేరు సుగతి లేకపోతే గౌతమ బుద్ధుడు, రైట్? సో పేరే బుద్ధుడు ఎట్లా అయిండు? జ్ఞానం వస్తేనే అయిండు. వెన్ హీ ఈజ్ ఎన్లైటెండ్ హీ బికేమ్ బుద్ధ, రైట్? అంటే జ్ఞానం. బుద్ధ ఇస్ ఆయన ఎత్తి మీద ఇట్లా పెడతారు కదా ఫైర్ది, జ్ఞానానికి చిహ్నం. ఈడ బొట్టు పెట్టేది జ్ఞానానికి చిహ్నం. సో బుద్ధ ఈజ్ నథింగ్ బట్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ జ్ఞానం, నాలెడ్జ్. బౌద్ధం జ్ఞానాన్ని నేర్పుతుంది. మన ధర్మశాస్త్రము జ్ఞానాన్ని తీసివేస్తుంది, మూఢనమ్మకాలను నేర్పుతుంది, వివక్షను పెంచి పోషిస్తుంది, అధర్మాన్ని పెంచి పోషిస్తుంది, బ్రాహ్మణుడు పైన ఉండాలని చెప్తుంది. మురళి పిడియాల సూపర్ బ్రో. నువ్వు నీలానే ఉండు నువ్వు నీలానే ఉండు. ఎందుకు బ్రదర్? ఎవరిని పట్టించుకోక, అంతేనా? థ్యాంక్ యూ బ్రదర్. మురళి పిడియాల బ్రదర్. అంతే కదా. ఇప్పుడు నేనేం ఆలోచిస్తా, ఎవడైనా చస్తుండ్రు కదా, ఏదో ఒక రోజు మనం కూడా పోతాం కదా. ఉన్న రోజులు ఆ యొక్క ఉన్నదే కొద్ది జీవితము, దాన్ని ఇంకా ఈ ఏమంటారు స్వార్థంతో లేకపోతే అబద్ధాలతోటి మోసాలతోటి ఇంకా ఉన్నదాన్ని ఇంకా చిన్నగా ఇంకా ఉన్న లైఫ్ని ఇంకా చిన్నగా చేసుకుని ఎందుకు బతకాలి? ఆత్మను చంపుకొని ఎట్లయినా పోతాం కదా. ఏ ధనవంతుడైనా లేడు కదా. ఇవాళ దేశాల ప్రెసిడెంట్లు, ప్రపంచాన్ని వెళ్ళిన రాజులు, చక్రవర్తులు అందరు మట్టిలో కలిసిపోయారు కదా. సో అందరు కలిసిందంటే మనం కూడా ఒకరోజు వస్తాం కదా. కాబట్టి ఉన్న రోజులు సంతోషంగా బతికే ప్రయత్నం చేయాలి. సంతోషంగా ఎట్లా బతుకుతావు? ఇవన్నీ ప్రకృతి నియమాలు పెట్టినవన్నీ పాటించినప్పుడే, నిజం చెప్పినప్పుడే, యొక్క మనసును చంపుకున్నప్పుడే, ఇతరులకు హాని చేయనప్పుడే బతుకుతాం. అట్లా ప్రకృతికి విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా వాటి ఫలితాలు అనుభవించాలి. అదే బుద్ధుడు ఈ ప్రకృతికి సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకొని మనకు చెప్పిండు, అంతే. ఆయన కొత్తదేం కనుక్కోలే. హీ డిడ్ నాట్ డిస్కవర్ ఎనీథింగ్ విచ్ డిడ్ నాట్ ఎగ్జిస్ట్. ఇప్పుడు సైంటిస్ట్ ఉంటాడు, ఆయన హీ డిడ్ నాట్ క్రియేట్ ఎనీథింగ్. క్రియేట్ చేసే శక్తి మనకు లేదు. ఆ ప్రకృతికి ఉన్న ధర్మాలని మనం వాడుకుంటున్నాం. ఇప్పుడు చక్రం అనేది ఉంది, భూమికి ఉన్నటువంటి ఆ యొక్క ఫిజిక్స్ని వాడుకొని మనం చక్రాన్ని వాడుకుంటున్నాం, అంతే తప్ప మనం ఏమి లేని. ఇప్పుడు భూమికి అది చక్రం అయితే ఇట్లా తిరిగే కాన్సెప్ట్ని మనం ఆ కాన్సెప్ట్ని వాడుకుంటున్నాం. వీ డిడ్ నాట్ క్రియేట్ ద కాన్సెప్ట్. సింపుల్. ఉన్న సృష్టిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం తప్ప దట్ ఈస్ డిస్కవరీ చేస్తున్నాం. అందుకే ఏమంటాడు? వీఆర్ డిస్కవరింగ్, వీఆర్ నాట్ ఇన్వెంటింగ్ ఎనీథింగ్ న్యూ. లేనిది కొత్తది సృష్టిస్తలేం మనం, మనకు ఆ శక్తి లేదు. అది ఉందిరా, ఈ ధర్మం ఉంది, ఈ యొక్క సృష్టిలో ఈ ధర్మాన్ని క్రియేట్ చేసింది ప్రకృతి అనేది తెలుసుకుంటున్నాం, అంతే. వీఆర్ డిస్కవరింగ్. అంటే దాన్ని మనం మనకు అనుకూలంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నాం, సృష్టించిన వాటిని. ఇప్పుడు కాదు, భూమికి గురుత్వాకర్షణ శక్తులు ఉండాలని తీయలేము, పెట్టలేము. ఏదైనా వేస్తే అది మళ్ళీ డికంపోజ్ కావాలనే ధర్మాన్ని మనం తీయలేము, పెట్టలేము. దానికి డికంపోజిషన్ పవర్ ఉందని తెలుసుకొని అది మనం ఎట్లా వాడుకోవాలో ఆలోచిస్తాం తప్ప. సింపుల్. కాబట్టి వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. ద యూనివర్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రన్నింగ్ ద షో. రేపొద్దున భూమి మీద నీళ్లు ఉండొద్దు అని ఆ యూనివర్స్ అనుకుంది అనుకో, ఎన్నో గ్రహాల మీద లేకుండా చేసింది భూమి మీద చేయగలుగుతుంది. ఒకప్పుడు డైనోసార్లను క్రియేట్ చేసింది యూనివర్స్, ఇవాళ డైనోసార్లు ఉండొద్దు అని అనుకున్నది తీసేసింది. ఇప్పుడు ఆలోచించండి, ఈ భూమి అనేది ఉన్నది, భూమికి కింద మండే అగ్నిగోళం లాంటిది ఉండాలని ఓడిపెట్టిండు. అది తన చుట్టూ తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగాలని ఓడిపెట్టిండు. అక్కడెక్కడో ఉన్న సూర్యుడు ఎండ కొడితే చెట్టు మూలవాలని ఓడిపెట్టిండు. సో వీఆర్ నాట్. రెండు బొక్కలు ఇరిగితే ఈ బొక్కలు రెండు ఇలా కలిపి ఇట్లా పెడితే అతుక్కుంటే అనే ధర్మాన్ని ఓడిపెట్టిండు. నువ్వు నేను పెట్టినా ఇలా దీనికి అతుక్కునే ధర్మం ఉంది అని తెలుసుకొని అతుక్కునే కదలకుండా పట్టికడుతున్నాం తప్ప అంతకుమించి మనం ఏం చేస్తున్నాం?
సో వీ డోంట్ హ్యావ్ ఎనీ పవర్ టు క్రియేట్ ఎనీథింగ్ న్యూ ఎక్సెప్ట్ వీ డిస్కవర్ దట్ దిస్ ప్రిన్సిపల్ ఎగ్జిస్ట్ అనేది తెలుసుకుంటున్నాం అంతే. సో బుద్ధుడు కూడా అదే చేసిండు, ఆయన కొత్తది కనుక్కోలే. ఈ డి నాట్ డూ ఎనీ మిరాకిల్. ఇది సృష్టి ఇట్లా ఉందిరా అని మనకు తెలియజెప్పిండు. సింపుల్. సో ఈజ్ ఏ గ్రేట్ రిఫార్మర్ అండ్ గ్రేట్ సైంటిస్ట్, గ్రేట్ కౌన్సిలర్. ఎవరు? బుద్ధ, లార్డ్ బుద్ధ. ఎవరు? రఘురామ్ బేతల. జై భీమ్ బ్రదర్, జై భీమ్, జై భీమ్రావ్. ఎవరు? ప్రబుద్ధ భారత్. బుద్ధ ఈజ్ ఆల్సో కాల్డ్ దేవ్ భూమి, ఆల్సో మీన్స్ ద ల్యాండ్ ఆఫ్ బుద్ధ. ఏది ఏమైనా ఇప్పుడు వీళ్ళు అంటున్న దేవభూమి అయితే వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు వాళ్ళ రామాయణ మహాభారతం అట్లా ఏమంటారు? ఇది భూమి అంటారు. ఉత్తరప్రదేశ్ నుంచి కిందికి వస్తే భూమి. ఓకే, రాజులు పరిపాలించారు. ఆ పైన అంతా దేవభూమి అంటారు. ఉత్తరాఖండ్ ఆ పైన. ఓకే, సారీ మిత్రులారా, ఇంక కొన్ని ఉండవచ్చు మరి. దేవ్ మీన్స్ బిక్కు. దేవ్ భూమి మీన్స్ ఆల్సో ఏ ప్లేస్ వేర్ బిక్కుస్ లివ్, మోస్ట్లీ మౌంటైన్ ఏరియాస్. కావచ్చు బ్రదర్, మొత్తం బుద్ధిజాన్ని మొత్తం వీడు అలా వీడు పేరు పెట్టిండు కదా. అందుకే అంటున్నా హిందువులు అంటే హిందూయిజం, బుద్ధిజం సేమ్. ఇది మనకు చెప్పాలి. మనందరం ఒకటిరా, ఈ ఆర్యుడు ఒకటే, ఈ ఆర్య బ్రాహ్మణుడు ఒకటే, వేరురా అనేది ఈ ఎడిగోదలకి అర్థం చెప్పాలి. సురేష్ దొమ్మకండి. హాయ్ అన్న. హాయ్ బ్రదర్. సది మిత్రులారా, కొన్ని ఉండో చూద్దాం. ఎవరు? టిఆర్ఎస్ ఏమంటున్నారు? ప్రపంచ దేశాల్లో సెక్యులర్ దేశాలే బాగుపడతాయన్న బాగుపడుతున్నాయన్న మతంలో ఉచ్చులో పడ్డ శ్రీలంక గతి ఏమైంది? రేపు పాకిస్తాన్ గతి ఏమవుతుంది? రేపు మన దేశానికి గతి? అది పర్సనల్గా ఉన్నంత వరకు ఏ సమస్య లేదు. నా ఇంట్లో, నా గుళ్ళో, లేకపోతే నా చర్చిలో, నా మసీదులో ఉన్నంత వరకు ఏ సమస్య కాదు. అది వీధులలోకి వచ్చి నాది గొప్ప, నీది గొప్ప అన్నప్పుడే సమస్య వస్తుంది. అది పర్సనల్ బిలీఫ్ సిస్టమ్. నేను అది నమ్మినా నమ్మకమైనా వేరే వాళ్ళకి నష్టం కానప్పుడు వేరే వాళ్ళు అందులో కాలు వేలు పెట్టకూడదు. అది దాన్ని తమ రాజకీయ ప్రయోజనం కోసం వాడుకునే ప్రయత్నం చేసినప్పుడు సమస్యలు వస్తాయి. సింపుల్. అట్లా లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం ప్రజలకు ముచ్చట అర్థమయ్యేది చెప్తే వీళ్ళ ఉచ్చులో పడరు. ఓకే. నీలా హరీష్. బౌద్ధం యాక్టివేట్ అయింది. ప్రజలకు ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలు వస్తే బ్రాహ్మణుల దగ్గర సమాధానాలు ఉండవు. వాడు ఏదో పిట్టక తల్లుతాడు, ప్రతిదానికి ఉండవు. మా ప్రశ్నల్లో ఇంకా వాడు ఏం చెప్తాడు? బుద్ధుడు కూడా మా విష్ణుమూర్తి అవతారం అంటాడు. ఇక అయిపోయింది కదా, మొత్తం లొల్లేపోయింది కదా. మా ప్రశ్నల్లో సృష్టికర్త బ్రహ్మ అంట. బుద్ధుడు కూడా బ్రహ్మ ముక్కులకెళ్ళి వచ్చిందని చెప్తాడు. అయిపోయింది కదా, సమస్య అయిపోయింది కదా. సృష్టికర్త బ్రహ్మ అంటారు కదా. ఆర్య బ్రాహ్మణులు ఆ బ్రహ్మ కూడా బుద్ధుడి తర్వాతనే అని బయటపడితే వీళ్ళ భాగవతం జనాలకు తెలిస్తే ఎక్కడ తిరుగుబడతారో అని ముందుగానే ఎదురుదాడి చేస్తున్నారు. ఇక్కడ బౌద్ధులను వినిపిస్తున్నాడు. ఆరామాలను ధ్వంసం చేస్తున్నారు. బీజేపీ కాదు, బుద్ధుడు ఈ దేశంలో ఉంటున్నాడు కదరా. ఇక బుద్ధునికి ఇంకా మీరేం చెప్పేది? బీజేపీ ఆర్య బ్రాహ్మణులు, నరేంద్ర మోడీ ఇక్కడ మహాత్మా గాంధీని తిడతాడు. జపాన్ లాంటి దేశాలకు వెళ్తే ఆ దేశ ప్రతినిధి ఎక్కడైనా తిడతాడని భయపడి అక్కడ బౌద్ధాన్ని, గాంధీ గారిని పొగుడతాడు. ఫస్ట్ మనకి అహింసని ప్రాక్టికల్ గా ఆచరించి చూపెట్టింది బుద్ధుడు. ఓకే, తర్వాత అశోకుడు, తర్వాత ఈ గాంధీ మహాత్ముడు, తర్వాత అంబేద్కర్ గారు. ఓకే, భయపడి అక్కడి బౌద్ధాన్ని, గాంధీ గారిని పొగుడతాడు. దేశద్రోహి బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీలైనంత తొందరగా వీళ్ళను దేశం నుండి తరిమి కొట్టాలి. కరెక్ట్ బ్రదర్. వీళ్ళని మళ్ళీ పరీక్ష పంపించాలి. చేసుకోపోరా మీ యజ్ఞాలు చేసుకొని గుర్రాన్ని చంపుకొని తినిపోనని చెప్పాలి గాడి కొడుకు. సో అది మిత్రులారా. జెరెక్స్. ఆపరేషన్ సింధూర్ అయిపోయింది, మళ్ళీ వీళ్ళ ఆపరేషన్ స్టార్ట్ చేసేవారు అన్న. థ్యాంక్ యూ బ్రదర్. జెరెక్స్ బ్రదర్. ఆపరేషన్ సింధూర్ అయిపోయిందంట, వీళ్ళ ఆపరేషన్ చేద్దాం బ్రదర్, చేద్దాం. తప్పదు మరి, ఎందుకంటే మనము మన పూర్వీకులు లెక్క, మన తాతలు తండ్రులు లెక్క బాధపడకుండా ఉండొద్దు. సో ఇంకా కొన్ని ఉండవచ్చు. ఇక చాలా టైం అయింది కదా, ఎంత అవుతుంది? 3:30 అంటే రాత్రి 2 అవుతుంది. ఓకే, సో మాట్లాడతా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఐ గివ్ వాయిస్ ఫర్ వాయిస్లెస్. ఓకే, సో అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. గాడ్ బ్లెస్ ఆల్ అండ్ టేక్ కేర్ అండ్ హ్యావ్ ఏ గుడ్ నైట్. బై.